Later, Nadi, 10 minutes. I'm trying my level best, but today also some phones. Okay. Carry on. Sir, Honorable Chief Minister, sir, Honorable Ministers, Special Chief Secretaries, Principal Secretaries, HODs, and friends. సార్ ఈరోజు మనము ఈ మంత్రులు కార్యదర్శులు శాఖాధిపతుల సమావేశం గత 3 నెలల ముందు జరుపుకున్నట్లే మళ్ళీ జరుపుకుంటున్నాం సార్. దీని తర్వాత కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. బేసిక్గా మా వివిధ శాఖలు ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఏ రకంగా ఇంకా ముందుకెళ్ళాలి అనే దాని గురించి ఈ సమావేశం జరుపుకోవడం జరుగుతుంది సార్. దాంతోపాటు మనం చేసిన రియల్ టైం గవర్నెన్స్కి సంబంధించి కూడా ఇందులో చర్చ, అలాగే GSDPకి సంబంధించి కూడా చర్చ ఉంటుంది సార్. సో బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్ I request the Chief Minister sir to give his opening remarks. లేదని నా సినాప్సిస్ రాసింది. అదే అందరికీ నమస్కారాలు. ఈరోజు డిపార్ట్మెంట్లుగా రివ్యూ చేసుకుంటున్నాం కాబట్టి మనం అందరం కూడా యూనిఫామ్గా ఇక్కడ కూర్చున్నాం. ఒక పక్కన మినిస్టర్స్, సెక్రటరీస్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం. 18 నెలలుగా మన పరిపాలన పైన మనం సమీక్ష చేసుకుంటున్నాం. అదే సమయంలో ఈరోజు మనందరం కూడా ఈరోజు చేసే రివ్యూలో కూడా మీరు చూస్తే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మెజర్ చేస్తున్నటువంటి GSDP, అదే సమయంలో KPIs ఫ్యూచర్లో ఏ విధంగా ఇప్పుడు క్వార్టర్లీ చేస్తున్నాం, అది కూడా దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటే చేస్తుంది. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మనం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఓన్లీ స్టేట్ ఇన్ ది కంట్రీ క్వార్టర్లీ GSDP చేసే రాష్ట్రం మనం ఒక్కరమే చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రాసెస్ అంతా మంత్లీ ఎస్టాబ్లిష్ చేయాలని, ఆ మంత్లో జరిగేది ఒక అసెస్మెంట్ వస్తుంది. క్వార్టర్లీ మళ్ళీ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం, ఇయర్లీ మనం కన్సాలిడేట్ చేసుకుంటాం. దానికోసం ఇప్పుడు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుందాం. రెండోది, ఈరోజు మెయిన్ సబ్జెక్ట్ మనం చూసినప్పుడు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. చరిత్రలో మీరు చూస్తే రాజులు ఒకప్పుడు మారు వేషాలు వేసుకొని ప్రజలు ఏమనుకుంటున్నారో సమాచారం తెప్పించుకునేవాళ్ళు. తర్వాత ప్రజాస్వామ్యంలో మీరు చూస్తే ఎన్నో వ్యవస్థలు. ఈరోజు ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇలాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే ప్రజలకు మెచ్చిన పాలన, అవినీతి ఉంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకున్నాం, ACB వచ్చింది. ఇలాంటి అనేక వ్యవస్థలను రూపకల్పన చేశాం. ప్రభుత్వం ఏం చేస్తున్నావో ప్రజలకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ని పెట్టుకున్నాం. అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి డిపార్ట్మెంట్ కూడా పెట్టుకున్నాం. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్ కావడం కానీ, లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ కానీ రెండూ వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు అందుకనే టెక్నాలజీ ఒక హ్యాండ్లుగా బిగ్ అడ్వాంటేజ్గా తయారైంది. మనందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైం. ఎవరు ఏం చేశారో ఈ మంత్లో చూసుకుంటాం. ఈ మంత్లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్, ఏ సెక్రటరీ, ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు,
మీ కింద నుండే డిపార్ట్మెంట్ల యొక్క పర్ఫార్మెన్స్ని ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల. అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు డేటా డ్రివన్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, డేటా లేక్ రెడీ అయింది, మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ డేటా లేక్ వల్ల స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేసాం. డేటా రియల్ టైం అది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ డేటాలో మనకు క్లారిటీ వస్తుంది. ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడో కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో. వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్కి మనం IVRS తీసుకుంటున్నాం. ఒకప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఓన్లీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సీఎంకి ఎప్పుడు ఒక చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి IB ఉంటుంది, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది. నాకు ఒక అలవాటు ఎప్పటి నుంచో, నేను ఫస్ట్ మీట్ చేసేది ఇంటెలిజెన్స్ని మీట్ చేస్తాం. అది పర్ఫెక్ట్ అని కాదు, కొంత సమాచారం ఇస్తారు. ఏం జరుగుతూ ఉందో పొలిటికల్, ఎకనామిక్, కరప్షన్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక పరిపాలనలో సుపరిపాలన ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అదే సమయంలో నేను ఎప్పుడు ఒకసారి ఇంటెలిజెన్స్ అయినాక డీజీతో కలుస్తాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్, డీజీ ఇద్దరు వచ్చారు. అది మేజర్ పోలీస్ వ్యవస్థ కాబట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ వస్తారు. మా ఆఫీసులో ఎంతమంది ఉంటే CS తర్వాత వచ్చి ఈరోజు ఏం చేశారో, ఏం చేయాలనో డైరెక్షన్ ఇవ్వడం. టోటల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే ఇది వారికి ఉంది కాబట్టి అవన్నీ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే హిస్టారికల్ డేటా ఉంది, ప్రజెంట్ డేటా డే టు డే మీరు అప్డేట్ చేస్తున్నారు. అవేర్ వ్యవస్థ ద్వారా 42 పారామీటర్స్, రేపు అవసరమైతే 50-60 పారామీటర్స్ తీసుకుంటాం. రియల్ టైం డేటా వస్తుంది, అవేర్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. లాస్ట్ మైల్కి రియల్ టైం కమ్యూనికేట్ చేసే రైట్ డెసిషన్, విచ్ ఇస్ ది రైట్ డెసిషన్ కమ్యూనికేట్ చేసే వ్యవస్థ కూడా వచ్చింది. దీనివల్ల ఆఫీసర్స్ ఏ డెసిషన్ తీసుకున్నా 95% ఎక్యురసీ, 90% ఎక్యురసీ వస్తుంది. నిన్న కూడా మీరు చూశారు, ఇండియాలో పోటీపడి వస్తున్నారు. మన దగ్గర గూగుల్ వచ్చారు, $15 బిలియన్ విశాఖపట్నంలో ఖర్చు పెడుతున్నారు. డేటా సెంటర్ అండ్ AI. అది ఏ విధంగా వచ్చింది అని మీరు ఆలోచించుకుంటే, ఒకటి మనం టెక్నాలజీలో స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా, రెండోది మనకు దగ్గర కొన్ని మార్పులు పవర్లో తీసుకొచ్చాం. గ్రీన్ ఎనర్జీ, ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈ 1.5 yearలో మీరు చూస్తే మనం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళాం. కాస్ట్ తగ్గుతుంది. భవిష్యత్తులో అన్ని దేశాల్లో ప్రోబిటివ్ కాస్ట్ ఎనర్జీ ఉంది. ఇక్కడ ఈ అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో విశాఖపట్నంలో 1 gigawatt బిగ్గెస్ట్ డేటా సెంటర్ వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను మైక్రోసాఫ్ట్ వచ్చారు. మైక్రోసాఫ్ట్ వచ్చి ఢిల్లీలో PMని కలిసి 1,55,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రపంచానికి ఒక నాలెడ్జ్ హబ్గా భారతదేశం తయారవుతుంది. మీరందరూ ఒకటి, అందుకే నేను అప్పుడప్పుడు అంటాను మీ అందరితో, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం అని. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఆ ప్రజెంటేషన్లో మీకు ఒకసారి చూపిస్తాం. మీ అందరికి కూడా ఒకటి, చాలామంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి. మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన, స్మార్ట్ వర్క్. నేను రిపీటెడ్గా చెప్తున్నా, ఎవ్రీథింగ్. ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి, అంతేనా? ఆవరేజ్ మీకు 6-7 వస్తుందంటే 5-6 చూద్దాం. కొన్ని డిపార్ట్మెంట్ని బట్టి ఇంకోటి కూడా ఉంది మీకు, వెరీ ఇంట్రెస్టింగ్.
ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకు అది జరుగుతూ ఉందంటే కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు. అవసరమైతే వుడ్ రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. బిజినెస్ రూల్స్ ఏమి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు? మీ పర్ఫార్మెన్స్ అంతా ఎవ్రీథింగ్ ఆన్లైన్. అకౌంటబిలిటీ ఒకప్పుడు నేను చూసేవాడిని, అది కూడా చెప్తాను మళ్ళీ. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కిందన పైకి పంపించేవాళ్ళు. కడాన లింక్ ఫైల్ ఉండేది కాదు. అంటే ఎవడేం చేశాడు ఎవడు తెలిసేది కాదు. ఇప్పుడు నేను నిన్నే రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాను, సాయి ప్రసాద్ అందరి గురించి మీరు చెప్పాను. రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ లింక్ ఫైల్, బ్లాక్ చైన్. ఇంకా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్. ఇంకొక పక్కన ఇంకో మాట చెప్పి ఎందుకు మన ఆఫీస్కి రావాలి? రిజిస్ట్రేషన్ అయ్యింది, కొరియర్ సర్వీస్లో పంపించేయండి రిజిస్ట్రేషన్ డేట్స్. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, పట్టాదారు పాస్ పుస్తకం మీ దగ్గర ఎందుకు రావాలి? ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలన్నీ ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాడు నేరు కొరియర్ సర్వీస్లో. అంటే ది వే ఐఎమ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్. మీరందరూ ఇవి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీకు హ్యూమన్ టచ్ తగ్గితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పబ్లిక్ మనం సర్వీస్ చేస్తున్నాం తప్ప వాళ్ళని పీనలైజ్ చేయడానికి కాదు. అవి కూడా మనం చూద్దాం. అదే సమయంలో మనకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ పెట్టిన తర్వాత మనకు ఐటీ అన్నీ కూడా అప్డేట్ చేసుకుంటున్నాం, రియల్ టైంలో వస్తాయి. ఇంకొక పక్క వెరిఫికేషన్ లాస్ట్ మైల్లో స్వర్ణాంధ్ర, అది ఇప్పుడు గ్రామ సచివాలయం అంటున్నాం, దాని పేరు కూడా మారుస్తున్నాం, మంచి పేరు పెట్టి. వాళ్ళ బాధ్యత ఏ పని కావాలంటే ఆ పని వెరిఫై చేసి ఫిజికల్గా ఒకసారి వెరిఫై చేసి కరెక్ట్గా ఉందా చెప్పడం వరకు వారి బాధ్యత. అక్కడ ఒక 7 మంది నుంచి అవి కూడా కొంచెం వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేస్తాం, దాన్ని కూడా మీ దగ్గరికి వస్తాం. తర్వాత ప్రజెంటేషన్ ఆన్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఇది కూడా చాలా ముఖ్యం. లాస్ట్ ఇయర్ అంటే 5 సంవత్సరాలు ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే లాస్ట్కి వచ్చే కొందికి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వాడుకోవడం మానేసి వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ మార్చారు ఆంధ్రప్రదేశ్ కోసం. ఆ రూల్స్ ఏ విధంగా మార్చారంటే మీరు ఎస్క్రో అకౌంట్ పెట్టండి, మీకు డబ్బులు ఇస్తాం, పనిచేయండి, యూసీసీ ఇవ్వండి, మళ్ళీ ఆ అకౌంట్కే పంపిస్తాం. అంటే డైవర్ట్ చేయడానికి వీలు లేకుండా కొత్త విధానం తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ జరిగిన అవకతవకల కోసం ఉండే అడ్మినిస్ట్రేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ సంవత్సరం మనం మ్యాక్సిమం సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ తీసుకురావాలి. దానికి కూడా ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కన్సర్న్ సెక్రటరీస్, మినిస్టర్స్, సక్సెస్ స్టోరీస్ విత్ అవుట్కమ్స్. Every department is working for outcome. What is the outcome you are working? ఆ అవుట్కమ్ మీరు చేసిన పని ప్రజలకు కూడా తెలియాలి. హౌ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ కమ్యూనికేటింగ్, ఇది కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి. అదే మరి ఇంకొక పక్కన డెట్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది. దెబ్బతిన్న తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగింది, ఆదాయం తగ్గింది, అప్పులు పెంచారు. అప్పులు అడిగే కొందికి అప్పు ఇచ్చేవాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు. ఈరోజు మీరు బెస్ట్ కంపెనీస్ కానీ, గవర్నమెంట్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. ఎవరైతే బెస్ట్ క్రెడిట్ రేటింగ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తారు. దానికి కారణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ ఫ్యాక్టర్. రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే తగ్గిస్తారు. 11, 12, 13% వెళ్ళిపోయారు. ఇప్పుడు డెట్ సర్వీసింగ్ బర్డెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆదాయం తగ్గింది, డెట్ సర్వీసింగ్ పెరిగింది, డెట్ పెరిగింది. ఇప్పుడు అందుకని డిపార్ట్మెంట్కి చెప్పి మొత్తం డెట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమంటున్నాం.
వేరియస్ ఇన్నోవేటివ్స్ తీసుకొని హౌ టు డూ ఇట్, రీస్ట్రక్చరింగ్, అదే మరి ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ కూడా పీయూష్ ఓవరాల్గా అయితే ఈరోజు ప్రజెంటేషన్ చేసిన తర్వాత రోనాల్డ్ అయితే ఈ డెట్ ఎట్ట రీస్ట్రక్చర్ చేయాలి, కాస్ట్ ఎఫెక్టివ్ రుణాలు ఎట్ట తేవాలి, ఆల్ కార్పొరేషన్స్ కూడా ఎట్ట రీస్ట్రక్చర్ చేసుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ ఆయన చేస్తున్నారు. వినయ్ అయితే ఇక్కడ డే టు డే ఎట్లా ఫైనాన్స్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లు స్ట్రెంగ్తన్ చేశాం. ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్స్ ఉంటే వీళ్ళు స్ట్రెంగ్తన్ ఎవ్రీ డిపార్ట్మెంట్, బీ క్లియర్, దాన్ని ఏ విధంగా చేయాలి చేస్తాం. మూడవది ఆల్ ఆడిటింగ్. 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇష్టానుసారంగా ఆడిట్ చేయకుండా ఉండే డిపార్ట్మెంట్ ఉన్నాయి. డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియకుండా ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్. సిఎఫ్ఎంఎస్ అందుకే తీసుకొచ్చాం. ఇలాంటివన్నీ కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 18 నెలలు మనం చేసిన పని ఒకసారి సమీక్ష చేసుకొని మళ్ళీ ఈ 6 నెలల్లో ఏమేం చేయబోతున్నాం మనం రీఎన్ఫోర్స్ చేసుకుంటాం. ఇంకొక పక్కన ఈ 18 నెలలు నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ముగ్గురం కలిసి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఎన్నికలప్పుడు మేము ఒక హామీ ఇచ్చాం. సంక్షేమాన్ని కొనసాగిస్తాం, ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తాం, అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్లో పెడతాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. ఈ రెండు కూడా సుపరిపాలన ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ పెంచడానికి చేస్తామని ఆ రోజు చెప్పాం. ఆ రోజు ఇచ్చిన మాట, మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబ్బులు లేవు అంటారు. నీ డబ్బులు లేకుంటే అది తర్వాత నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దానికి ఏం చేయాలని హార్డ్ వర్క్ చేద్దాం, క్రియేటివ్ వర్క్ చేద్దామని నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్ రూల్ చేస్తూ ఉంటా. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్రజలకు ఇచ్చిన భరోసా నిలబెట్టుకున్నాం. సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. 1 ఇయర్లోనే చేయగలిగాం, ముందుకెళ్ళాం. ఒక్క పెన్షన్ పైన బెస్ట్ డీబీటీ కంట్రీలో 50,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఒక్క పెన్షన్ ద్వారా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది గ్రేట్ అచీవ్మెంట్, గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వీఆర్ ఆల్ హియర్. మనందరికి ఉండేది పేదవాడికి మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి. దీనికంటే బెస్ట్ ప్రోగ్రాం లేదని నా ఉద్దేశం. అందుకని మనం చేయగలిగాం. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని సూపర్ 6 ముందు తీసుకుపోయాం. రెండోది వెల్త్ క్రియేషన్ కోసం మనం చాలాసార్లు చెప్పాం. ఈరోజు మీరు చూస్తే ఏపీ బ్రాండ్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్ వీక్ కావడమే కాకుండా డ్యామేజ్ అయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆయన పరపతి పెరుగుతుంది. అందుకే నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఈవెన్ మా ఫాదర్ ఒక ఎగ్జాంపుల్ నాకు. మా ఫాదర్ చిన్నప్పుడు ఊర్లో వాళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేవాళ్ళు, అంటే సేఫ్టీ కోసం. అప్పుడు బ్యాంకులు ఇవన్నీ లేవు కాబట్టి మీరైతే సేఫ్గా ఉంటారు, మాకు ఈ డబ్బులు ఇస్తున్నాం, మీ దగ్గర పెట్టండి, మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇమ్మని. ఆ డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. అంటే ఒక క్రెడిబిలిటీ ఎట్లా పనిచేస్తుందనేది దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ అన్నమాట. అదే మార్గం నేను ఎప్పుడు కూడా ఈ దేశంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, 30 ఏళ్లకు మనకు ఐటీ ప్రమోట్ చేశాం. నోబడీ విజువలైజ్డ్. ఈరోజు ఐటీ ఈ దేశాన్ని ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీకి ఒక నాయకత్వం ఇచ్చే దేశంగా చూసే పరిస్థితికి వచ్చారు. ఎన్నేళ్ళు ఇవన్నీ? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. ఆ రోజు ఒక సింపుల్ పాలసీ ఐటీ. నేను ఆ రోజు ప్రమోట్ చేస్తే వితిన్ 25 ఇయర్స్ హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా తెలంగాణ. తెలుగు వాళ్ళు ఐటీ నేర్చుకొని ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగువారిగా తయారయ్యారు. నిన్న మొన్న చూస్తున్నారు
ప్రపంచంలో చదువు కోసం విదేశ విద్య కోసం పోవడంలో తెలుగు వాళ్ళే నెంబర్ 1. నాట్ మహారాష్ట్ర, నాట్ కర్ణాటక, నాట్ అదర్ స్టేట్స్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ నెంబర్. ది టేస్టెడ్, అది కూడా ప్రపంచం అంతా కూడా చూశారు. ఇప్పుడు పోయే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది బ్రాండ్ వీఆర్ ఎంజాయింగ్. ఇక్కడికి వచ్చే కొద్దిగా మళ్ళీ పునరుద్ధరించాం. విశాఖ పార్ట్నర్షిప్ సబ్మిట్లు 13,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ అయితే రాబోయే 45 రోజుల్లో దీన్ని మనం లాంచ్ చేయబోతున్నాం బిఫోర్ గోయింగ్ టు దావోస్. ఇంకొక పక్కన ఎస్ఐపివి ఇప్పటికే 8,29,000 కోట్ల రూపాయల పెట్టుబడిని గ్రౌండ్ చేశాం. ఈరోజు కూడా ఒకసారి చూస్తే సాటిస్ఫాక్షన్. ఈ దేశంలో హైయెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. అంటే మనం తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా పనిచేస్తున్నా దీనికి ఒక ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న పార్లమెంట్లో చెప్పే పరిస్థితికి వచ్చారు. సంవత్సరం ఇప్పుడు మళ్ళీ 6 నెలలు. ఫస్ట్ ఇయర్ 12.02% గ్రోత్ రేట్ వచ్చింది జిఎస్డిపి. ఇప్పుడు రెండో క్వార్టర్కి 11.28 గ్రోత్ రేట్ వచ్చింది. ఇది కరెంట్ ప్రైసెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.7 గ్రోత్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం అయితే మనం 17% పెట్టుకున్నాం. కాబట్టి ఫస్ట్ క్వార్టర్లో 40-42% గ్రోత్ వస్తుంది. సెకండ్ క్వార్టర్లో 56-57% గ్రోత్ వస్తుంది. దానికి మీరందరూ కూడా ఎవరైనా సరిగా పనిచేయకపోతే ఇప్పుడు అంతా కూడా మీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ. నాతో సహా నా పర్ఫార్మెన్స్ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ మీ శాఖలకు ఉంటుంది, డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఎవరేం చేశారో ఇట్ విల్ బి ఆన్ రికార్డ్. అనలిటిక్స్ తీసుకోవడం విత్ ఇన్ నో టైం. ఆ విషయం కూడా మీరు ట్రాన్స్పరెంట్. కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్, ట్రాన్స్పరెంట్. ఇప్పుడే కాదు, మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది. ఏ అధికారి ఉన్నప్పుడు ఎక్కడ పని చేశాడో ఒక్కసారి తీసుకుంటే ఒక క్లిక్ కొట్టి ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది సిస్టమ్స్ వీఆర్ బిల్డింగ్ నౌ. అదే సమయంలో మన ప్రభుత్వ నిర్ణయాలు, పాలసీలు, పథకాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సింప్లిఫై చేసుకుందాం. అయితే అకౌంటబిలిటీ ఆటోమేటిక్గా తీసుకొద్దాం. ప్రజలకు జవాబుదారితనంగా ఉందాం. నీతివంతమైన సమర్థవంతమైన పాలనలు ఇద్దాం. అదే సమయంలో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముందు చూపుతూ ఆలోచించి ముందుకు పోదాం. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే 1 or 2 కేస్ స్టడీస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సాగునీటి నిర్వహణ. ఐ హావ్ సీన్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ ఎ లాంగ్ టైం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా. నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ మీరు చూస్తే ఐ హ్యాడ్ సో మెనీ ప్రాబ్లమ్స్. నీళ్లు రాయలసీమ. నేను అనంతపూర్కి ఎప్పుడు పోయినా వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్, 10 ఏళ్లలో 8 ఏళ్ళు మాకు వేరుశనగ ఇస్తే విత్తనాల ఖర్చులకు రావడం లేదు, ఎట్లా మీరు కాపాడుతారో చెప్పమంటే కడాన ఇన్పుట్ సబ్సిడీ ఇంట్రడ్యూస్ చేసాం. ఫస్ట్ టైం ఇన్ రాయలసీమలో, అనంతపూర్లో ఇన్పుట్ సబ్సిడీ ఇన్ ది కంట్రీ. దట్ ఈస్ సబ్సిడీకి నాంది పలికింది అక్కడి నుంచే. రెండోది, లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉండే సెకండ్ జిల్లా అనంతపూర్ జిల్లా. నేను ఎప్పుడు ఇజ్రాయెల్తో కంపేర్ చేసేవాడిని. కనీసం వాళ్ళకి సముద్రం ఉంది, వాళ్ళకి సముద్రం కూడా లేదు పక్కన. ఈవెన్ రాయదుర్గ్ ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. డెజర్టిఫికేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాం. అప్పట్లో 40 కోట్లు 30 కోట్లు ఇచ్చి మొత్తం ఒకసారి స్ప్రెడ్ అయితే ఫాస్ట్గా అవుతుందని మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఖర్చు పెట్టిన రోజులు అవి. రాయలసీమలో నీళ్లు లేకుండా పశువుల్ని మేపుకోలేక అందరూ వస్తే పుట్టపర్తి దగ్గర అనుకుంటా ఒక చెరువు, ఆ చెరువు దగ్గర కొత్తపట్నం ఆ ప్రాంతం అదే అనుకుంటాను
మళ్ళీ అది పెట్టే ముందు అక్కడ లేకపోతే అన్ని పశువులు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆంధ్ర నుంచి వ్యాగన్స్లో నీళ్లు ఫాడర్ తీసుకెళ్ళాం, గడ్డి నీళ్లు తీసుకుపోయి ఆ పశువులను కాపాడి మళ్ళీ పంపించాం. దట్ వర్ ద డేస్. టుడే యూ హ్యావ్ సీన్ నౌ వాట్ అనంతపూర్. అట్ వన్ స్టేజ్ అనంతపూర్లో నాకు డాక్టర్ ఏఐజీ నాగేశ్వరరెడ్డి ఒక మాట అన్నాడు, ఏం చేస్తారో నాకు తెలియదు, అనంతపూర్లో ఉండే వేరుశనగ తిన్న ఇవి కొన్ని కంటామినేషన్ అవన్నీ వస్తున్నాయి, బికాస్ ఆఫ్ వాటర్ లేదు, ఫంగస్ అవన్నీ ఫామ్ అవుతున్నాయి, దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్ అనే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు మనం ముందుకు వచ్చాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ముందు చూపుతో పనిచేసాం, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చూస్తే బెస్ట్ ప్రాక్టీస్ కింద ఈరోజు ఖరీఫ్ అయిన తర్వాత 944 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లో ఉన్నాయి. ఇంకుండేది ఖరీఫ్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెల్ ఇన్ అడ్వాన్స్ పంటకు నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. రెండోది, నేను ఎప్పుడూ చెప్పేవాడిని, భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేయాలని. దీనికి అనేక ప్రయత్నాలు చేశాం. నేను అన్నా హజారేని తీసుకొచ్చి ఇంకుడు గుంతలు దూవాం, రాజేంద్ర సింగ్ని తీసుకొచ్చి మొత్తం రివర్ టు రిడ్జ్ టు రివర్ కాన్సెప్ట్ తీసుకొని చెక్ డ్యాములు, సబ్ సర్ఫేస్ డ్యామ్స్ ఇవన్నీ కట్టాం. అడవుల చుట్టూరు కందకాలు దువ్వి అడవులో పడిన నీళ్లు కందకాల ద్వారా భూగర్భ జలాలు పెంచాం, చెక్ డ్యాములు కట్టాం. ఈరోజు దాని ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. మనం కూడా ఏం చేసాం, అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చాం. ఒకప్పుడు 200-300 మీటర్లు ఉండే నీళ్లు 1000 ఫీట్లో ఉండేది కొన్ని ప్రాంతాల్లో. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆవరేజ్ స్టేట్లో 6.07 మీటర్స్ లోతులో ఉన్నాం. నా ఆలోచన ఏంటంటే పోస్ట్ మాన్సూన్ 3 మీటర్స్, ప్రీ మాన్సూన్ 8 మీటర్స్, మనం లిఫ్ట్ చేయాల్సింది 5 మీటర్లు అంతే వాడుకోవాలి. నేనే ఓల్టా చట్టాన్ని తీసుకొచ్చాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఓల్టా చట్టాన్ని కూడా తీసుకొచ్చాను. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ వస్తే ఈ ఏరియాలు ప్రొహిబిటెడ్ అని, బోర్ వేయడానికి లేదు, పవర్ ఇవ్వడానికి లేదు పెట్టాం. ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే 3 మీటర్లు తెస్తే ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఎనర్జీకి లిఫ్టింగ్ ఖర్చు పెడుతున్నాం. 3 మీటర్లకు వస్తే 5,000 కోట్లు తగ్గుతుంది ఎనర్జీ ఏదైతే ఉందో లిఫ్టింగ్ ఆఫ్ వాటర్కి. దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుందాం. దట్ ఈస్ వేర్ వీఆర్ డూయింగ్ నౌ. దిస్ ఈజ్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ ఆల్సో, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ. రెండోది పవర్. చాలా ఎంత గందరగోళం చేశారంటే దగ్గర మనం దీంట్లో పెట్టాం, వైట్ పేపర్లో 1,00,000 కోట్ల రూపాయల అప్పులన్నీ కలిపి 1,10,000 కోట్లు అప్పు, 32,000 కోట్లు 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచడం, 9,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ఇచ్చారు, క్యాపిటల్ కాస్ట్ వితౌట్ యూజింగ్ పవర్, దట్ ఈస్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ రెడీగా ఉంది, దాన్ని ఉపయోగించుకుంటే ఇది క్యాపిటల్ కాస్ట్ వాళ్ళకి డబ్బులు పే చేస్తాం. రెండోది ఫ్రీగా వచ్చే పవర్, అది ఏది ఇంధనాలు అవసరం లేదు. అలాంటి దాన్ని వాడకుండా చేసి కోర్టు డైరెక్షన్ ఇస్తే 9,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేశారు. ఈరోజు నిన్నే అనౌన్స్ చేశాను నేను, ₹5.19 ఉండేది మనం వచ్చినప్పుడు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఈరోజు అది ₹4 వచ్చింది. ఎంత వచ్చింది ఇప్పుడు? 8 నెలల్లో 4.92 వచ్చింది. 4.90 వచ్చింది, 4.92 వచ్చింది. నా టార్గెట్ ఈ నెలలో, ఈ సంవత్సరం 4.80కి రావాలా. అంటే 1 ఇయర్లో 39 కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్న ప్రొక్యూర్మెంట్ కాస్ట్. దీంతో నేను అనౌన్స్ చేశాను, వాళ్ళు ఒక ఇది ఇచ్చారు,
ఏదైతే కమిషన్లో రెగ్యులేటరీ కమిషన్ ఒక అవార్డు ఇచ్చారు 9,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు కలెక్ట్ చేసుకోవడానికి. నేను రిఫ్యూజ్ చేశా, మనం అది అమలు చేయొద్దండి, అవసరమైతే రెగ్యులేటరీ కమిషన్ రివైజ్ చేయండి, మేము దాన్ని ఇన్సిస్ట్ చేయం, మేము ఇంటర్నల్ అక్రూవల్స్లో మేనేజ్ చేసుకుంటామని చెప్పమని ఫైల్ చేయమన్నా ఫైల్ చేస్తున్నారు. అంటే పాత బకాయిలు కూడా వాళ్ళు వేసింది కూడా మనం కలెక్ట్ చేయకుండా మేనేజ్ చేయగలుగుతున్నాం. ఈ సంవత్సరం పవర్ ఛార్జెస్ పెంచాం. నేను ఆ రోజు ఏ మాట అయితే చెప్పానో దానికి కట్టుబడి ఉన్నాం. నేనైతే అంబిషియస్ టార్గెట్ ఇచ్చా డిపార్ట్మెంట్కి. ఇది ఎందుకు మీకు కేస్ స్టడీకి ఏం చెప్తున్నానంటే మీ అందరికి ఒక ఐడియా ఉండాలి. ఈరోజు మేము చేసిన పని, కరెంటు కొన్నిసార్లు మన దగ్గర డెఫిసిట్ వస్తుంది. మార్చ్ ఇది మంత్ వేరే అగ్రికల్చర్ పీక్ వస్తుంది. ఆ నెలలో మనకు కరెంటు ఎక్కువ వినియోగం వస్తుంది, ఎండలు కూడా వస్తాయి. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆ నెలలో ఏ రాష్ట్రంలో ఈ 1.5 ఇయర్లో ఏ రాష్ట్రాల్లో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే కరెంటు వాళ్ళకి ఇచ్చి మనకు అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని బార్టర్ సిస్టమ్కి వెళ్ళాం. ప్లీజ్ ఫోన్స్ అందరూ కూడా కట్ చేసి పెట్టుకోండి. బార్టర్ సిస్టమ్కి వెళ్ళాం. ఒకప్పుడు 14 రూపాయలు యూనిట్ కొన్నారు. ఈరోజు మనకు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 4 రూపీస్ 80 పైసా అయితే దానికే మనకు వస్తుంది. దట్ ఈస్ ది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్. ఐ ఆర్డర్ దామ్ మైక్రో గ్రిడ్, సబ్స్టేషన్ యాజ్ ఎ యూనిట్, ప్రొజ్యూమర్ కాన్సెప్ట్, ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్. నువ్వే ప్రొడ్యూస్ చేయి, నువ్వే అమ్ము. అంటే నీకు అవసరమైంది వాడుకో, మళ్ళీ నీకు కావాలని నేను ఇస్తా గ్రిడ్ నుంచి. సో దట్ యూ నీడ్ నాట్ స్పెండ్ మనీ. నీకు సర్ప్లస్ ఉంటే ఇవ్వండి, మేము కొనుక్కుంటాం. దట్ ఈస్ ది కాన్సెప్ట్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్. ఎవ్రీ హౌస్, ఎవ్రీ పంప్ సెట్. ఒకవేళ అక్కడ కానీ వీలు కాకపోతే సబ్స్టేషన్లో మనం జనరేట్ చేస్తాం పవర్. జీరో ట్రాన్స్మిషన్ లాసెస్. ఈ సబ్స్టేషన్లోనే పవర్ వస్తుంది, ఈ సబ్స్టేషన్లోనే పవర్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. అప్పటికి కూడా ప్రాబ్లం ఉంటే అక్కడ బ్యాటరీ పెడతాం. ఎప్పుడైతే పవర్ వస్తుందో అక్కడ ఛార్జ్ చేస్తాం, ఎప్పుడు అవసరమైతే అక్కడనే ఇస్తాం. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇచ్చా, డిపార్ట్మెంట్ వర్కౌట్ చేస్తున్నారు. నేను అనుకున్నట్టన్నీ అయితే 5 ఏళ్లలో 4 రూపాయలకు రావాలని, ఇంకా తక్కువే చెప్పా, కానీ 4 రూపాయలు తీసుకురావాలని. 4 రూపాయలు మనం కరెంటు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ విల్ బి ఏ ప్రిఫర్డ్ డెస్టినేషన్. నేను పీయూష్ అంటే సాధ్యమా సార్ అన్నాడు. సాధ్యం చేస్తాం. అదే నేను విజయనంద గారికి చెప్పాను, యూ విల్ మేక్ ఇట్ అని చెప్పాను. వీఆర్ వర్కింగ్. మీకు ఎందుకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే మీలో ఆ స్ఫూర్తి రావాలి. మీరేం చేస్తున్నారు? రొటీన్గా ఆలోచిస్తున్నారు. రొటీన్గా ఆలోచిస్తే ఏది సాధ్యం కాదు. ఇన్నోవేటివ్గా R&D పెట్టుకొని మీరు వర్కౌట్ చేస్తే మీ బ్రెయిన్సే R&D బ్రెయిన్స్గా తయారు కావాలి. ఏదో ల్యాబొరేటరీ పెట్టాలి, ఎక్విప్మెంట్ తేవాలి కాదు. అది చేస్తేనే సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఒక నమ్మకం నాకు, విద్యుత్ శక్తి గాడిన పడింది. నేను ఇంకోటి కూడా చెప్పాను, టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అంటే టోటల్గా సబ్స్టేషన్ వారిగా క్వాలిటీ ఆఫ్ పవర్ వీ కెన్ మెషర్. దీంతో ఆడిట్ కూడా చేసే అవకాశం వస్తుంది. ఎంత క్వాలిటీ ఇచ్చాము, లో వోల్టేజ్ ఇచ్చామా, హై వోల్టేజ్ ఇచ్చాము. హై వోల్టేజ్ ఇస్తే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ బర్న్ అయిపోతాయి, లో వోల్టేజ్ ఇచ్చినా బర్న్ అవుతాయి. రైట్ క్వాలిటీ ఇవ్వాలి. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్ నౌ. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ నేను 2-3 చెప్పాను, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి, మీతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దిక్కల్లా అమలు కావాలి. కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. మనందరం కూడా తొందరలోనే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ కూడా వస్తుంది, గిగా. అది కూడా తీసుకొచ్చి బెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ ది కంట్రీ తీసుకొస్తాం. IAS, IPS, IFS గ్రూప్ 1 వరకు ఇక్కడ ట్రైన్ చేసుకుంటాం. మిగిలిన వాళ్ళకి రీజనల్ సెంటర్స్ పెట్టి అక్కడ ట్రైన్ చేస్తాం.
ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి అవి కూడా వర్కౌట్ చేసుకుంటాం. మీరు ఇక్కడ నాకు కావాల్సింది ప్రతి ఒక్కరూ డబ్బులు ఇస్తే పని చేస్తామంటున్నారు. డబ్బులు కావాలి, డబ్బులు సంపాదించే మార్గం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన ఫండ్స్ని సమర్థవంతంగా సద్వినియోగం చేయాలి. దేనికి టెక్నాలజీ వాడడం, ఇన్నోవేషన్ వేలో వెళ్ళడం, వేగంగా ఫలితాలు వచ్చే పద్ధతుల్ని అన్వేషించడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఫోకస్ చేయడానికి 3 రీజన్స్లో 3 ఎకనామిక్ జోన్స్ని తయారు చేస్తున్నాం. విశాఖపట్నానికి ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరిని శ్రీకాకుళం వరకు ఒక జోన్గా, అమరావతి జోన్ని వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు అమరావతి, తిరుపతి జోన్ని నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి జోన్, ఈ 3 కూడా పెట్టుకొని ఇప్పుడు మనకి చాలా వరకు జోన్స్, కొన్ని 5 జోన్స్ మనం పెట్టుకున్నాం. అక్కడ ఇన్నోవేషన్ హబ్స్ కింద 5 జోన్లో పనిచేస్తున్నాం. కొన్ని కారిడార్లు ఉన్నాయి. విసిఐసి ఉంది, సిబిఐసి ఉంది, అదే మాదిరిగా బెంగళూరు హైదరాబాద్ కారిడార్ ఒకటి ఉంది. అవి కూడా అడ్వాంటేజ్ తీసుకుంటాం. ఎక్కడికక్కడ డిఫరెంట్ అప్రోచెస్ కూడా తీసుకొని స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, సెమీ కండక్టర్, క్వాంటమ్ వ్యాలీ హబ్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, ఇంకో పక్క ఏరోస్పేస్ సిటీ, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఫ్యూచర్ టెక్నాలజీ కూడా మనం ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేసేటప్పుడు మళ్ళీ ఫైల్స్ క్లియరెన్స్ అన్నీ కూడా వేగవంతం కావాలి. నేను ఈ పబ్లిక్ పర్సెప్షన్ అన్నిట్లో తెప్పిస్తున్నా. ఏ విధంగా చేస్తాం, ఈరోజు మిమ్మల్ని అందరినీ సెన్సిటైజ్ చేస్తాం. మీరు కూడా ఆ పబ్లిక్, ఫైనల్గా మనం పనిచేసేది ప్రజల కోసం. ప్రజల్ని మెప్పించే టెక్నాలజీలో మీరు పర్ఫెక్ట్గా ఉండొచ్చు, డెలివరీలో పర్ఫెక్ట్గా ఉండొచ్చు, బిహేవియర్లో సరిగా లేకపోతే కూడా ఇట్ విల్ రిఫ్లెక్ట్. మనం చేసిన పని అంతా కూడా పోతుంది. అది కూడా మేము ముందర పెడతాం. కొంతమంది డోంట్ మిస్టేక్ మీ, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు అయిపోయి నెగటివ్కి అలవాటు అయిపోయారు. ఏది వచ్చినా హౌ టు అన్డూ ఆలోచిస్తున్నారు. హౌ టు డూ పాజిటివ్లీ కాదు. దాన్ని ఎట్లా స్టాప్ చేయాలి, తెలుసో తెలియకో మీరు ఇది చేసే పరిస్థితికి వస్తున్నారు. అలాంటివి కూడా ఉన్నాయి. అలాంటివి కూడా నేను కేస్ స్టడీస్ చెప్తాను. నోబడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. నీతి నిజాయితీగా పనిచేయాలి. ప్రజలకు ఫలితాలు రావాలి. ప్రజలకు ఫలితాలు రాకుండా మేము మా ఇష్ట ప్రకారం చేస్తాం, పని కాకపోయినా పర్వాలేదంటే మాత్రం కరెక్ట్ కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అయినాక మళ్ళీ చెప్తాను. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ ఇలాంటివి ఎందుకో గారు ఇంకా అనుకున్నంత పికప్ కావడం, అక్కడ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పక్క తిరుపతి దేవస్థానం చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నాం. కానీ ఇక్కడుండే దేవాలయాలన్నీ బెస్ట్ మేనేజ్డ్ టెంపుల్స్ ఇన్ ది కంట్రీ. అక్కడుండే అధికార యంత్రాంగం కానీ, అక్కడుండే వాళ్ళల్లో కమిట్మెంట్ కానీ ఎన్ని చెప్పినా కూడా రావడం, అవి కూడా మనం మాట్లాడుకుందాం. అదే మరిగా మీకు రాబోయే రోజుల్లో నేను ఎన్నిసార్లు చెప్పినా కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా గ్యారప్ కాలేదు. అందుకే January 15th is the deadline. All services will be online. No exemption for anybody. Either they have to do it, otherwise it will be serious. అది కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకొని వర్క్ చేస్తే తప్ప సాధ్యం కాదు. టెక్నాలజీని పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని మనం అనుకున్న ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. సో బ్రీఫ్గా ఐ వాంటెడ్ టు ప్లేస్ బిఫోర్ యూ. ఈ మీటింగు ఆ డైరెక్షన్లో మనం తీసుకెళ్ళి మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉంది. మాట్లాడే వ్యక్తులు కూడా ఇంక ఉపన్యాసాలు కాకుండా సెన్సిటైజ్ చేయడం వరకు మనందరి బాధ్యత. సెన్సిటైజ్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి, అక్కడ ఏం చేయాలి చేస్తాం. అల్టిమేట్గా మళ్ళీ డోంట్ మిస్టేక్ మీ, రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో పెట్టుకోవడం, రైట్ పర్సన్ పెట్టిన తర్వాత రైట్ రిజల్ట్స్ సాధించడం.
ఏదో పెట్టేసాం ఇంక మేము ఉంటాం లేకుంటే పర్వాలేదు అనేది కాకుండా యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ రిజల్ట్స్. దాన్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ కరెక్ట్గా 1:30 క్లోజ్ చేద్దాం. టైం కూడా మెయింటైన్ చేద్దాం. కాబట్టి మీరందరూ కూడా టైంకి కన్ఫైన్డ్ కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అని అంటాం. ఒక సార్ థ్యాంక్ యూ సార్. 20 minutes లేట్ 20 అయినా minutes late సార్. 1:50కి we'll close సార్. ఓకే, వీఆర్ గివింగ్ 1:50. 20 minutes, 10 minutes late. You have to make up 10 minutes. 1:40కి will close. Yes. రాబోయే రోజుల్లో నాకు కూడా ఇది ఒక లెసన్. నేను కరెక్ట్గా 10:30కి రావాలి, వస్తాను. So I'll start with the Piyush sir from 11:22 to 11:45. Sir, so 5 minutes I'll adjust there, sir. Thank you, sir. Honorable Chief Minister and Honorable Ministers, senior colleagues and my pertinent colleagues and fellow officers. Sir, thank you, sir. Today I've been given an opportunity to make a presentation on two topics, sir. One is the GSDP, which we have recently released, and other is the KPI from the planning department that has been work under preparation under your guidance, sir, and it has come to a maturity, sir. So that we'll be presenting, sir. So first part of my presentation on the GSDP, sir. Basically, GSDP, sir, 2-3 points are important, sir. One is department-wise mapping. All the HODs and secretaries are here, sir. So which department or which HODs and which part of the GSDP they are covering, sir. That mapping we have done. Then methodology to explain briefly how GSDP is calculated. Recently, sir, yesterday, Honorable Chief Minister, sir, has released the quarterly data for this Q2 latest quarter. As sir has mentioned that only Andhra Pradesh is promptly doing it. Other states internally they do it, but once or twice in a year, not all quarters, and that too they for internal for their information. But they don't put it in the public domain. Only annual statistics are put up, sir. So we in Andhra Pradesh we have been doing, sir, under sir's leadership, stewardship. We have been taking up a good tradition, sir. And the quarterly data also helps us in compiling the half-yearly data, sir, because Q1 and Q2 has come. So where we are in the half-year performance, and because we have taken us on the target for this year's growth, where will be, I mean, how much is the distance is still to cover to achieve that is the another briefly I'll be presenting, sir. And then also the historical trends on how the half-yearly data has been behaving, sir. To start with, sir, there are three broad sectors, sir, as all of us are aware that in the GSDP calculation, globally that we take up primary industry and the services sector. Under the agriculture sectors, there are 17 subsectors which cover in the state of Andhra Pradesh. So that department-wise mapping, if we look at it, sir, agriculture, horticulture, livestock and fishing and forestry is one set with the corresponding departments. Then industry sector covers mines, quarrying, manufacturing, electricity, construction. And because construction is also across the engineering departments, so most of the engineering department's contribution also comes within this construction sector. Then services sector, sir, largely trade, railways, transport, communication, banking, real estate, also public administration, other services. And these are again public interface facing departments, Panchayat Raj, local bodies, then transport, railways, and other institutions like education institution and all. So this is a broad classification of major subsectors in Andhra Pradesh and how our departments are aligned with those sectors. On the notes and methodology, sir, earlier also we have taken up, sir, and I think largely people are aware, sir. Of course, at the field level, there is some more training and requirements, sir, at the collectors conference and below with the mandal level. MOSPI releases the data, sir. Quarterly data Q2 was released on 28th November, sir. And yesterday, day before, sir, on Monday, CM sir released it in the press meet where detailed presentation was also given, and this statistics we have put in the public domain. Quarterly data for GSDP estimates both are given on constant and current prices. Of course, constant prices are at 2011-12, which is now under revision. The MOSPI is doing that in February. They'll be revising it to 22-23 base year price, and following that, states also will be updating our estimates.
Then the quarterly data has been released, sir. With that half yearly data combined we take up. Gross domestic product is calculated as value addition. So normally what we capture is the GVA, and on that we add the product taxes and minus product subsidies. Product taxes and product subsidies because it is related to that manufacturing, not the the welfare subsidies or taxes. So that distinction is made. Now, in terms of the coverage, sir, how the estimates are arrived at, sir? Quarterly estimates are indicator based, compiled through benchmarks indicator, and it is not a complete this thing. Annual data is based on the complete survey, so it is some indicators and some proxy indicators are taken based on the MOSPI guidelines by the center and the state, and we compile that, sir. The areas covered, of course, crop production, production of major livestock, annual husbandry, fishing production. Similarly, industry sector largely is minor mineral products from direct of mining, geology products. Then industrial production index is compiled by the industries department. There, I think, sir, yesterday with the experts from the National Council of Economic Research, NACER also made a discussion. And I think one industry department, DIC, at the district level, some new parameters will be developing. So that needs to be captured. So with the industries department and planning, we will develop those so that we have a better capture of this estimates. That services sector are based on certain estimates. Tourism, tourist, how many vehicles, then cargo handling, bank deposits. So these are different sources from which this information is compiled, and basis which this data is arrived. The better the data capture, the better will be the more accurate will be the estimates. So our process, that process also we are undertaking simultaneously. On the quarterly data, sir, which was released yesterday, this is at current prices and the constant prices. Sir, we have done well. From the GVA side, there is an increase of 11.3%, sir. 1% jump if you look from last year. The quarter was 10.26%. So from that, there has been an increase of 1%. And when compared to the national average, sir, almost 3.6% above we are there, sir. So from 8.7 to 11.3, sir. So around 2.6% higher than the national average. Similarly, both that is the GVA and GSDP, sir, is 11.28% as compared to 10.17% last quarter that we did, and as compared to 8.7% at the country level. So almost 3% jump on the, and this is at the current prices, sir. And actually, the real growth is very good, sir, but because of the inflation factor, there have been negative inflation, sir, and that way the gap between the real and the constant prices and the nominal prices are not very high. Otherwise, this would have been in the range of 14-15% had the inflation been even around 4-5%, which is historical. So this time it is negative. Therefore, the number is seen in 11.5% range. Otherwise, it could have been much higher, sir. Now, in terms of the subsector wise analysis, also we have presented, sir. And agriculture, horticulture sector, we have done 11.43% and 4.35% against 27%, 29% last year quarter, this quarter, sir, that is Q2 in last year. Again, the production is high, sir. Actually, the reason for this is because there is a negative WPI in the whole price index. There is a negative inflation, sir. If you look at the production, sir, there has been paddy, there has been increase of 24%. Similarly, cotton has increased by 31%. Banana is also significant jump of 151%. So there have been a lot of production that has been coming to market. One good part of this has also been that fishery sector, sir. There were certain apprehensions because of the international pressure, but the demand has risen, and I think the US effect, I mean, largely rerouting, and there is a demand that is there, sir. So fish production also has shown a good, healthy trend, sir. Livestock, there is a marginal increase, sir, and that's because of the bovine population census. The MOSPI, the Animal Husbandry Department, Government of India had changed. Because of that, the bovine population has been corrected, and that correction of about 10 to 13% has resulted in the estimate of this production. Otherwise, production is good, sir. On the mining side, sir, while country-wise there was a negative trend, sir, we have done a good thing. We had a lot of minor and major minerals additions, policy taken by the government. Honorable CM has been reviewing it very regularly. It has impact on policy clearance
which has led to a lot of activity in this area. So 18% increase is there. Manufacturing also, MSMEs and industries, the incentives that government has given against the CM sir has taken that initiative and also announced escrow mechanism where APIC that direct incentive clearance we are taking up. That has, to small businesses, especially MSME, the mood is positive with the investment climate that is coming in. So it is reflecting in the numbers, almost from 5% last year, Q2. This is almost more than doubles, 11.66%. Inca with more industries and the kind of Isaac conference and the signals from the markets, this is another area will be giving us significant progress. Because of that, sir, the electricity, gas supply and the consumption also is on the rise. Again, 11.96%, 12% as compared to last year 2%. So again, the uptick also shows that economic activity in that sense there is a churning that is happening, sir. So overall industry sector, sir, has been a good story. 12%, 12.2% as compared to country average of 8.5%. So almost 3-4% increase industry sector has performed in this quarter. And if the trend continues, that will be a good flip for this year overall growth story, sir. Then, sir, tourism services sector, sir, we some things have taken up, but some other things also need to be picking up, sir. Trade and hotel businesses, there is uptick, but then slightly more perhaps needs to be done area-wise in smaller areas, more events, activities. Banking, communication aligned to the real estate, there is uptick with the market sentiment that is coming in. So these sectors also, there is a trend in which we need to build upon in the coming next half year period. At constant prices, same number, sir. As I was saying, sir, there is a very notional, not a very wide difference between real numbers and the nominal current price numbers. 10.7% is what we have done and 11.3 is the nominal. So only 0.5% is the increase, sir. Normally this increase is about 4 to 5%. So that 10.7% real growth is a good number as compared to the national average of 8.23%. And also compared to 7% which was the last quarter, Q2 in the last year, sir. So from there, immediately coming after election, we were just reviving, sir. So that impact was not coming in. Now, 1 year period, the policies and the initiatives are yielding also results. The positive environment is captured. Now, if we combine the two, sir, the half yearly figure, if you look at H1, what has been Q1 and Q2 combined, sir. So Q1, Q2 combined, the performance has been about 10.91%, sir. The average of 10.7 and the earlier that we had taken up, sir. So this is the average as compared to 8.8% that we had been taken up earlier, sir. Now, if you look at the subsector wise, sir, 17 major subsectors that comprise Andhra Pradesh GSDP. Then these are the performance, sir. Livestock still remains the highest, sir, though contribution has marginally shifted from 13% in last year Q2, sir. It has come to 12.42%. Similarly, manufacturing, fishing, other services, real estate and construction, sir. So these are the top contributors to our these things, to our economy, to the GSDP. So this contributions are value addition. If you look at last year quarter to H1, the half year was 6,33,000 crore. That has increased to 7,33,000 crore, sir. So this is normally Q1, Q2, H1. That is half year GVA is about 7 lakh crore, sir. And of course, target is 18 lakh crore. So 11 lakh crore is what we'll be adding. We have to add in the next later half of this year, sir, H2. Now, this is what I was talking, sir, the achievement so far and H2, the target as we go forward, sir. The targets, sir, we have taken this year aligned with that, the Swarn Andhra overall targets, 2047 vision that we have. This year we have taken for us 17.11%, sir, which is for 18,65,000 crore of the economy size, sir. From almost 15,93,000 crore. So this is the jump that we have taken, sir. Against that, sir, this H1, the half year, we have added the value that has come, GVA that has come is the 7,58,000, sir. So that means 11,07,000 crore is what we have to do in H2, sir.
achieve in H2. So we have done about 40%, 40.6%, sir, of the target we have achieved, and about 59% target we have to achieve in the H2, sir, next quarter. Similarly, agriculture, the sector-wise breakup, sir. Agriculture, about we have to achieve 65%. Industry, we have to achieve about 55%. Services sector, 55%, sir. So this is what it adds, and this is also aligned to the historical trend, sir. I'll be showing further last 5 years what has been the historical trend in H1 and H2. Now, of course, subsector wise, sir, division, if you look at agriculture, horticulture, livestock, what has to be done, because agriculture and horticulture is something which comes in, typically is reported in H2, sir, because H1, the first quarter, April to May, there is no reporting, sir, that is zero. And from July, August, September, there is only marginal, sir. So the contribution as it is comes in the H2 part. So therefore, agriculture 97% reporting will be coming, both Kharif and Rabi will be coming there, sir. Similarly, horticulture also will be skewed to the agriculture crop seasons. Livestock and fishing, they are around the year activities, so around 45% we have already achieved. 55% is what we need to achieve, sir. If you look at industry sector component-wise breakup, sir, so this is almost trend is around 45%, 46% we have done, and around 56% we have to do, sir. Then if you look at services sector, sir, so again here also around 44-45% we have done, sir, and around 55% average we have to achieve in the next quarter, sir. The target is 18.66 lakh crores, sir. 41% has been achieved, and to meet the performance, a focused sector-wise strategy has to be adopted to complete this, sir. Now, this is the historical trend, sir. If you look at 2021, 22, 23, sir, typically the last line GSDP, around 41% was done in H1 in 2021, and around 58.98 or 59% was achieved in the H2, sir. Other areas it has been evenly distributed, 45% and 55% breakup, sir. So 21, 22, 22, 23, 22, 23, 24, it has been in that range, sir. This year we have done 40%, sir. So we have to achieve 49%. So even if we do about 47, if 59% is what we have to do, if we do around 57% also, we'll be crossing 15%, but the target is 17%, sir. And given the fact that industries there is uptick, and services sector, some more activities have to be taken. If we were to do that, and agriculture, there has been good crop season, sir. So we should be on target for 17% growth, sir. Now, sector-wise, sir, agriculture, more accurate crop-wise, production-wise data reporting, especially CS, sir, has been developing, sir. He'll be reporting that KSK-wise, how that right to Kendra's wise data is being compiled at the mandal level. So that will improve the reporting of the system, sir. Also, sir, one sutra or one point which CM sir has been mentioning is to align the production with the consumer demand. So the consumer demand, that each product-wise also, there is a special team under the agriculture that has been formed under RTGS, that monitoring system also we are developing. This is very important, so that the spillover in the field, mismatch between the demand and supply should not be there, sir. Then reduction in consumption of pesticide, chemical fertilizers, natural farming focus, organic farming and traceability systems are the way forward that the department has to be taking up, sir. Similarly, sir, if you look at industry, product perfection, promoting innovation and entrepreneurship, having a better demand matching with the global demand system, sir. Then attracting investments in renewable sectors and other sectors has been, and cost of power, which Honorable CM sir mentioned, that reduction of that as a logistic cost, as a cost to the economy also important. Then mining has been one area which has shown good positive impacts, sir. And in fact, much of our revenue or finance fiscal problem also, if mining we can strengthen, that will be something which will add to our in the process of development, sir. So that is a critical factor that we are identifying and we have to be following up, sir. Services sector, sir, I think tourism, there are some activities, maybe district-wise tourism festivals and some footfall that we have to plan. Already, I think as tourism department is looking at some of the good response has been there, sir, to some of the events, and more such events we can take up, sir. Similarly, IT sector, there has been a lot of movement, sir, with the kind of focus that government is giving, and that should be helping. Ports and airports are both areas where a lot of work we are taking up, and these should be also opening up the sector, sir. Now, so that was the GSDP performance, sir. I'll now go to the second topic and take you quickly in
10 minutes on the KPIs. The key performance indicators. These are derived from Andhra Vision Monitoring Framework that has been developed. Each constituency, as all the departments are aware, we have created a constituency level vision unit also, and at the district level with CPOs also, and that is showing some result. Then KPIs, sir, we have got under three about categories: economy, economic, social, and that regulatory functions also, sir. And the master dashboard has been prepared. So I'll just briefly touch upon these points, sir. Vision plan, sir. As all the departments are aware, sir, we have state level, district level, and constituency level, mandal level plans. So within a short time of the government, sir, last year under Honorable CM's direction and guidance, sir, we have taken up at a very, with Niti Aayog in a very professional way. Within 6 months, we had developed it. Of course, other states are also now doing it aligned to Viksit Bharat. Many states are also coming up, but we were one of the first or second state to come up with a vision plan. Now, following that vision plan, the implementation plan also we have developed, sir. And under the planning department and finance APC CFSS, we have developed KPI portal where to capture how these units are to perform. Of course, we also have district vision units, constituency vision units to assist it at the field level, sir. Now, these are there are 30 secretariat, 86 HODs. There are 636 KPIs that have been developed. The key KPIs entry and monitoring, sir, if you look at mandal level 195, that is added to district level 197, sir. HOD level 198, and secretariat level there are 46. So totaling to about 636 KPIs, sir. The frequency, of course, varies, sir, based on the parameters. About 160 are monthly reported parameters, 95 are quarterly reported, sir, and half yearly is about 58. Annually, most maximum is the annual, sir, that is 311, and there are some are 2 years and 5 years periodicity also, sir. So in this positive indicators are 553, where you meaning more performance gives a higher result. There are some negative indicators like the regulatory functions where lesser is a better indicator, sir. So that distinction also we have captured in the reporting. The master dashboard has 636, sir. Economic parameters are 234. GSDP indicators, which are directly leading to GSDP, is about 85, sir. The contributing indicators are about 117, sir. And monitoring indicators within that are 32 indicators, sir. Then we have performance indicators, sir, where various duties, how they are doing, and that is also linked to the public perception and overall performance score that we can be giving to different level of government functionaries, sir. Social indicators are about 114, sir. So these are SDG goals, about 15, and SDG indicators about 99, sir. So these are all on indicators, sir. Department-wise breakup of 30 departments we have given, sir. Maximum are with agriculture and horticulture departments, sir, because primary sector is the maximum activity that we do, around 114, sir. The breakup in that agriculture and marketing, sir. Then animal husbandry is about 28, sir. Then some regulatory and some regular welfare departments and their parameters are also given breakup, sir. All the departments, they have been shared. 2 persons we have placed with the departments also from vision unit side, which will be taking it up, sir. Then on the GSDP indicators, sir, there are the 85 indicators, which are again HOD wise and secretariat wise mapped, sir, so that each HOD and secretaries, they are aware of what are the indicators pertaining to their departments, sir. Broadly, sir, this 85 can be looked into about 51 parameters. Out of this 85 are agriculture and primary sector. 10 parameters are industry, sir, and 24 parameters are services sector, sir. Now, in this, sir, the the contributing factors around 117, sir. So these activities, if done well, will lead to the higher growth, sir. So that way they are these things, sir. Then we have 32 monitoring indicators, sir. So that also we have shared with the quantity and amount that has been taken up. So this target setting is very important because if the GSDP numbers are results, so they are retrospective. That is, అయిపోయిందానికి report వస్తుంది. So అప్పుడు మనం ఏం చేయలేం. But these targets are forward looking, so they are prospective in nature. And if we perform well on these projects, these indicators, then on the GSDP indicators, they will be
the performance at the end of the quarter or end of the year will be improving. So that way, these parameters have been designed, sir. There are some issues, of course, major activities and for agriculture allied and different activities wise also we have divided, sir. And a training session has been taken with the department, so they are and HODs are fully aware, sir. Now, broad subsector wise performance, then of course collectors conference will also be presenting district wise ranking and the mandal wise performance also we are creating, sir. This is real time that is being generated, sir. These scores have to be regularly monitored, sir. The efficacy of this depends on the accuracy with which or frequency with which these indicators are captured and reported, sir. Then similarly, we have the SDG numbers, sir. So those are different parameters on different activities that are data taken up, sir. So indicator wise, 15 SDG goals also we have divided and we have given to the department, sir. Now these are also fully complied, sir, and they are fully reported in this, sir. Now one important point here is, sir, that there is a timeline to it. Honorable CM sir has asked the RTGS and the planning department to present a compilation of by 15th or 20th of every month in that third week. What is the progress that we need to monitor, and especially from the economic growth indicator point of view, what are the outliers where we need to focus. So to do that, mandal level data entry has to be done on 5th every month. Then district level entry should be done on 8th of every month, before 8th. Then HOD level, they have to review this performance and analytical that should be there, and by 10th we have to freeze the database so that in between 10th and 15th we look and do the analytics, and a report is presented to Honorable Chief Minister and the Chief Secretary on the performance and wherever interventions are required. So it is very important, sir, that collectors conference also will have to insist, and I'll request all my colleagues here, department secretaries and the HODs also, to have a view on this. I mean, to ensure that this is done properly. Despite many following up, sir, many times the requests are coming post-ended that some targets have to be changed. Now that is something important point, sir, that we cannot change this target, sir. Please, I'll request all my colleagues to also note the point that if we have to achieve 17%, if your performance is not good and we reduce it, then 70% cannot be achieved. So within that broader sectors, of course, there can be a dialogue between the planning department and the concerned major secretaries that if suppose banana or guava or something interchange, some crop wise, if some change is there or fields that we can adjust. But overall, that performance cannot be reduced. So a lot of requests are coming, and of course, there are also some constraints, like sometimes in welfare sectors, finance is not there. Now, if finance is not there, that is the reason we can capture, but it cannot reduce the target, because then target will mean, because just because there may be various constraints for not performing, including the part blame will be also on me as a finance secretary of not providing, but then we have to understand and then analyze it rather than changing the goalpost. So that is one point, sir, which I request through you, sir, all the secretaries, honorable ministers also here, that these targets have to be, they are fixed at the starting of the year, and then they have to be, the sanctity is that it cannot be changed in between. Otherwise, the reporting and reviewing doesn't make any sense. Every time I do something and I change the denominator and I say that I have done 100%, then it doesn't make sense. So that is something which, as a planning department, sir, we are interacting for last 3 months, and that request from collectors, from the field level, from department also is coming, sir. And that is something which is important to be taken up here, sir. When you are going to close it, it is every department is working. Now time has come. Somewhere you have to freeze it, and there is inevitable or lack of proper understanding they are following. That will be corrected with a 3-member committee, planning, CS, concerned department. Otherwise, unending. Now they have to learn how to work. Sir, so that's we'll minute it and we'll form this point, because this is something which sometimes between planning and the concerned secretary. So CS, I think this 3-member committee should resolve. Yeah, you can do it. Right. So that everybody should have accountability. Going on changing, oscillation. They are in oscillation. They are in confusion. Confusion cannot continue forever. Sir, so that was the presentation from GSDP, sir. With interaction with the departments, we'll take up, sir. Now, sir, we can take up. Next department. Sir, we have positive public perception, file clearance, PGR, data-driven governance by both the Commissioner INPR and Secretary IT, sir. Yeah. Yes, sir. Sir, positive public perception. Slide.
Sir, manaki positive public perception law, we are doing as till recently, sir, 21 surveys were conducted across 16 departments, sir. Yes, sir. So, deentlo, sir, manaki yearly score was around 71.57%, sir. E full year lo mana positive perception, and manaki quarter score, that is 90 days, is 75%, 74.36. However, this month's score, konjam in some parameters we have reduced, sir. We have come to around 68.98%, sir. Ikkada all departments has to keep it in mind. First year, 365 days, 71.57, all departments put together. Now, quarter score has improved 90 days, first quarter 74.36. Now again, last 30 days, it has reduced to 68.98%. There is a complacency, or some departments are not working or cope up. That details you are all having, you will give all the details, you are also having. Now there is no compromise, everybody has to work. There is some departments are getting highest satisfaction. In course of time we will tell you. Carry on. Yes, sir. Sir, manaki meer cheppinattu target is to reach 80% across all sectors, across all departments, all units. So, ipudu next, first survey that we are doing is Anna Canteen, sir. Anna Canteen manam last year December 2024 lo start cheste 3 parameters, sir: cleanliness, quality of food, and timely opening. మీరు చూస్తే సార్ మనకి cleanliness started at 85%, presently we are at 81%, sir. 85% was the highest satisfaction in December last year. Next, second one was, sir, quality of food, which started at 81%, we increased to 89%, sir, but presently we are at 80%, sir. And third is timely opening. Adi we started with a very high number of 91% satisfaction, but presently we are at 86%, sir. Though all three we are above 80%, there is much more scope to improve, sir. దీంట్లో పాటు నెక్స్ట్ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ సార్ హైయెస్ట్ టు లోయెస్ట్ కంపేర్ చేస్తే చిత్తూరులో 84.6% సాటిస్ఫాక్షన్, సార్. అండ్ lowest is Kurnool at 77%, sir. So the difference of 7.6 between the highest and the lowest districts, sir. This is for Anna Canteen, sir. Next is next is sanitation, sir. Sanitation in corporations, sir. Corporations lo manaki daily garbage collection, it started at 74%, now it is 77%, sir. This is the highest public satisfaction we've got in this, sir, as of now. Second is clearing of garbage dumps in 24 hours surroundings lo. Adi which started at a lower number of 48%, sir. 48% start chesi we have improved to 71%, sir. Substantial improvement, sir. And third one is drainage cleaning. Adi manam June 2025 nunchi start chesam, sir. 54% nunchi 60% this month. So all three parameters lo this month we have got the highest score, sir. And deentlo manaki corporation wise manam chuste next మనకి మచిలీపట్నంలో 64.1, whereas అనంతపూర్లో 57.2 is that overall average positive perception across all three, sir. All three parameters. Next, so 6.9% between the lowest and the highest, sir. Next, municipalities ki chuste, sir, manaki we started garbage collection 61% nunchi it has improved to 71%, sir. And then second, garbage dump surrounding area lo 63% nunchi it has kind of been the same, sir. 64% ke undi, sir. So adokati, sir. Next, drainage cleaning 49 nunchi 52% ki perigindi, sir. Ikkada manaki chuste, sir, next slide, municipalities lo huge difference undi, sir, between highest and lowest. Uyur lo 75% approval unte Mummadivaram lo 39% approvals. So difference between the lowest and highest is 36%. One of the highest in all the parameters lo difference, sir. This is when it comes to MAUD, sir. Next we will come to pension, sir. Pensions lo manaku lot highest satisfactions vastunne unnai, sir. మనకి కరప్షన్ ఏదైనా ఉందా అనేది నోన్ చెప్పిన వాళ్ళు 84% నుంచి ఇప్పుడు 90%కి పెరిగింది, సార్. ఇంటికి వచ్చి ఇస్తున్నారు అనేది 90% నుంచి ఇప్పుడు 93%కి ఇంప్రూవ్ అయింది, సార్. అండ్ ఆఫీసర్స్ బిహేవియర్ బాగుందా అనేది 84% నుంచి ఇట్ హెస్ కమ్ టు 90%, సార్. ఓవరాల్ మనకి గుంటూరు హ్యాస్ గుడ్ సాటిస్ఫాక్షన్, సార్.
and lowest is around ASR, sir. There is a difference of 10% between the best and the least districts. Next, sir, Panchayati Raj and Rural Development lo first is solid waste management, sir. ఇది మనం మార్చ్ 2025 నుంచి స్టార్ట్ చేసాం సార్. ఇది డోర్ టు డోర్ కలెక్షన్ మనకి 49% నుంచి ఇప్పుడు 67%కి ఇంప్రూవ్ అయింది సార్. అండ్ మనకి అట్లీస్ట్ 2 times ఇంటి దగ్గర వచ్చి తీసుకుంటున్నారా అనేది 45% నుంచి 64%కి ఇంప్రూవ్ అయింది సార్. ఈ రెండు కూడా మనకి ఈ మంతే హైయెస్ట్ ఇప్పుడు వరకు రికార్డ్ చేసిన పర్సెప్షన్ సార్. ఇక్కడ కూడా మనకి హైయెస్ట్ డిస్ట్రిక్ట్ లోవెస్ట్ డిస్ట్రిక్ట్ గుంటూరు 72.7, whereas Annamaya is only 49.9%, sir. Difference is 22.8% between the lowest and the highest, sir. Next is, sir, manaki civil supplies, sir. Civil supplies lo next. And civil supplies lo, sir, manaki ration distribution monthly మీరు తీసుకుంటున్నారా అనేది అడిగినప్పుడు 70.7 నుంచి it has improved to 82%, sir. అండ్ క్వాలిటీ బాగుందా అనేది 69.2% నుంచి ఇట్ హెస్ గాన్ టు 80.5%, సార్. సో ఇట్ హెస్ ఇంప్రూవ్డ్ సబ్స్టాన్షియలీ, సార్, ఇన్ బోత్ వేస్. అండ్ ఇక్కడ కూడా, సార్, మనకి హైయెస్ట్ వెస్ట్ గోదావరి 80.3% సాటిస్ఫైడ్, సార్. వెరస్ బాటంలో ASR at 65.4, సార్. సో ఓవరాల్ 14.9% డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్, సార్. నెక్స్ట్ దీపం 2, సార్. దీపం 2లో మనకి డెలివరీ బాయ్ బిహేవియర్ మనకి 74.2% నుంచి 81కి ఇంప్రూవ్ అయింది, సార్. అండ్ ఎక్స్ట్రా మనీ డిమాండ్ చేస్తున్నారు అనేది 56 నుంచి ఇప్పుడు 60.3. దట్ ఈస్ నో, ఎక్స్ట్రా మనీ డిమాండ్ చేయట్లేదని చెప్పిన వాళ్ళు 60%. 60%కి వచ్చింది, సార్. ఇట్ హ్యాస్ బిన్ బెటర్ ప్రీవియస్లీ, సార్. February 2025లో 72% సెడ్ నో, but it has now come to 60%. Manaki difference between overall is Krishna is highest, sir, 75%, whereas manaki Kurnool is lower at 60%. So difference of 14.3% between the highest and the lowest, sir. Next, paddy procurement, sir. Idi ippude start chesam, sir. Season ippude start ayindi. Only in around 25 mandals start ayindi, sir. This I think weekly we will start doing and giving you results, sir. ఇది మనకి అవైలబిలిటీ ఆఫ్ గనీ బ్యాగ్స్ ఈ లాస్ట్ వీక్ రిజల్ట్, సార్, 84.8% అవైలబుల్ అని చెప్పడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉందా? 80.4% హ్యావ్ సెడ్ ఎస్, సార్. అండ్ మీకు రావాల్సిన ప్రైస్ మీకు ఇస్తున్నారు, అది 85.4% హ్యావ్ సెడ్ ఎస్, సార్. సో ద సాటిస్ఫాక్షన్ ఈస్ గుడ్ ఇన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, సార్. నెక్స్ట్, సార్, ఎనర్జీ all three APDCL, EPDCL and CPDCL మూడు కలిపి దీంట్లో పెట్టాం, సార్. మూడు క్వశ్చన్స్, సార్. ఫస్ట్ వన్, పవర్ ఇంటరప్షన్స్ ఏదైనా ఉన్నాయా? దానికి 62% లేదు, వీఆర్ సాటిస్ఫైడ్ స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ఇట్ హెస్ ఇంక్రీజ్ టు 70.4% సాటిస్ఫాక్షన్. స్టాఫ్ అవైలబిలిటీ 66% నుంచి 72.7%. ఏదైనా ఇబ్బంది వస్తే ఇట్ హెస్ ఆల్సో ఇంప్రూవ్డ్, సార్. And voltage fluctuations 53.8 when it started, sir, it is 70.4% satisfaction, sir. మనకి టాప్ డిస్ట్రిక్ట్, సార్, విశాఖపట్నం 69.1% సాటిస్ఫాక్షన్, సార్. కానీ లోవర్ ఇస్ అల్లూరి సీతారామరాజు 60.9%, సార్. డిఫరెన్స్ ఆఫ్ 8.2% బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్, సార్. సార్, PCB, సార్. నెక్స్ట్ PCBలో మనకి వి స్టార్టెడ్ with the first one is corruption unda leda anedi. We have started with 74.7 no ani cheppinappudu ippudiki it has fallen to 61.8%, sir. So actually start chesinappudu it was much better, it has fallen to 61.8%, sir. Same thing, satisfactory service istunama anedi we started with 75.2, it has fallen to 60.3, sir. This is one parameter where we have fallen substantially compared to other services, sir. Manaki highest to lowest చూస్తే, సార్, ఈస్ట్ గోదావరిలో సాటిస్ఫాక్షన్ ఇస్ 75.3 and lowest is Manyam at 57.9, sir. 17.4% difference between the highest and the lowest, sir. Next, sir, crime against women. సార్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో, సార్, మనం ఫస్ట్ వన్ హారెస్మెంట్ అట్ పబ్లిక్ ప్లేసెస్. మీకు ఏదైనా చూస్తున్నారా? నో అని చెప్పిన వాళ్ళు 71% నుంచి ఇప్పుడు నో అని చెప్పిన వాళ్ళు 80%, సార్. సో 80% దే ఆర్ సేయింగ్ నో సచ్ ఇన్సిడెంట్ హ్యాస్ హ్యాపెన్.
సేమ్ థింగ్ పోలీస్ రెస్పాన్స్, ఏదైనా ఇష్యూ వస్తే పోలీస్ స్పందిస్తున్నారు అనేది 58% నుంచి ఇట్ హెస్ ఇంక్రీజ్ టు 68% సార్. అండ్ థర్డ్ క్వశ్చన్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయా? అవి 41% నుంచి 45% సార్. మేబీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద లిటిల్ బిట్ మోర్ పబ్లిక్లో ఇంకా కొంచెం వీ మే హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ సార్. హైయెస్ట్ ఇస్ వెస్ట్ గోదావరి at 67% సార్, కర్నూల్ at 59.2, highest to lowest 6.8% difference is there sir. Next సార్, గంజా అండ్ డ్రగ్స్ అవే మీ ఏరియాలో డ్రగ్ ఇష్యూ ఏదైనా ఉందా అని అడిగినప్పుడు 72% లేదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 79% లేదని చెప్తున్నారు సార్. సో విచ్ ఇస్ ఆల్సో అ గుడ్ ఇంప్రూవ్మెంట్ సార్. అండ్ పోలీస్ రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు ఏదైనా ఇష్యూ రేస్ చేస్తే 54% నుంచి 62% ఇక్కడే ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. శ్రీకాకుళంలో 70.4% ఆర్ పాజిటివ్లీ ఇన్క్లైన్డ్ ఆన్ దిస్ ఇష్యూ, whereas కాకినాడలో 62.4%, that is the lowest district sir. 8% difference between the top and the bottom district sir. Endowment department sir, మనకి 4 క్వశ్చన్స్ అడుగుతున్నాం సార్. ఫస్ట్ క్వశ్చన్, దర్శన్ మీకు సంతృప్తిగా ఉందా? 66% నుంచి ఇప్పుడు 71%కి వచ్చింది సార్, కానీ లాస్ట్ మంత్ ఇట్ వాజ్ అ బిట్ హయ్యర్, 76% ఉండింది సార్ లాస్ట్ మంత్. సెకండ్, బేసిక్ ఫెసిలిటీస్ మీకు బాగుందా? 61%లో స్టార్ట్ చేసాం సార్, ఇప్పుడు 62% ఉంది సార్. ఫ్రమ్ ఈ జనవరి నుంచి నవంబర్ వరకు ఇట్ ఈస్ కంపారిటివ్లీ స్టేబుల్ సార్. లాస్ట్ మంత్ 67%కి పెరిగింది సార్, బట్ ఇట్ హెస్ నౌ కమ్ డౌన్ టు 62 సార్. నెక్స్ట్ సార్, ప్రసాదం రుచిగా ఉందా అండ్ ఫ్రెష్గా ఉందా అనేది 82%లో స్టార్ట్ చేసి అదే హైయెస్ట్ సార్, ఇట్ హెస్ గాన్ డౌన్ టు 78% సార్. అండ్ లాస్ట్ కొంచెం రీసెంట్గా మే నుంచి చేయడం జరిగింది సార్, క్లెన్లీనెస్ మీద 65% నుంచి అగైన్ ఇట్ ఈస్ కంటిన్యూడ్ at 65% సార్. లాస్ట్ మంత్ ఇట్ వాస్ 69% సార్. సో హియర్ దెర్ హెస్ బిన్ అ ఫాల్ ఫర్ దిస్ మంత్ సార్. నెక్స్ట్ సార్, రెవెన్యూలో ఫస్ట్ ఎఫ్లైన్ సార్, సర్వే డిపార్ట్మెంట్లో మనం వీ హ్యావ్ ఆస్డ్ 5 క్వశ్చన్స్ సార్. సో ఫస్ట్ క్వశ్చన్, మనకి నోటీస్ సర్వ్ అవుతుందా లేదా? అది 56% నుంచి 71%కి ఇంప్రూవ్ అయింది సార్. అండ్ ఎక్స్ట్రా మనీ డిమాండ్ చేస్తున్నారు అనేది 79.4%, లేదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కొంచెం ఇట్ హెస్ రెడ్యూస్ టు 75.7 సార్. సో హియర్ దెర్ ఇస్ బిన్ ఫాల్ ఇన్ ద రెస్పాన్స్ సార్. అండ్ సర్వేయర్ సిగ్నేచర్, ఈ డిజిటల్ అసిస్టెంట్ అడుగుతున్నారా? మనం ఏదైనా అప్లికేషన్ పెడితే వాళ్ళు అక్కడికి పంపించి తర్వాత అవే తీసుకుంటున్నారు అనేది ఇట్ హెస్ కమ్ సార్. 45% ఆర్ సేయింగ్ మాకు అలా అడగకుండే నాకు తీసుకుంటున్నారు. నియర్లీ 55% ఆర్ సేయింగ్ మమ్మల్ని అక్కడక్కడ తిప్పుతున్నారు. సో దట్ ఈస్ వన్ ఇష్యూ సార్. ఫీల్డ్ సర్వే చేస్తున్నారా లేదా వారు చేయకుండా ఇస్తున్నారా అనేది దట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 54% టు 68%, కానీ 68% మాత్రమే ఆన్ గ్రౌండ్ ఫీల్డ్ సర్వే చేస్తున్నారు అనేది రెస్పాన్స్ సార్. లాస్ట్ సర్వే సర్టిఫికేట్, దట్ ఈస్ సర్వే చేసిన తర్వాత మీకు ఏదైనా ఎండోర్స్మెంట్ ఇస్తున్నారా అనేది ఇట్ ఈస్ ఆల్సో ఆన్ అ లోవర్ సైడ్ సార్, ఇట్ ఈస్ అట్ అరౌండ్ 55% సార్. సో ఓవరాల్ సార్, మనకి శ్రీకాకుళం ఈజ్ ఆన్ అ బెటర్ పర్సెప్షన్ సార్, 67.5% పాజిటివ్, whereas Kurnool is at 62% sir. So 5.5% difference between the highest and the lowest sir. Next ROR survey sir, మ్యూటేషన్స్లో కూడా ఈ సేమ్ 5 క్వశ్చన్స్ మనం సిమిలర్గా అడగడం జరిగింది సార్. మీకు సర్వే నోటీస్ సర్వీస్ అయిందా లేదా అనేది 45.6% మాత్రమే సర్వీస్ అయింది అని చెప్పి ఇప్పుడు 54.9%కి మాత్రమే సర్వీస్ చేస్తున్నారు సార్. దిస్ ఇస్ ఆల్సో అ లో నంబర్ విచ్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్ సార్. సెకండ్, మనకి ఎక్స్ట్రా మనీ ఏదైనా అడుగుతున్నారు అనేది నోన్ చెప్పిన వాళ్ళు 74లో ఇట్ హెస్ బిన్ స్టేబుల్ సార్ అట్ 74% ఫర్ ద పాస్ట్ నియర్లీ 10 months. నెక్స్ట్, మీకు ఫీల్డ్ ఎంక్వైరీ చేశారా లేదా అనేది 59.1 నుంచి 65%కి పెరిగింది సార్. దట్ ఈస్ 65% మాత్రమే ఫీల్డ్ సర్వే జరుగుతుంది సార్. నెక్స్ట్ వన్ ఈజ్ మనకి విఆర్ఓ సిగ్నేచర్ ఉంటే తప్ప మన డిజిటల్ అసిస్టెంట్ ఎంటర్ చేయడం లేదు. అది 58.94% ఆర్ సేయింగ్ ఎస్ అలా ఇష్యూ ఉంది అని. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు కరెక్ట్ సార్. ఓవరాల్ మనకి చూస్తే సార్, కోనసీమ ఈజ్ అట్ 65% పాజిటివ్, లోయెస్ట్ ఈజ్ ప్రకాశం at 56.7 sir, 8.8% difference between the
best and the least performing district, sir. Then next registrations and stamps, sir. ఇది just 4 points. ఇప్పుడే రీసెంట్గా 2 months నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్. సర్వీస్ ఆన్లైన్లో మీరు వెదర్ యూఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద సర్వీస్, స్టాఫ్ బిహేవియర్, స్లాట్ బుకింగ్ అండ్ అన్అఫిషియల్ పేమెంట్, అన్ఆథరైజ్డ్ పేమెంట్ ఏదైనా ఉందా లేదా అనేది ఇక్కడ ఉంది సార్. మనకి హైయెస్ట్ డిస్ట్రిక్ట్ కాకినాడ 76% సార్, బాటమ్ డిస్ట్రిక్ట్ 65%, నంద్యాల సార్ 8% డిఫరెన్స్ సార్. సార్ నెక్స్ట్ ఇస్ హౌసింగ్ సార్. హౌసింగ్లో సార్ మనకి 3 questions సార్. మనకి బిల్ క్లియరెన్స్ మీరు కరెక్ట్గా చేస్తున్నారా టైంకి 61.7% నుంచి ఇట్ హెస్ ఫాల్ టు 48.8% సార్. సో మనకి స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ కొంచెం ఫాల్ ఉంది సార్. నెక్స్ట్ సెక్రటేరియట్ స్టాఫ్ సపోర్ట్ చేస్తున్నారా వెన్ ఇట్ కమ్స్ టు దట్ బిల్ అప్లోడింగ్ అండ్ ఆల్. 74.3% నుంచి సారీ సార్ 63.8% నుంచి 62కి కొంచెం తగ్గింది సార్ ఓవరాల్. అండ్ ఏదైనా ఇష్యూ వెన్ ఇట్ కమ్స్ టు బిల్ అప్రూవల్ ఉందా అని అడిగితే 74.3% నో అని చెప్పారు. ఇప్పుడు ఇట్ హెస్ రెడ్యూస్ టు 63% సార్. సో ఆల్ పారామీటర్స్ కంపారిటివ్లీ దెర్ హెస్ బిన్ అ ఫాల్ ఫ్రమ్ వెన్ వీ స్టార్టెడ్ సార్. ఈస్ట్ గోదావరి 62.8% పాజిటివ్, వెరస్ కర్నూల్ 54.5 సార్, 8.3% difference between the highest and the lowest sir. Next sand sir. Sand we started doing from August. 3 questions sir. మనకి తక్కువ ధరకి అవైలబుల్గా ఉందా 55 నుంచి 64. వెదర్ మనకి కావాల్సిన క్వాంటిటీ అవైలబుల్గా ఉందా 65.3% నుంచి 70 సార్. అండ్ అది నాణ్యతగా ఉందా అది 65 నుంచి 71 సార్. సో బట్ ద డిఫరెన్స్ ఇస్ సబ్స్టాన్షియల్ సార్. కాకినాడలో 73.2% have said yes. Palnadulo 55.5% sir. 17.7% difference between the highest and the lowest district sir. Next sir, manaki AP SRTC lo 2 types of surveys we are doing sir. One is with regard to bus departure correct ga time ki jarugtunda 73% nunchi it has gone to 78 sir. Arrival on time it has gone from 74% to 78% sir. Staff behavior baunda 71% nunchi 78 sir. Safety whether you are feeling safe 72 nunchi 78 sir. Deentlo Srikakulam is best sir 82.7, whereas ASR 68.8, 13.9% difference between highest to lowest sir. స్టేషన్స్కి వస్తే సార్ దానికి కొంచెం మంచి రెస్పాన్స్ ఉంది, దీనికి వీ మే హ్యావ్ టు ఇంప్రూవ్ సార్. ఈ బస్ స్టేషన్స్లో క్లెన్లీనెస్ గురించి మనకి 55.6% మనం స్టార్ట్ చేసినప్పుడు ఏప్రిల్లో, ఇప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ 56% సార్. సో ఓన్లీ 0.4% ఇంప్రూవ్మెంట్ ఇన్ పర్సెప్షన్ సార్. అండ్ వాటర్ ఫెసిలిటీ బాగుందా 46% నుంచి 56%, 10% ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. అండ్ టాయిలెట్స్ బాగున్నాయా అది 57 నుంచి 64%కి ఇంప్రూవ్ అయింది సార్. ఇక్కడ కూడా విజయనగరం 69.8, వెరస్ గుంటూరు 51.3, 18.5% డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ సార్. లాస్ట్ 3 సార్, అగ్రికల్చర్లో సీడ్స్ గురించి అడిగాం సార్. ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్లో సార్ మనం లాస్ట్ ఇయర్ చేసాం సార్ 71%. సిమిలర్లీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నాం సార్, ఇట్ ఈస్ 71.5% ఈ సీజన్లో మనకి డిస్ట్రిబ్యూషన్ సార్. అది మన కరెక్ట్ రేట్కి ఇస్తున్నారా అనేది 73%లో ఉన్నాం సార్. బట్ ఇక్కడ అనంతపూర్లో వీఆర్ లోవర్ సార్ 59%, వెరస్ ఎన్టీఆర్ 82% సార్. ఇక్కడ కూడా సబ్స్టాన్షియల్ 22% డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ సార్. సార్ ఫర్టిలైజర్స్కి వస్తే సార్ మనకి ఈ యూరియా అండ్ అదర్ ఫర్టిలైజర్స్ సఫిషియెంట్గా మీ ఏరియాలో ఉందా అది 55% లాస్ట్ ఇయర్ చెప్పారు సార్. ఈసారి కూడా ఇట్ ఈస్ 55.8% సార్. దో ఆన్ గ్రౌండ్ ఉంది, మనం ఇంకా కొంచెం వీ మే హ్యావ్ టు సెన్సిటైజ్ పీపుల్ మోర్ సార్. అండ్ క్వాలిటీ ఆఫ్ ఫర్టిలైజర్ 74% లాస్ట్ ఇయర్ సార్, లాస్ట్ సీజన్. ఇప్పుడు 68%కే దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ఆఫ్ గుడ్ క్వాలిటీ సార్. ఇక్కడ మనకి వెస్ట్ గోదావరి ఈజ్ గుడ్ సార్, 79.5% పాజిటివ్. కానీ ఏఎస్ఆర్లో ఓన్లీ 41.8% హ్యావ్ షోన్ positivity in this parameter sir. So there is a substantial 37% between the highest and the lowest district sir.
సార్ హెల్త్లో సార్ మనం డాక్టర్ అవైలబిలిటీ ఇది రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది సార్. అది 69.4% డాక్టర్ వాళ్ళు కరెక్ట్గా అవైలబుల్గా ఉన్నారు అని ఆ కన్సర్న్డ్ హెల్త్ క్లినిక్లో చెప్తున్నారు సార్. ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారా అనేది 62% ఎస్ అంటున్నారు సార్. ఏదైనా అదనంగా డబ్బులు అడుగుతున్నారా అనేది 62% నో అంటున్నారు సార్. మీ హాస్పిటల్ ప్రిమైసెస్ క్లీన్గా ఉన్నాయా అనేది 57.3% హ్యావ్ సెడ్ ఎస్ సార్. సో దీంట్లో సార్ వెస్ట్ గోదావరి 66.2 at highest sir. ASR at 56.7 sir. 9.5% difference between the highest and the lowest sir. Ippudu kottaga we have discussed with other departments also sir. So we will start a survey with forest sir, fire department, welfare, all the welfare hostels sir. Then women and child development with regard to Anganwadi sir, education and GSWS services kuda we are starting survey from next week sir. Yes, thank you sir. ఇక్కడ మీకు అందరికీ క్లారిటీ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఫోకస్ చేసాం. డెలివరీ పర్ఫెక్షన్ ఉంది. ఇన్నోవేటివ్ వేస్ కూడా దే ఆర్ క్రియేటింగ్. పోయినప్పుడు ఇండివిజువల్ మెసేజ్ తీసుకోవడం, వీడియోలు వినిపించడం, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నీ చేశారు. ఇందులో మీరు చూస్తే కరప్షన్ లేదని చెప్పేవాళ్ళు 90%కి వచ్చారు. అటు హోమే ఇస్తుందంటే 93కి వచ్చింది. ఇది టెక్నాలజీ కూడా ఆడిటింగ్ చేసుకోవచ్చు, అదే చేస్తున్నారు అనుకుంటాను. అదే సమయంలో ఆఫీసర్స్ బిహేవియర్ 88కి వచ్చింది. ఈ మూడు ఆలోచించినప్పుడు ఆఫీసర్స్ బిహేవియర్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే అన్నీ కూడా 90+కి వస్తున్నారు. అన్నా క్యాంటీన్ ఒకటి గుడ్ నోట్ స్టార్ట్ అయ్యి ఈ మధ్య కాలంలో స్టేల్మెంట్ అంటే కొద్దిగా సేమ్ ఏజెన్సీ కొద్దిగా మనం చూస్తే 86, 81, 80కి వచ్చారు. ఒరిజినల్గా ఈ రెండు ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడిప్పుడు కొద్దిగా ఇదైంది. కొన్ని 80sలో ఉన్నారు, కొన్ని 60sలో ఉన్నారు, కొన్ని 50sలో ఉన్నారు, కొన్ని 45 ఆ ప్రాంతంలో కూడా ఉన్నారు. డేటా ఈజ్ అవైలబుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, యూనిట్ అండ్ ఫంక్షనరీ. ఏ ఫంక్షనరీ వల్ల అక్కడ ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది ఉంది. ఏ యూనిట్లో కలెక్టివ్గా అక్కడ ఉండే ఫంక్షన్స్ అందరూ కలిసి హెడ్ కింద ఎట్లా పనిచేస్తున్నది ఉంది. ఒక డిస్ట్రిక్ట్, లేకపోతే ఒక మండల్, లేకపోతే ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, అది ఉంటుంది. ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అవి కూడా ఉంటాయి. నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే ఇది మీరు స్టడీ చేసి నో నెగోషియబుల్. నెక్స్ట్ 3 months 80%కి రీచ్ కావాలి అన్ని డిపార్ట్మెంట్లు, కొన్ని 90%కి రీచ్ కావాలి. దీనికి మీరు తీసుకోవాల్సిన రిఫార్మ్స్ ఏమున్నాయి? ఒకటి, ఫండ్స్ ప్రొవైడ్ చేయడమే కాకుండా మీ మానిటరింగ్, అవసరమైతే ఫీల్డ్ విజిట్స్ పెంచాలి. కన్సర్న్ మినిస్టర్, కన్సర్న్ సెక్రటరీ, కన్సర్న్ HOD go to the field. Worst performance, best performance రెండు విజిట్ చేయండి మీరు. You will have an idea. It is a continuous ఇంప్రూవ్మెంట్ కోసం మనం చేయవలసిన స్ట్రగుల్ ఇది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అట్ట కాకుండా ఇక్కడే కూర్చొని మేము మాట్లాడుతూ ఉంటే ఇది ఇంప్రూవ్ కాదు. ఆల్ మినిస్టర్స్ ఇప్పుడు కొన్ని ఉన్నాయి, హాస్టల్ సరిగా లేవు. ఏ హాస్టల్ బాగాలేదు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏది బాగుందో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక టెంపుల్, ఈ టెంపుల్ బాగుందని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లేకపోతే బాగలేదని. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అక్కడ ఉండే గుర్తుపెట్టుకోవాల్సింది ఆ డిపార్ట్మెంట్ని రన్ చేసే వ్యక్తి పైన ఆధారపడుతుంది. దట్ ఈస్ వేర్ లీడర్షిప్ ప్రొవైడ్ చేయడం. స్టేట్ లెవెల్ దగ్గర నుంచి డిఫరెంట్ ఏరియాలు హూ ఈజ్ లీడింగ్, హూ ఈజ్ గివింగ్ లీడర్షిప్ ఆయన పైన ఆధారపడి ఉంటుంది. రిసోర్స్ ఆర్ సేమ్ ఎవ్రీవేర్, వీఆర్ ప్రొవైడింగ్ అవర్ బెస్ట్, బట్ డెలివరీ కాడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అందరూ నోట్ చేసుకున్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మచ్ టైం కన్స్టెంట్ ఉంది. నెక్స్ట్ నుంచి వితిన్ 3 months ఎవ్రీబడి హ్యాస్ టు ఇంప్రూవ్, నో నెగోషియబుల్. ఇదంతా కూడా ఏంటంటే మీరిచ్చే సర్వీస్ పైన ప్రజల్లో పర్సెప్షన్.
సర్వీసెస్ ఇవ్వడమే కాకుండా మీరు ఎడ్యుకేట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే దీనివల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. పబ్లిక్ని సాటిస్ఫై చేయడం కూడా మనం ప్రధానమైనటువంటి విధానం. ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫై లేకపోతే మీరు ఏమి ఇస్తే లాభం, బంగారు ఇచ్చినా లాభం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో మేము ఇచ్చేసాం చారిటీ కింద ఇవ్వడం కాదు. మనందరం ఉండేది ఇక్కడ ఉండే ఈ టీం అంతా అనుకుంటే 3 నెలల్లో డ్రాస్టిక్ మార్పు తీసుకురావచ్చు. మీరు అది చేయాల్సిన అవసరం ఉంది. మేము మళ్ళీ మీరు పోయారా లేదా అని మానిటర్ చేసే పరిస్థితి రాకూడదు. అది కూడా చేయొచ్చు, మేము అవి కూడా ఫిలప్ చేయమనొచ్చు. మళ్ళీ అంత అవసరం లేదు. యు ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ కానీ అదే మరిగా పాలిటీషియన్స్ కానీ. ఓకే, నెక్స్ట్ ఎనీబడి వాంట్ టు హ్యావ్ ఎనీ ఇష్యూ ఆన్ దిస్? లాస్ట్లో చెప్తాం. నెక్స్ట్ Data lake. Yes. Sir, good afternoon, sir. I'll start with the data-driven grievance and then we'll go to the files disposal in the second part. Presentation. Okay. Sir, data-driven governance, brother, the first topic, తీసుకునే topic, data lakes. We've shared the presentations with all the members. You can look at that. సార్ బేసికల్గా డేటా లేక్ అంటే మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న డేటా సెట్స్ అన్నీ కూడా ప్రతి డేటా సెట్ వేరే డేటా సెట్తో కమ్యూనికేట్ చేసుకోవడం, మాట్లాడటం అనేది లేమన్ టర్మ్స్లో దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇన్ డేటా లేక్. సో దెర్ ఈజ్ అ సింగిల్ ట్రూత్. సో దీంట్లో స్ట్రక్చర్డ్ డేటా, కొంత సెమీ స్ట్రక్చర్డ్ డేటాని కూడా స్ట్రక్చర్లోకి తీసుకొచ్చి అన్స్ట్రక్చర్డ్ డేటాని, అన్ని డిపార్ట్మెంట్ డేటాస్ని ఒకే చోటికి తీసుకురావడం అనేది ప్రక్రియ సార్. సో దట్ ఫ్రమ్ ఏ reactive governance we can go to a proactive governance. So we'll tell about few cases also how this would be possible, sir. ఇక్కడ సార్ మనకి ఇప్పుడు బర్త్ అండ్ డెత్ రికార్డ్ నుంచి వీ వుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు క్రియేట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైల్ స్టోన్స్. ఏ టైంలో అంగన్వాడీలో ఉండాలి, ఏ టైంలో స్కూల్లో ఉండాలి, అండ్ దెన్ దాన్ని డిపార్ట్మెంటల్ డేటా సెట్స్తో వెరిఫై చేసి అవుట్లయర్స్ని ఐడెంటిఫై చేస్తే ఓన్లీ మన ఎనర్జీ అంతా కూడా ఆ అవుట్లయర్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసేటట్టుగా వీ కెన్ ఇంప్రూవ్ ది గవర్నెన్స్. సార్ జస్ట్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్, బట్ ది పాసిబిలిటీస్ ఆర్ మెనీ అండ్ లిమిటెడ్, సార్. నో సిన్స్ ది మోస్ట్ ఆఫ్ ది డేటా యాక్సెస్ ఈజ్ అవైలబుల్ విత్ అస్, నౌ వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ getting the data speaking to each other. Now the request from all the departments and secretaries, HODs is that please ask us about the use cases that you want to identify. We are doing some యూస్ కేసెస్, బట్ డిపార్ట్మెంట్స్కి ఎక్కువ తెలుస్తుంది. మీరు రోజు వాడే డైలీ చేసే పనుల్లో ఎక్కడైతే కొంచెం ఎక్కువ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసే ప్రాబ్లం ఉన్నా, కొంత డేటా సెట్స్ లేకపోవటం వల్ల మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళి డేటా ఎంటర్ చేయటం. క్లాసిక్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ వర్కర్స్ పోయి దే కీప్ ఆన్ రైటింగ్ డేటా ఇన్ లాంగ్ బుక్స్ అండ్ ఆల్. అట్లాంటి డ్రడ్జరీ మనం తగ్గించుకోవచ్చు. సో బట్ దట్ departments nunchi they will be better knowing what are the requirements. So we started talking with the department, sir. Maaku department nunchi already konni use cases identify chesi pampicharu. So these use cases will ensure that our departments ki applications use cases chesi padtam, sir. So these are the departments which have shared with us. There are certain departments in which we feel the use cases are slightly on the lower side. Some departments are yet to give. A request to all the secretaries is that please have an internal meetings, very deep dive kind of a meetings, and if you can let us know what kind of application you want, we will be ensuring that we can give that. Now sir, all data sets are available. ఇంతకు ముందు మనం అసలు ఊహించని అనాలిసిస్ కూడా మనం ఇప్పుడు చేయొచ్చు, కట్టింగ్ అక్రాస్ మెనీ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్, which earlier was slightly difficult. Now we should be in a position to do that, sir. Request all the secretaries is to have internal meetings, and our RTGS 6 of the officers are already coordinating with the departments, but we feel that we can have a little more also. These are the list of the use cases that we have got. ఒక 360 వచ్చినాయి. I think we expect at least a couple of thousand kind of analytical use cases can come in which are useful for the department, both from running the department easily or smoothly, smartly, and as well as giving the services to the citizens easily and proactively, sir. And in fact, lot of certificates and all, we need not ask anything from public.
This data will be there automatically. We can generate and give the certificates and other things because most of the data is available, sir. కొన్ని డిపార్ట్మెంట్ నుంచి ఇంకా మాకు ఇప్పటికి ఒకటి కూడా రాలేదు. I request all the departments if in the next couple of days, at least 10-15 days low, you can have your internal meetings and then tell us the use cases. We'll be happy to get all these things and analysis built into the systems. So these are the departments where we request, particularly concerned HODs can be told by the secretaries. I've shared the presentation with all, so if they can be prevailed upon to share the cases with us. Next important thing is that ఇప్పుడు దాకా చేసింది కాకుండా AI use cases where using AI ML layers, how can we improve governance and how we can have a lot of use cases. In the first phase, after discussing with all the departments, we had finalized with the consent of department 98 use cases. Of these, around the first bunch are under hackathons, the first 42. ఆ కింద ఉన్నవన్నీ కూడా మనం ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. POC వర్క్ హ్యాస్ స్టార్టెడ్. సో టూ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అంటే ఆల్మోస్ట్ 98లో 42 మనకి పోతే ఒక 56 దాకా ఆర్ ఆల్ లైవ్. సో రిక్వెస్ట్ అండ్ దిస్ 42 hackathons also will be closing. These are all live hackathons. Will be closing in the next couple of days. So these 98 will become live with the winners of the hackathons and all the other service providers will start working on the POCs. We'll do POC for 3-4 months, and once POC is successful, it can be scaled up to the entire state. Our request, these are in terms of ఇందాక చూపించిన దాంట్లో కొన్ని చోట్ల ఇంకా కొంత MOUలు సైన్ చేయాలి. I think we have mentioned that those MOUs, if you can close this during this week, ఇవి కూడా మనకి POC వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. These MOUs are all purely based on no cost basis. In fact, మనం డబ్బులు కూడా ఏమి ఎక్కర్లేదు. They will do it on a non-financial basis. So request these MOUs to be closed so that all the 98 use cases we can start working. And the next 3 months we can complete the POC and then take it up at a state level. Requirement from the department is that for the phase 2 beyond this 98, please start identifying AI use cases so that we can start working on them. Some we will cover under hackathons, some we will cover under existing service providers. And if the solution is already available elsewhere in the state, somewhere or outside the state or outside the country also, because now we are working with the Gates Foundation on this. So they will be helping us with checking if these are available beyond the boundaries of the country and then helping us with such kind of use cases to be done here. Second ask from all of that, when we do hackathons, we need to give a bit of prize money. So first prize వచ్చినప్పుడు 5 lakhs, 7-8 lakhs atlaga we are announcing so that there is an enthusiasm from the young startups to come and participate. And then once the prize money is there will be enthusiasm, they will come. Successful అయిన వాళ్ళకి currently our system allows that up to 1 crore rupees వరకు POC కి the winners of the hackathons can directly be given the POC without going through the tender route. So that system is available. So we request the departments to participate in this and ensure that prize money for hackathons is provided. And for POC part, that 1 crore rupees వరకు if it is costing more than that, they would have to go through a tender process and all. But the budgetary support for doing a POC has to be also be figured out by the departments. We are working with the departments. We have a proper PMU to do that. ENY is a PMU who is working with all the departments. We request all the departments to work with us. Next, we come to Aware. All of us know that Aware platform is now available and robust, and Aware platform we are able to give both advisories as well as immediate alerts to citizens, which we have used in the last two disasters. So this is the typical part of the technologies that we use. Aware can be used in any situation whether a short term to medium term to long term advisories have to be given by the department to ensure that the economic well-being is taken care, productivity enhancement and productivity improvement can be done. So that is one thing which we can do. And immediate alerts, like if a dam gate is being opened, or there is a reservoir which is getting filled up, or there is
excess rainfall, or some area is getting flooded up all. So these are the alerts. So both advisories, short to long term, and the alerts can be taken care under the Aware in this platform. The platform is ready. So this is now open on the all the officers can check this. It doesn't have any passwords also. Anybody can check it, and then during the last 2 disasters we have used it very effectively because very precise. You can go up to a village and also see all the advisories and alerts are available at that very granular level, which can be used for taking care of economic activities and also giving advisories to either farmers, advisories to fishermen, advisories to villagers to ensure that both lives are saved and this can done. And now we have automated in such a sense that if there is a lightning strike or there is a rainfall and all, the system నుంచి డైరెక్ట్గా సిటిజన్స్కి మెసేజెస్ త్రూ ఏ క్యాప్ సిస్టమ్ ఇలాంటి end-to-end system is available, so which we are using to ensure that messages are sent and lives are saved. So these are the 42 use cases we have implemented. But request to all the secretaries is that and all the officers is that platform is ready. We can add any number. So there is no limitation that we have to stop at 42. We can add more, any number of things we can add because the data layers are now available, and data layers are also arranged geographically on a GIS layers. So we can keep on adding any number of use cases on this. So currently we have identified another 10 use cases, mostly from the agriculture department. If we can immediately get the go ahead to start them, so we can complete that part also, and we are looking forward to getting more kind of use cases from all the departments, and then a lot of possibilities are there. So we request that departments can do that. A little bit of hygiene issues, AWS stations, we were promised that in the next 15 days whatever pending will be repaired, and from groundwater also in the next 15 days we have promised that work is happening. In fact, AWS stations repairs are happening, groundwater sensors are being installed, and also the platform is available. So we request that this can be updated, and the satellite data is also now available, and we are getting satellite data. Already the contract is there, so we'll use that satellite data, and there is no requirement for any department to parallelly or individually buy any satellite imagery because we are buying. ఎప్పుడు వస్తుంది ఫస్ట్? So it's available, sir. We have the satellite imagery currently available with us. అంటే Online, sir. ఆన్లైన్ అంటే టోటల్ గానా? Yes, sir. For the entire state. No, every day or monthly? Monthly ones. మంత్లీ. ఏ మంత్ నుంచి స్టార్ట్ అయింది? Current, sir. Current monthly, yes. డిసెంబర్ నుంచి. Yes. ఓకే. We have the data, sir. డిసెంబర్ ఎప్పుడు తీసుకున్నారు కట్ ఆఫ్ డేట్? డిసెంబర్ 1st? Yes, sir. 1st of the month. ఫస్ట్. ఓకే. Yes. 1st December we are having satellite data. Every month will take. Departments can do R&D. What is the satellite data is changing. మీ డిపార్ట్మెంట్లో ఏమన్నాయో కూడా మీరు చూడండి. ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే మళ్ళీ ఆర్టీజీఎస్ విల్ హెల్ప్ యూ. అంటే అనలిటిక్స్ మీరు తయారు చేసుకోగలిగితే ఈవెన్ కన్స్ట్రక్షన్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతూ ఉందా, రెంట్కి మీరు చేసుకుంటే ఈ డేటాను చూసుకొని ఇంకా డెప్త్కి పోవాలంటే మీరు డ్రోన్ ద్వారా పంపించుకోవచ్చు ఫర్దర్ డీటెయిల్స్ కోసం. బేసిక్ డేటా ఈజ్ అవైలబుల్. ఏ సైజు మీది? ఎంత రెజల్యూషన్స్? వాట్ రెజల్యూషన్? 30 meters. So 1 and 3 meters, sir. Urban areas 1 meter, other areas 3 meters. 1 and 3. Yes. కాబట్టి రేపు ఈవెన్ క్రాప్ ప్యాటర్న్ కూడా యూ కెన్ హ్యావ్ ఎన్ ఐడియా విచ్ క్రాప్, వాట్ ఈస్ ది డీటెయిల్స్, ఈవెన్ హెల్త్ ఆఫ్ ది క్రాప్, సాయిల్ టెస్టింగ్ కూడా, హెల్త్ ఆఫ్ ది సాయిల్ ఆల్సో విల్ గివ్ ఆన్ ది బేస్ ఆఫ్ దిస్ రిపోర్ట్స్. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇన్స్పైరింగ్ టైం అంటున్నా మీ అందరికీ. చాలా ఈజీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ నౌ. మీరు చేసే లీడర్షిప్ తయారు కావాలంతే, ఇంకా అయిపోయింది. అది కూడా మనం అప్లికేషన్ అంతే. ఓకే, క్యారీ ఆన్. Sir, our contract also allows us to buy in between also. మనకి ఇప్పుడు కావాలన్నా it costs us money, but ఏదో స్పెసిఫిక్ డిజాస్టర్ ఏదో స్పెసిఫిక్ యాక్షన్ కావాలంటే ఆ ఒక్క రోజుకు కొనుక్కోవచ్చు. సమ్ అండర్స్టాండింగ్ పెట్టుకోండి. Yes. పర్టికులర్ ఎక్సెప్షన్ జరుగుతూ ఉంటే విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్ ఫర్ గవర్నెన్స్ టు గో ఫర్ రెగ్యులేటరీ ఎవ్రీథింగ్,
అది మాత్రం హై రిజల్యూషన్ అడుగుతాం ఇమీడియట్గా. ఇప్పుడు ఒక ఊర్లో అబ్నార్మల్గా పెరిగిపోయినాయి ఎన్క్రోచ్మెంట్స్, యూ ఆస్ దెమ్ టు గివ్ దట్ రిపోర్ట్ మైన్యూట్ డీటెయిల్స్, స్పెసిఫిక్ డీటెయిల్స్. పీరియాడికలీ అవసరం తీసుకుంటాం, కంట్రోల్ చేస్తాం. ఓకే Sir, again, sir, ask is that if more use cases can be given, and particularly, sir, primary sector, if we can get more use cases, we will be able to do it, sir. Advisories to farmers and fisheries sector and all. That we are looking forward from department to get it done, sir. Next, sir, we go to WhatsApp governance, sir. WhatsApp governance, sir, manki this is now evolved from simple service delivery nunchi a citizen communication platform. Now, sir, we have provided a system where any department wants to send messages to the field people. The traditional WhatsApp groups and all, there is a limitation of 200, 300. But our platform, you can send to any number of people. So if we decide that we have to send a message to, say, all the functionaries working in the government or all the school teachers or anything and all, we can at one click we can send, sir. That platform currently we have built and it is available. And anyway, sir, manaki certificates delivery that we have started. All the certificates issued through WhatsApp are available. We are putting on DigiLocker also. So that any government of India, recruiting agencies or anybody, they can share the DigiLocker. State government work, sir, we have done the blockchain integration. So we have come up with a concept called DigiVerify. మనం ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎనీ డిపార్ట్మెంట్ దాని వెరాసిటీ దే కెన్ చెక్ త్రూ ది బ్లాక్ చైన్ ఆడిట్ అండ్ దే కెన్ కన్జ్యూమ్ ది సర్టిఫికేట్స్ ఫర్ గివింగ్ సర్వీసెస్. సో దట్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆన్ దిస్ ఈస్ ది యూసేజ్, సార్. 2.36 crores. However, sir, there is a requirement to actually improve it. కొంత అవగాహన తక్కువ ఉంది, సార్. Recently when we did a small sample, around about 27-30% of people only know about that such service is there. So that means that more awareness we have to be given by us. So that is one task we need to take up, sir. In terms of technical side, sir, technical strength of the service, WhatsApp is only a front end. So it is as good as the department's the back end service. So this slide shows the strength of the department's back end. So this is, sir, average ga citizen నుంచి మనం రెస్పాన్స్ తీసుకుని చూసుకుంటే this is the rating, sir. Overall 8.5 was the average rating and previous week is 9, sir. Current week 8.2. There is a slight gaps here and there. So this feedback we continuously give the departments to ensure that back end me server has to be response has to be ensured that it is working fine and there are no gaps and all. So this is the technical part of it, sir. Next, sir. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఇది మీరు చూస్తే 8.5 ఓవరాల్, దెన్ 9, దెన్ 8.2. దిస్ వేర్ రిలాక్సేషన్ ఆర్ కాంప్లసెన్సీ ఆర్ అదర్వైజ్ ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే ఇది అడుగుతారని. దిస్ వేర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హెస్ టు టేక్ యాక్షన్. మీరు తీసుకోకపోతే మీ మీద మేము ఇది చేయాల్సి వస్తుంది. యూ విల్ బి ఎక్స్పోజ్డ్. రికార్డ్ ఈజ్ దేర్. Okay, carry on. Yes. So next, sir, services, sir. Still there are large number of services being given by various departments which are not on WhatsApp, and in many cases they are not even online. Manual services are being given. We compiled a list, sir. So January 15th is the date by which we want to bring all of them online and WhatsApp simultaneously. Manual process ni online process కింద convert చేసి same time we will want to convert them into WhatsApp service so that service immediate ga WhatsApp loki vachetattu. So we request the departments to work with us by what January 15th we need to convert all these almost services. Now already, sir, more than 820 services తీసుకొచ్చాం. ఈ 383 services కూడా వస్తే almost 1200 services will come. So we'll also work on certain things where citizen has to come to the office physically for some evidence purpose and all. So there are some use cases outside the state, sir. We're working on that, whether online lone వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొబైల్ నుంచి they can appear and that validations can be done so that they physically need not come to the office, sir.
particularly services like registration, revenue service, sometimes they require them to come physically. అది కూడా అవాయిడ్ చేయడానికి విల్ బ్రింగ్ అ సెకండ్ వర్షన్ సో దట్ పార్ట్ ఈస్ ఆల్సో టేకింగ్ కేర్. Particularly marriage and all, both the parties have to come to do the registration. Some places like Kerala and all, they have done something where iddaru online lo appear aithe the marriage register is accepting that as an evidence and doing the marriage registration. So so these are possible, sir, today. Okay, carry on. So Kerala has done it, sir. You can do it. Yes. Otherwise వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వస్తే మీరు డబ్బులు అడిగారు అనుకోండి, Yes. ప్లెజెంట్ మూమెంట్స్ కోసం వస్తే అన్ప్లెజెంట్ మెమరీస్ వస్తాయి. Yes. So we'll work on that version, sir, so that evidence also can be given. నేను ఏమంటానంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏ ఒక్క వ్యక్తి తప్పు చేసినా అది గవర్నమెంట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏదర్ బ్యూరోక్రటిక్ నెట్వర్క్ ఆర్ పొలిటికల్ నెట్వర్క్, ఈవెన్ మా ఎన్డీఏ పార్ట్నర్స్లో ఎవరు తప్పు చేసినా అది కూడా వస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు పక్కల మీరు కరెక్ట్ చేసుకోవాలి, మనం ఒక సుపరిపాలన ఇవ్వాలి. క్యారీ ఆన్. Yes, this is the thing, sir. Regarding CCTV, sir, 14,770 CCTVs are currently working. We are working on the improvement of the analytics and also a bit of support required. Sir. Traffic lights, sorry, MIUD will work with MIUD. Traffic lights కొంచెం ఎప్పుడు పనిచేసేటట్టు ఉంటే కొన్ని చోట్ల అది డౌన్ అవుతాయి అన్నీ అవుతాయి, సార్. దట్ ఈస్ వన్ కోఆర్డినేషన్ వీ వాంట్. Police, we want access to the challan system on the repeat offender so that we, sir, first 5-6 times we will not generate any challan, sir. But after a period of time we have to do it because otherwise they'll take it easy. So for that we need access to this, respond to the alerts. And transport department, sir, we need integration with the Parivahan portal because this is with Government of India. We require this, sir, so that మాకు ఎప్పటికప్పుడు వెహికల్ నెంబర్ ప్లేట్ ప్రకారం ఓనర్షిప్ డీటెయిల్స్ అవన్నీ వస్తే విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ విచ్ వెహికల్ అండ్ హూ ఇస్ ద ఓనర్ అండ్ దెన్ డైరెక్ట్ ది మెసేజెస్ టు దెమ్, సార్. సో దిస్ ఈస్ ది రిక్వెస్ట్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ CCTV. నెక్స్ట్, సార్, డ్రోన్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రోన్స్, దిస్ ఈస్ ది యూసేజ్. కొంత certain districts are doing well, certain districts need to pick up, sir, and certain use cases have to be improved. Currently, sir, pesticide spraying, traffic monitoring, surveillance, crime detection, traffic management, basic surveying, mapping, these are the areas where it is being used. But there are a large number of new areas we can use. So our request to departments is, sir, please come up with the new and innovative drone use cases which we can pilot with the drones available with us, and we can do the proof of concept and then the departments can use them to do it. For example, sir, we are doing now a POC in agency area in Paderu where medicines are being sent to the remote village clinics because village clinics don't have the refrigeration facilities, sir. Village clinics will leave. So the storage will happen at the area hospital and from there we can send the medicines and other drugs. Few drugs we can't store in a normal temperature. That is a use case, sir. So we keep it here and we can send it. And in the reverse thing, the blood samples and other samples can be sent to the main area hospitals where the testing can be done. And results can anyway, with the system that we have, the doctors can access the results of the blood test and other tests. Because all tests to child, sir, with the kids we can't do. There are certain things in which proper blood sampling has to be done. Proper lab కావాల్సి వస్తుంది, సార్. But we can't keep a lab at every village. So by this we can do a lot of force multiplier kind of a thing. Limited infrastructure, so we can cover more areas, sir. So Atlantic POCs, so all departments can come up with some good POCs or good ideas. Ideas, Charles, sir. The POCs we will to get it done and ensure that we can do it, sir. And then request to all to place orders of drone as a service through the drone mart portal. Drone as a service is available, sir. We can place orders through that. So AP DG Verify, sir, is the manamu blockchain lo integration chesin tarvata this is a service which is available. In fact, the portal is there, everybody is there. This has not been done in any state anywhere. In fact, sir, manu iche certificates anni kuda blockchain lo verify chesi pedutunnamu. API is also available.
any department can consume our API, can build their application. The biggest use case will be the AP Public Service Commission. We are already talking with them. Maybe sir, Group 1, Group 2 exams చేసినప్పుడు ఎగ్జామినేషన్ పార్ట్ కంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అండ్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది సార్. టేక్స్ టూ మచ్ ఆఫ్ టైం. ఇన్ఫ్యాక్ట్ దే సెండ్ ది సర్టిఫికేట్స్ మాకు పంపిస్తారు కలెక్టర్స్ ఎస్పీ, దే వెరిఫై, దే సెండ్ బ్యాక్. దిస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ సార్. దిస్ ఈస్ వెరీ సింపుల్ ప్రాసెస్ ఇన్ విచ్ మనం ఇచ్చిన సర్టిఫికేట్స్ అవి లీగలా కాదా అనేది డైరెక్ట్లీ ది ఏపీఎస్సీ కెన్ వెరిఫై by building a small application by which they consume data from us through an APIs. Instantaneously, all the certificates can be checked whether they are legally valid or not, and a decision can be given the candidature is correct, and then posting order can be given. So that's one use case. And in fact, higher education facilities like universities, colleges, and also can use this facility, where certificate verification need not take too much of a time. Candidate verification can be very quick, sir. We request, particularly, sir, we have already written and asking the AP Public Service Commission and Higher Education to do it. So these are some of the few examples of the certificates which are already available online. And in fact, when a department is processing any application, in fact, the certificates anni kuda through API lo pettesukochu. We need not ask certificate from the candidates. It can be consumed and the decision can be taken then and there itself. In fact, manam kuda cheyakkaladu, the system itself will verify and approve, sir. So that is what we are requesting, sir. Public Service Commission, all welfare departments, rather than asking certificates sometimes. Unnanta varaku, sir, if a person doesn't have a certificate ever issued in the system, then he has to come apply for in WhatsApp or in office. But if the certificate is there, we can use, sir. Education, some registration department we can use, sir. Revenue we can use, welfare department, so that citizens really need not go around collecting certificates and getting from offices, sir. So RTGS lens, sir. RTGS lens is where almost 360 departmental processes schemes manaki data flow vastundi. We have a facility where a PPT can be generated from RTGS lens itself. In fact, sir, yesterday we had the highest number of PPTs downloaded from RTGS lens, probably because today's meeting, in fact, that was the highest number of PPTs yesterday were generated, sir. If the same can be continued, if you can keep on doing it. We also got a feedback that for their PPT, the large number of data flows are missing, and we are happy that feedback is coming, and we'll include them, sir. So we'll include them because we will only know if the departments tell us. So that is there. PPT download cheyatame kaakunda PPT lo unna data patti our tool is now able to also give a snapshot and tell us, which are the areas where some improvement happened, where are the areas where there is a light bit of gap and all. So this is available at live, sir. Sir, I can give a demo for paucity of time, otherwise this is there. I think this is available and officers are also started using it. One example చెప్పండి. Only one. We can select any of the services that we have, sir. Okay, warehouse. Minimum maximum time, how much it is taking? So about 1.5 to 2 minutes like both, sir. Thanks.
ఆ డేటా నుంచి సార్ మన ఆర్టీజీఎస్ లెన్స్లో ఉన్న డేటా నుంచి అదే చెప్పారు. దట్ ఈస్ వేర్ ఆల్ డేటా ఈజ్ అవైలబుల్. నౌ కమ్యూనికబిలిటీ తీసుకుంటే ఇదైనాక ఇప్పుడు మీరు చూసారు, మీరు ఈ డేటా తయారు చేయాలంటే మీకు అవర్స్ టుగెదర్ ఇంకా కింద నుంచి పైకి రావాలి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ విత్ ఇన్ 1.5 minute. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ. మీరు ఇచ్చే డేటా ఎక్యురసీ వరకు మీరు చూసుకోగలిగితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఈజీగా ఏ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ కావాలో చేస్తారు. దానిపైన మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు కమ్యూనికబుల్ డిసీజెస్ చూపించమంటున్నాను. అయిపోయింది. కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్టీజీఎస్ లెన్స్లో మన దగ్గర డేటా ఫ్లో ఉంటే పీపీటీ వచ్చేస్తుంది. చూడండి, లేకపోతే వాళ్ళు చేయాలి. లేకపోతే దే హావ్ టు ఇంక్లూడ్ ఇట్ సార్. దట్స్ వాట్ ఐ హావ్ సెడ్. నెక్స్ట్ టైం నుంచి అదే అడుగుతాం. In fact, sir, the number of data flows that we have is low, sir. 380 is very low. Unless this goes into a couple of thousands, we will not have an ideal. అంటే నేనేమంటానంటే మీరు ఆ డేటా అంతా కూడా ఎవరెవరు కరెక్ట్ చేసుకోవాలనో వాళ్ళు చూసుకొని కరెక్ట్ చేయాలి. Vector-borne disease, you can just go. Vector-borne disease. NCD, okay, right. I'll run it. Few slides, 5 slides. No, don't put 10, it will take a lot of 5 or 10. Yeah. నెక్స్ట్ 2 yearsలో ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు మేక్ ఇట్ 0. కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చాయంటే దానికి కారణం డిపార్ట్మెంటే. ఏదైనా కానీ జీఈ వస్తే దానికి కారణం పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. నీళ్ళు ఇవ్వకుండా పోవడం, సరైన నీళ్లు, క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్తే రాకూడదు. కడవన్నీ మస్కిటోస్ కంట్రోల్ చేయకపోతే ఇవన్నీ వస్తాయి. మీరు ప్లస్ హెల్త్ డిపార్ట్మెంట్. డేటా ఉంటే వచ్చేస్తుంది, ఇవ్వక్కర్లేదు. మీ డేటా ఆర్టీజీఎస్ లెన్స్ ఉంటే వచ్చేస్తుంది. మొత్తం డేటా లేదు సార్ మన దగ్గర. సో ఇఫ్ మోర్ డేటా ఇస్ దేర్ ఇట్ విల్ బి బెటర్ సార్. దట్స్ హౌ ఇట్ ఇస్. వి జస్ట్ హావ్ ఎ స్క్రీనింగ్ డేటా. NCD CD స్క్రీనింగ్ డేటా ఉంది. Tech savvy. Sir, actually data should be there, sir, because both NVC DCB it is coming in the RTGS lens also, sir. So No, whose mistake you have to correct. Yes, sir. And I'm very clear. నేను అందుకనే ప్రాపర్ క్విజ్ పెడతాం మీకు అందరికీ. పోటీలు పెడతాం. పోటీలు పెడితే ఎవరు తప్పు తెలిపోతుంది ఇక్కడ. ఒక 2 minutes. just go down and the lens lo. వెళ్ళండి వాళ్ళ డాష్ బోర్డ్కి. ఇదే సార్, దిస్ ఇస్ ద డాష్ బోర్డ్. ఎక్కడ హెల్త్ లో ఉంటే ఏముంది, అవి ఎందుకు అప్డేట్ చేయలేదు, మీ డిపార్ట్మెంట్స్ అన్ని మీరు స్ట్రీమ్ లైన్ చేసుకోండి. So these are all updated as on 4th of December, sir. Yeah, fine.
Yeah. Data అదే also, సార్ sir. NVDCB data is also there, sir, and ఎక్కడ ఉంది అది చూపించండి, అది ఎన్సిడిసిడిసి వెక్టర్ బాండ్ డిసిజన్ చూడండి, దాని మీద దానికి వెళ్ళండి. ఇదేనా? అదే yes, sir. ఓకే, వాట్ ఇస్ ది డీటెయిల్స్? హౌస్ హోల్డ్ సర్వే, ఓకే, హౌస్ హోల్డ్ అయింది. ఇక్కడ నెక్స్ట్ పాపులేషన్ సర్వే, ఓకే, నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు రిమైనింగ్, ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఇష్యూ ఈస్ హియర్, ప్రజెంట్ డేటా, వేర్ ఇస్ ఇట్? రియల్ టైమ్ డేటా, వాట్ ఈస్ జిఈ, వాట్ ఈస్ జేఈ, వాట్ ఈస్ మలేరియా, వాట్ ఈస్ ఆల్? అది కూడా ఉంది సార్. ఇది నాన్ కమ్యూనికేబుల్ చూపించారు సార్. ఇది వెక్టర్ బాల్ది కూడా ఓపెన్ చేస్తే ఒకసారి, ఇది నాన్ కమ్యూనికేబుల్ది ఓపెన్ చేశారు సార్. కమ్యూనికేబుల్ కదండి, ఉందా కమ్యూనికేబుల్? చూసుకోండి, Yes, సార్. గో బ్యాక్, గో బ్యాక్. ఎన్విడిసిబికి వెళ్తే కిందకి వెళ్ళండి. నేను అడిగేది నాన్ కమ్యూనికేబుల్ అడిగాను. ఎస్ సార్, ఇది నేషనల్ వెక్టర్ బాండ్ దీని పక్కది నాన్ కమ్యూనికేబుల్ అని చూడండి, ఆ పక్క లాస్ట్ నెక్స్ట్ ఎన్సిడిసి. అదే సార్. దిస్ ఈజ్ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జేఈ. ఓకే, గో డౌన్. యా, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి. దిస్ ఈజ్ వేర్ యూ టు డిరైవ్ హిస్టారికల్ డేటా తీసుకొని పెట్టుంటే ఆ ప్రజెంటేషన్ ఇది రావాలి, ఎంత తగ్గింది ఈరోజు. అంటే దే చోజన్ ద రాంగ్ డేటా సెట్ సార్. అందుకనే వాళ్ళు కూడా ఇక్కడ ఆపరేట్ చేసేవాళ్ళు, టాటా వాళ్ళు కన్సల్టెన్సీ, బీ క్లియర్, యూ మస్ట్ బి థరో. నీకు ఇచ్చేది ఒక నిమిషం, నువ్వు మిస్యూజ్ చేస్తే యు ఆర్ నాట్ థరో అని. ఆ ఆపరేటర్ మీరు కరెక్ట్గా పెట్టుకోండి. Yes. ఎప్పుడు వచ్చినా కూడా కరెక్ట్గా నాకు చూపించే పరిస్థితి రావాలి. Yes. ఓకే, Yes. టైం వేస్ట్ కాకూడదు. ఏ డిపార్ట్మెంట్, రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి మీకు టెస్టులు పెడతాం, సార్ అప్పుడు పెట్టే కొంది మీకు క్లియర్గా ఉండాలి. నేను మళ్ళీ చెప్తాను, కలెక్టర్స్ కూడా ఒక అవగాహన రావాలి, పబ్లిక్ కూడా ఒక అవగాహన రావాలి. హౌ గవర్నమెంట్ ఇస్ ఫంక్షనింగ్, దట్ క్యారీ ఆన్. ఎస్ నెక్స్ట్ బ్రీఫ్. ఎస్ టైం మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఎస్ నెక్స్ట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇవన్నీ డెవలప్ అయితే మీకు ఎంత సింపుల్ అయిపోతుందంటే ఆపరేషన్ కానీ. Sir, Decision this making is the agent space, sir. This is that AI agent for us that we have created. We already put the already మనకు ఒక 1,32 lakhs document పెట్టాము. And the agent space is also functional, sir. మన ap.gov.in లో already the agent space is has been put. The next step మన NIC e-office లో కూడా we are getting integrated, sir. Now test stage లో ఉంది. It's working reasonably well, sir. మన NIC లో టెస్ట్ లాగిన్లో వీఆర్ చెకింగ్ ఇట్ సార్. వేర్ సార్ మనం ఈ ఆఫీస్ ఫైల్ మనకి సార్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 100 పేజెస్ ఉందనుకోండి సార్. ఇఫ్ యూ కెన్ ఆస్క్ టు సమ్మరైజ్, ఇట్ ఈస్ సమ్మరైజింగ్ సార్. దిస్ ఇస్ ద టెస్ట్ వేర్ అక్కడ కూడా ఏజెంట్ స్పేస్ పెట్టాము. దిస్ ఓన్లీ టెస్ట్ ఫేజ్ సార్. ఇది చేసిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వాళ్ళు దే హ్యావ్ టు ఇంప్రూవ్, దెన్ ఇట్ విల్ బి డన్. బట్ ఇట్ ఈస్ వర్కింగ్ రీజనబుల్లీ వెల్ సార్. మనం ఒక ఈ ఆఫీసు కంటెంట్లోంచే వీ కెన్ ఆస్క్ సమ్ నోట్, ఒక నోట్ ఇచ్చి ఆ నోట్ని సమ్మరైజ్ చేయమని అడిగితే ఇట్ ఈస్ ఏబుల్ టు సమ్మరైజ్. సో ది స్టెప్ ఈస్ దట్ వీ ట్రైంగ్ టు జనరేట్ మెమోస్, జిఓస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ది ఈ ఆఫీస్. ఎందుకంటే అందరూ ఈ ఆఫీసే వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి బయట అవైలబుల్ ఉంది సార్. చేసి కట్ పేస్ట్ చేసి లోపల పెట్టాలి. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఇట్ వర్క్స్ ఫ్రమ్ ఇన్సైడ్ సార్ ఈ ఆఫీస్. సో వర్కింగ్ విత్ NIC ఢిల్లీ ఆఫీస్ టు గెట్ ఇట్ డన్ సార్. Can you do one experiment with the law department? Sir. What is the data available? Government litigations, how many? Our data తీసుకొని how to reduce litigation. This is the exercise. ఇప్పుడు లా డిపార్ట్మెంట్కి టెక్నాలజీ పెద్దగా ఉండదు, అందుకే వీళ్ళన్ని కేసులు పెట్టేసి లా సెక్రటరీ కానీ వీళ్ళందరికీ దే ఆర్ అడ్వకేట్స్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ టెక్నాలజీ. Law department is very weak in technology. Now we have to gear up. I want to reduce the total pendency. How to reduce unnecessary litigation. And sometimes cost effective. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళు తప్పించుకుంటున్నారు. అన్నెసరీ లిటిగేషన్లో మనం బిల్డప్ అయిపోతున్నాం, ఎంగేజ్ అయిపోతున్నాం. ఐ వాంట్ టు డూ దట్ ఎక్సర్సైజ్ ఆల్సో, విల్ వర్క్ ఇట్ అవుట్. క్యారీ ఆన్. ఇక్కడ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ సార్, ఇంకా డాక్యుమెంట్స్ మెయిల్ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మోర్ డాక్యుమెంట్స్ ఆర్ దేర్ విచ్ యూ ఫీడ్ టు ది ఏజెంట్, ఇట్ విల్ బి మోర్ రిచర్ సార్.
సో మిగిలిన డాక్యుమెంట్స్ కూడా అవర్ రిక్వెస్ట్ ఈస్ దట్ particularly all the court cases, legal orders and all that we can do. So now e-office lone manam draft government order we are able to generate, summarize the note and prepare a summary of note for and all. So it helps us, even our staff. All departments are able to update legal cases. Cheyaleda. Sir, chesaru sir. In fact, legal cases చూసుకుంటే సార్ ఒక 2,26,000 యాక్ట్స్ అండ్ జడ్జిమెంట్స్ ఒక 9,000 జడ్జిమెంట్స్ ప్రొసీడింగ్స్ చేశారు. అవి కాదు, పెండెన్సీ, లీగల్ పెండెన్సీ ఇన్ కోర్ట్స్, డిఫరెంట్ కోర్ట్స్. సార్ అది కూడా అప్డేట్ చేయాలి. సార్ హైకోర్ట్ ది ఆల్రెడీ మనకి లింక్ అయి ఉంది సార్, ఈ ఆఫీస్ కి హైకోర్ట్ కేసెస్ లింక్ ఉంది. లోయర్ కోర్ట్స్ ఆల్సో ఆస్క్ కలెక్టర్స్ టు అప్డేట్ ఎవ్రీథింగ్. yes okay, we'll work with the e-courts software sir. We'll work with that and try to get it incorporated. Yeah. Government of India Ministry of Law and Justice is already doing a project, sir. We'll tag on with them and get the we have to reduce the dependency. Yes, Okay, yes. carry on. Yes. Then next. Yes, next. Next, I think you can go to file clearance box. Yes, sir. That sir, search bar and all is already పెట్టేసాం sir. People can search and Yeah. government కి సంబంధించిన any information we can do, sir. We'll go to court cases. Court cases, not file disposal. Okay, next. Files disposal, sir. ఇది honorable minister, sir. Sir, but one request here, sir. అందరూ మనం ఒకే టైప్లో చూడటం కదా సార్. We have done a lot of deep dive. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ రామప్రసాద్ రెడ్డి గారి కేసులు వీ వెంట్ టు ఈచ్ ఫైల్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కేసెస్ వేర్ విజిలెన్స్ కేసెస్ డ్రాప్ చేయమని వచ్చింది రిక్వెస్ట్లు సార్. ప్రాబ్లీ ఈ రిక్వైర్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఆన్ దాట్. నేను ఏమంటానంటే 2 కేసుల్ని మీరు సెన్సిటివ్ కేసెస్ డిఫరెంట్ చేసి, రొటీన్ ఫైల్స్ అని డిఫరెన్షియేట్ చేసి, హౌ టు మేక్ ఇట్, దెన్ హౌ టు మెజర్. అండ్ ఫ్యూచర్లో చేస్తాం సార్. ఆల్రెడీ ఉన్న ఫైల్కి ఇప్పుడు మళ్ళీ మనం చేయాలంటే ఈచ్ ఫైల్ మాన్యువల్గా చేయాలి. ఇన్ ఫ్యూచర్లో విల్ గివ్ ఎ ట్యాబ్ వేర్ ఇట్ ఈస్ ఎ క్రిటికల్ కేసు, నాన్ క్రిటికల్ అని విల్ ట్రై టు క్లాసిఫై దట్ సార్. దట్ వీ నీడ్ టు డూ సార్. రవీంద్ర సార్ది కూడా అవే సార్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దోస్ శాండ్ విజిలెన్స్ కేసెస్ ఉన్నాయి. అండ్ మనోహర్ సార్ గారి దగ్గర కూడా అవే సార్, విజిలెన్స్ కేసెస్ ఆర్ దేర్. అఫ్ కోర్స్ సార్ పయ్యావల్ కేశవ్ గారి దగ్గర ఉన్నాయి డబ్బులకు సంబంధించింది సార్. ఇప్పుడు కాస్ట్ లాట్ ఆఫ్ మనీ. ఇన్ఫ్యాక్ట్ all of them are having financial implications. అంటే అంత డిఫరెన్స్ ఉండడానికి వీలేదు. రామప్రసాద్ రెడ్డికి ఏం కేసులు ఉన్నాయి? 15 రోజులు. Sir, they are all ఫైనాన్స్ కాదు, ఇంకోటి కాదు. ACB and vigilance cases డ్రాప్ చేసే ఫైల్స్ సార్ అవన్నీ. నో, అన్ని కేసులు అంటే 15 days ఆవరేజ్. బీ క్లియర్, ఆవరేజ్ అన్ని ఫైల్స్ 15 days అవుతున్నాయి. దట్ ఈజ్ ఓకే. ఎవ్రీబడి హ్యాస్ టు బి సెన్సిటివ్. ఆ సెన్సిటివ్నెస్ రావాలంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ వస్తే అందరూ సెన్సిటివ్ అవుతారు. అదర్వైజ్ ఎవ్రీబడి ఈస్ థింకింగ్ ఓకే ఐ కెన్ డూ ఎనీథింగ్, లెట్ ఇట్ గో ఆన్. సిస్టమ్ హ్యాస్ టు బి, ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ఇన్ లైన్ ఇన్ ది సిస్టమ్. సో విల్ మార్క్ ది ACB విజిలెన్స్. కదా నువ్వు అంటున్నావు మాట అన్నావు. నాకంటే కూడా సెన్సిటివ్ ఫైల్స్ ఉంటారు దగ్గర సీఎం కంటే. కాబట్టి మీరు ఎన్ని ఎక్స్క్యూజులు కాదు. దెర్ ఈస్ సంథింగ్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గో త్రూ రివ్యూ concerned minister all files within half an hour. Tomorrow I can call them, I can go through that review and then I will guide them. I am very clear, either minister or secretary or collector, anybody for that matter. I want to sensitize everybody now. ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ 15 days ఉండడానికి వీలు లేదు, అన్ని రోజులు ఉన్నాయి. ఇంకా పైవర్ కేసు అయితే 11 days. ఆయన దగ్గర ఫైనాన్స్ ఏమి ఉండవు. ఆయన ఫైనాన్స్ అంతా సెక్రటరీ పంపించేస్తారు. లేదు సార్, ఓకే, క్రిటికల్వే అట్లా పార్క్ చేసి పెట్టుకున్నాం సార్. అదే చూసుకోండి జాగ్రత్త. నాకు తెలీదు మీరు అయితే అవసరమైతే కూడా ప్లానింగ్కి పంపించి ప్లాన్ చేసి తెమ్మని చెప్పండి బంచెస్గా. యు ఆర్ క్రియేటింగ్ ఎ పాలసీ ఏది రావాలని, ఆ పాలసీ ప్రకారం మళ్ళీ వస్తాయి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకొని. అంటే ఇప్పుడు ఒకటి రెగ్యులర్గా జరుగుతూ ఉంది ఏంటంటే సార్, డిపార్ట్మెంట్స్కి ఇచ్చిన బడ్జెట్కి మించి వచ్చిన ప్రపోజల్స్ వస్తున్నాయి సార్. సో అక్కడ ఏమవుతుందంటే సెన్సిటివిటీ మనం క్లియర్ చేయాలి అనంటేమో వీఆర్ క్రాసింగ్ ది బడ్జెట్. అది బియాండ్ వెళ్ళినప్పుడు కొంచెం మనం అక్కడ హోల్డ్ చేసి మళ్ళీ కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడి పొలిటికల్ ఫస్ట్ ఫేజ్ ఎవ్రీ డిపార్ట్మెంట్
within the budget, they have to reorient. That is a must. Every minister, every secretary should be sensitive. మనకి ఇంకా కంఫర్ట్ వచ్చి మన దగ్గర డబ్బులు విపరీతంగా ఉండి ఫ్రీగా ఇచ్చే పరిస్థితుల్లో మనం లేం. హ్యాండ్ టు మౌత్ వీఆర్ స్ట్రగులింగ్. స్ట్రగుల్ విల్ గో ఆన్ సమ్ మోర్ టైం. అది అందరూ క్లియర్గా ఉండాలి. దెన్ ఆ ఫైల్స్ కానీ కొంచెం అనలైజ్ చేసుకోండి. మీరు సెన్సిటివ్ చేసాం, మీరు అనలైజ్ చేసుకోండి. సబ్మిషన్ సార్ వీటిలో 70% అవే ఉంటాయి సార్. 30% మాత్రమే మనకి ఈ సర్వీస్ మ్యాటర్స్ క్లారిటీ కోసం హోల్డ్ చేయడం సార్. అదర్ దాన్ దట్ మా దగ్గర వేరే ఏం లేదు సార్. నాకు తెలియదు, నేను కామెంట్ చేయడం నా బాధ్యత, నేను గైడ్ చేయడం నా బాధ్యత, నేను గైడ్ చేస్తున్నా. మీరు అన్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఐ విల్ గో త్రూ యువర్ ఫైల్ అండ్ దెన్ కమ్ బ్యాక్ ఇమ్మీడియట్గా మళ్ళీ వస్తా. డైరెక్షన్ ఇప్పుడు మంచి సార్. ఏంటంటే సీఎం ఈజ్ ఎంఫర్డ్ టు గో త్రూ ఎనీథింగ్. ఇట్ ఈస్ రియల్ టైమ్. ఐ కెన్ గో త్రూ, ఐ విల్ కమ్ బ్యాక్. ఏదైనా సెక్రటరీ కావచ్చు, మీరు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరిదైనా చూస్తే నాకు అవకాశం ఉంటుంది. అందరికీ అవకాశం ఉండదు. అది ఓన్లీ కన్సర్న్ సబ్జెక్ట్ వరకే ఆథరైజేషన్ ఉంటుంది. విల్ గో త్రూ. ఓకే, క్యారీ ఆన్. నెక్స్ట్ సెక్రటరీస్. Sir, last 3 months secretaries, this is the things are average, not everybody is within the ఓకే, ఓన్లీ యువరాజ్ ఒక్కడే 4 రోజులు పెట్టాడు ఫైల్స్. Sir, sir. నాయకుడు Sir, the reason it is taking more time is that the department lo and file రావడం టైం పడుతుంది. I show that analysis. We are only డిపార్ట్మెంట్ రావడం అంటే లీడర్ హ్యాస్ టు డ్రైవ్ అగైన్. నేను మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్నా. ఎవ్రీ డిపార్ట్మెంట్ నేను డ్రైవ్ చేసినప్పుడు మీరు మిమ్మల్ని కింద వాళ్ళు మీరు డ్రైవ్ చేసుకోవాలి. యూ ఫిక్స్ అకౌంటబిలిటీ ఎవ్రీవేర్. Yes. Sir, ఇది since inception డిపార్ట్మెంట్స్ ఎట్టున్నారు? I'll come, sir. Since inception, again, everybody was okay, sir. There was only one exception. Now the officer is no longer in service. So otherwise, 3 days average maintain చేశారు, sir. Maximum is 3 days, sir. Otherwise, you can see that 1/3 of the officers are doing before 1 day. Another 1/3 is యాక్టివ్గా ఉండేందరూ 2 రోజులు మ్యాక్సిమం 3 రోజులు అయిపోతున్నాయి. దట్స్ గుడ్. Yes, that's what, sir. 0 to 3 days మ్యాక్సిమం. ఒకరు ఆవిడ లేదు కాబట్టి వాణి మోహన్ ఆవిడ లీవ్లో ఉంది. ఇట్స్ Yes. ఓకే. ఆ ఫైల్స్ ఏమున్నాయో కొంచెం విత్డ్రా చేసేయండి, సరిపోతుంది. Yes, he is no longer there in service, I think. She had retired, sir. ఆ టైం పీరియడ్ లో ఉన్న ఇప్పుడు నువ్వు నీ తప్పు ఉంది, వాళ్ళ రిటైర్ తీసేయాలి రికార్డ్ నుంచి. సిస్టమ్ లో ఫైల్ నా సిస్టమ్ నుంచి మీరు ఎప్పటికప్పుడు రిటైర్ అయిన డేట్ నుంచి డిలీట్ కావాలి. ఆ ఫైల్ రిటైర్కి వెళ్ళిపోవాలి. డిపార్ట్మెంట్ కొత్త ఆఫీసర్ రాగానే ట్రాన్స్ఫర్ చేయాలి, సార్. దీస్ ఫైల్స్ వర్ నాట్ ట్రాన్స్ఫర్డ్, దే ఆర్ స్టిల్ దేర్. ఓకే, అది చూసుకోండి. yes sir, will, sir. మన ల్యాప్సెస్ కూడా అర్థం అయిపోతాయి. అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కూడా yes sir. ఏమంటే This is the collector. జిఏడి కూడా. Yes, this is the collector, sir. ఇక్కడ అది రేపు వచ్చినప్పుడు కలెక్టర్ చూపించండి వాళ్ళు వచ్చినప్పుడు. yes sir, collectors again 3 months the from 15 days వరకు దగ్గర ఉన్నాయి. నుంచి 15 days వరకు ఉన్నాయి. yes sir, these are the thing. This is joint collector, sir. For last 2 districts collector is in charge, so అందుకని అది డేటా కొంచెం ఇది ఉంది, సార్. బట్ అదర్వైజ్ దిస్ ఈస్ ద డేటా, సార్. 1 days, 2 days, 3, 5 days. బట్ ఇంట్రెస్టింగ్లీ, సార్, ఇక్కడ చాలా చోట్ల నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఆర్ లో, విచ్ మీన్స్ దట్ లాట్ ఆఫ్ ఫైల్స్ ఆర్ బీయింగ్ రన్ ఫిజికల్లీ, నాట్ ఆన్లైన్, సార్. దట్ ఆల్సో వీల్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో వీల్ టెల్. మీరు చెప్పడం కాదు, గివ్ డెడ్ లైన్. ఆఫ్టర్ దట్ నో మాన్యువల్ ఫైల్ విల్ రన్. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. జనవరి 15th పెట్టాం. జనవరి 15th లోపల ఎవ్రీబడి షుడ్ బి ఆన్లైన్, అదర్వైజ్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్. బీ క్లియర్, నో క్వశ్చన్. These joint collectors from government formation, sir. Sir, this is one thing we have done, sir. కొన్నిసార్లు, సార్, మనం చేసిన ఫైల్స్ మన దగ్గరకు వచ్చి మనం తొందరగానే చేస్తాం. సో లాట్ ఆఫ్ ప్లేసెస్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్, section officer, assistant section officer, assistant secretary level also, lot of time is taken, sir. I think this is one thing which is a learning that ఈ రిపోర్ట్ తీసుకుని once in a week చూసుకుంటే where files are pending, sir. In fact, CS office is the fastest, files get cleared in 1 day, sir. So there are offices where it's taking more time. So we can also focus on that. Not only officers clearing it, all our staff below, how much time they are sitting on. ట్రైబల్ వెల్ఫేర్ 12 days తీసుకున్నారు మీ డిపార్ట్మెంట్లో. ట్రైబల్స్ ఆర్ బ్యాక్వర్డ్.
వాళ్ళని ఇంకా ఫర్దర్గా బ్యాక్వర్డ్ చేస్తున్న డిపార్ట్మెంట్. దీస్ ఆర్ ఆల్ అబ్జర్వేషన్స్. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. అందుకే మిమ్మల్ని సెన్సిటైజ్ చేయడానికి నేను ఉపయోగిస్తున్నా ఇవన్నీ. సోషల్ వెల్ఫేర్ ఆల్సో వెరీ పూర్ డిస్పోజల్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్. యూ గో త్రూ 11 days. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కూడా 11 days. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీటింగ్ నుంచి ఎవ్రీథింగ్ విల్ బీ క్రాస్ చెక్ అండ్ రియల్ టైం. మీరు వీక్లీ వన్స్ మీరు మీటింగ్లు పెట్టుకొని యూ చెకప్. అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. మీ కింద ఉండే డిపార్ట్మెంట్స్ అన్నీ, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, బెస్ట్ లీడర్ హ్యాస్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ డౌన్ బిలో ఎస్టాబ్లిష్మెంట్. ఒక లీడర్ ఆన్లైన్ ఆన్ వర్క్, యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ సబార్డినేట్స్. ఒక సెక్రటరీ ఉన్నాడు. Secretary can take teleconferences. You have to highlight, you have to tell them, guide them, improve the performance continuously. ఇక్కడేమి ఎవ్వరు కూడా ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్క్ చేయక్కర్లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు డూ స్మార్ట్ వర్క్ కంటిన్యూస్లీ. 10 to, నేను అది కూడా చెప్పాను చాలాసార్లు మీకు, 10 to 5 కంటే పని చేయాల్సిన పని లేదని. అంత పని కూడా ఉండదు. ఇంకా సిస్టమేటిక్ చేస్తే రెగ్యులేట్ అయిపోతాయి ఎవ్రీథింగ్. కాబట్టి ఇది నేను నెక్స్ట్ మీటింగ్ నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంతవరకు చెప్పాం, సెన్సిటైజ్ చేసాం, ఇప్పుడు సీరియస్గా కూడా ఉంటుంది ఇంకా. ఓకే. Yes, sir. Now if I can go to sir HODs, sir. Again, sir, 0 days, 1 days maximum, sir. If I go to the last, few exceptions are there. ఓన్లీ ఒకరిద్దరు ఉన్నారు. ఒకరిద్దరు కాదు, 18 రోజులు. ఏ డిపార్ట్మెంట్ అది? Sir, Rahul Dev Sharma, sir, IPS. Rahul Dev Sharma, sir, one of the HODs. Trivikra Verma, Director Enforcement. 18 days. 18 days. Rekha Rani, IAS. ఆడికి వచ్చేది తక్కువ ఫైల్స్. 7 రోజులు ఎందుకు? 7 రోజులా ఎన్ని రోజులు అది? Sir, 11 days, sir. 11 days. Yes. కాబట్టి ఇవన్నీ 7 days పైన ఉండే వాళ్ళందరూ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. బీ క్లియర్. నెక్స్ట్ మీటింగ్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఇఫ్ యూ కీప్ ఫైల్ మోర్ దెన్ సర్టన్ డేస్ లాస్ట్లో ఉండే వాళ్ళందరూ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ నౌ ఇన్ ది మీటింగ్. ఆ స్టేజ్ ఉంటుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి అందరం కలుస్తున్నాం. అందుకని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కంటే ముందు మిమ్మల్ని పిలిచింది. ఓకే. మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, కన్సర్న్ మినిస్టర్ మీ డిపార్ట్మెంట్లో ఎవరైనా పని చేయకపోతే యూ విల్ బి రిఫ్లెక్టెడ్ హియర్. కన్సర్న్ సెక్రటరీ మీ కింద వాళ్ళు పని చేయకపోతే యూ విల్ బి రిఫ్లెక్టెడ్. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కింద పని చేయకపోతే దే విల్ బి ఆన్సరబుల్. క్యారీ ఆన్. In fact, sir, we have created a portal where all these kind of e-office file disposal reports and analysis are possible, sir. GAD lo పెట్టాం, sir. So we have put also some technical people there. So any secretary can ask them to generate the reports and then use for internal purposes to see that we are within the office how their people are working. అది ఒకసారి మీరు అందరికీ చెప్పండి, వాళ్ళు కూడా ఇది చేసుకుంటారు. ఆ ఏ వింగ్ అయితే ఉందో ఆ వింగ్ని అందరికి సర్క్యులేట్ చేయండి, సో దట్ దే విల్ బి ఇన్ టచ్ విత్ దెమ్. Yes. ఓకే. Yes. Thank you. Sir, we will go to CSS schemes, sir. RCAP Bhavan. యా. Or నువ్వు చేస్తావా? Yes. Sir, good afternoon, sir. Praveen. Sir, Praveen, sir, I've been, now I've joined, sir, almost 2.5 months, sir, as a resident commissioner, sir. Sir, what I realized, sir, there's a lack of structured approach to monitor central sponsored schemes, sir. I remember my days as collector, sir, in 19, sir, how we used to get the presentation in the collectors conference, and we used to understand each and every program, the status starting from the release till the sanction, sir. So to address this issue, sir, what we have started, sir, we have started regular coordination with finance department, sir, because there is huge data with PFMS is finance is a custodian of this data, sir. And weekly we have a call, sir, with finance department. We have PMU, sir, AP Bhavan, we have established one PMU and finance one PMU. So we started discussing and interacting with each other, sir. Taking this data forward, sir, we go to the ministries in Government of India with different departments, sir, and any clarification or submission of usage or any other issues which are being highlighted by the ministries, sir, in Government of India,
we come back to again in weekly conference in the finance, sir, and now we have started reaching out to the departments directly, sir. Third, sir, there are number of departments, sir, which are working in silos, sir. They are approaching ministry from different sources, and we don't have a single source of data. So now we have integrated all the different interventions, sir, at the single source like AP Bhavan, sir, and we are following from that, sir. Politics for impact, sir, also they have been doing last many years, sir. So we have now integrated everything. Last time, sir has given direction to integrate all different approaches on this, sir. So they are monitoring, honorable MPs and ministers are approaching for various schemes, sir. Now we have tried to brought everything on the single platform, sir. So that all we have changes we have brought in, sir. Two more things we have been doing, sir. Now we are taking leads from the announcement by the Government of India ministries and some announcement in budget, sir. And lastly, sir, other states, sir, how they are performing, sir. Sir, earlier PFMS used to provide the details of other state performances also, sir. Now they have disabled that, sir. So earlier used to benchmark our performance with other states. So the one constraint we are encountering now, sir. But we are trying to overcome that by interacting with other states directly and taking that data, sir. Next slide. Sir, coming to CSS implementation, sir, there are two mechanisms for implementation, sir, SPURS and SNA. And we are coordinating with finance, sir. If you see the highlights, sir, in SPURS scheme, sir, out of 11,373 crore allocation, sir, for this year, FY 25-26, sir. Mother sanction 5,286, sir. 46% allocation against the sanction. And against the sanction, sir, expenditure has been only 50%, sir, 2,667 crore, sir. 2,618 crore yet to be spent by the state, sir. These are the data available with us also, and in ministry also they will point out this, sir. Coming to SNA, sir, similarly 3,800 crore allocation. However, release is 1,553, sir. Almost 40% we have got the release from the Government of India. 350 crore is the money available in SNA, sir, release in SNA, and 955 crores balance in SNA to be utilized by all of us, sir. Next slide. So we have done this analysis, sir, with the help of PFMS data, sir. Departments where we have got there are three stages, sir. The Government of India ministry will give the allocation, then there will be mother sanction, sir, and then there will be release and expenditure, sir. So there are 6 departments, sir, 11 schemes, where we have almost more than 75% allocation, sir. And then expenditure is 19%, sir. So these are departments, sir, we have highlighted, and then we have shared with the departments also, sir. Next slide. There are departments, sir, almost 9 departments and 22 schemes, sir, where allocation is less than 75%, but more than 50%. Good amount of allocation, sir. However, expenditure is 57%, sir. So department-wise, scheme-wise, we have data, sir. So we'd like to understand that at the ministry as well as state, how to improve this, sir. Next slide. There are departments, sir, where sanction itself is low, sir, less than 50%, where ministry has given the allocation for the state. However, the sanction is low. So we are pursuing for the better sanction, sir. There are certain issues involved in that. So that also we have tried to highlight, sir. There are 14 departments, sir, 49 schemes, sir. And in this, sir, expenditure in the state, different departments, we have 63% progress, sir. Next slide. However, sir, there are many departments, sir, where initially we didn't get any allocation. However, subsequently, Government of India Ministry have given the sanction, sir. There are 21 schemes in 12 departments, sir, where we have got the sanction of 766 crores. And state also, sir, we have got the BRO issued, sir. And we are in course of making the expenditure, sir. So far 16% expenditure against the BRO release in our states, sir. Next slide. There are issues, there are departments, sir, and schemes, sir, where BRO is issued, but expenditure is not that. So that is internally, again, finance is reviewing with the department, sir. There are 29 schemes, sir, 749 crores. Budget release order is issued, sir, and department is yet to make the expenditure, sir. So we have details, sir, we have been sharing with the departments. Finance is also reviewing with that, sir. This is one important point, sir, in slide number 9, sir. Here we have amount available in SNA account. So department has to spend. When we go to the ministry, Government of India, so they always talk about their fund parked in our SNA account. And also our state has released from treasury to SNA account.
So there are 10 departments, sir, which have been highlighted here, sir. Basically, there are other regions also. So here we have to focus more so that we can better release. సార్ నమస్కారం సార్. సార్ ఈ రెండు ఇదులైతే ఇది స్పర్శ్ స్కీమ్స్కు మనం మూవ్ అయిపోయాం సార్ ఆల్రెడీ. అంటే స్పర్శలో మాత్రమే మనం ఖర్చు పెట్టాలి. అయితే కూడా ఎస్ఎన్ఏలో ఇంకా 245 కోట్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్అఫిషియల్గా మీరు ఖర్చు పెట్టాలంటే పెట్టుకోండి, లేదంటే మాకైనా తిరిగి ఇవ్వండి, మీ దగ్గర పెట్టుకోవడానికి రాదు అని చెప్తున్నారు సార్. సో మేము కూడా డిపార్ట్మెంట్స్తో మాట్లాడుతున్నాము, అన్అఫిషియల్గా ఖర్చు పెట్టేసేయండి, మళ్ళీ వెనక కట్టడం ఎందుకు. బట్ మనకు డెడ్ లైన్ ఉంది సార్. ఈసారి సాస్కీలో 1300 కోట్లు ఇవ్వాలంటే మీరు ఇవన్నీ వెనక కడితేనే ఇస్తానని పట్టుకుని కూర్చోవడం, దానివల్లే మనకు లేట్ ఖర్చు పెట్టించేసేయండి. అదే సార్, మేము డిపార్ట్మెంట్ ఇండివిజువల్గా అందరితో మాట్లాడుతున్నాము, ఖర్చు ఇమీడియట్గా ఖర్చు పెట్టండి అని చెప్తున్నాం. కెన్ వి మేక్ ఇట్ 1 month? అంత టైం కూడా లేదు సార్. వాళ్ళ దగ్గర బిల్స్ ఉంటాయి సార్. You tell us that departments will ask them to do it in 15 days? 15 days లోపల, December 20 లోపల చేయమని చెప్పండి. Okay. 10 days ఇవ్వండి సార్. 10 days time, December 20th లోపల ఈ డబ్బులు ఖర్చు పెట్టేసేయాలి. మీరు ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఎస్ ఐఎమ్ ఆస్కింగ్ టు రివ్యూ అండ్ గెట్ ఇట్ డన్ బిఫోర్ 20th. ఒకవేళ కాకపోతే ఆ రోజు విల్ కాల్ దెమ్. నేను వెరీ క్లియర్, ఒకవేళ మీ శాలరీ నుంచి మీరు పే చేసుకోవాల్సి వస్తుంది మీరు ఖర్చు పెట్టకపోతే, ఎందుకంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోతుంది కాబట్టి. స్కీమ్ వైస్ ఇచ్చాం సార్ ఆల్రెడీ. అందరికి ఇచ్చారు. మీరు ఒక పని చేయండి, కన్సర్న్ మినిస్టర్, కన్సర్న్ సెక్రటరీ, కన్సర్న్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇది పంపించేసేయండి, వాట్సాప్ మెసేజ్. ఓకే Sir, there are few schemes, sir. Inka SNA lo unnai, sir. Spurs lo raaledu. So that also performances we have shared, sir. Where more than 50% allocation undi, sir. State release undi, sir, in Government of India. The 2 departments, sir. There also we have to make the expenditure, sir. And there are less than 50% allocation, sir. So wherever the allocation is less, sir, we have to we are going to the ministries and trying to get for better allocations. Sir. That's the strategy, sir, between finance and AP Bhavan, sir. అంటే మనకు ఇప్పుడు 3rd quarter కూడా వచ్చేసాం సార్. డిసెంబర్లో 3rd quarter అవుతున్నాయి. అంటే 75% అలొకేషన్ ఈ పార్టీకి మనకు వచ్చి ఉండాలి. సో స్కీమ్ వైస్ ఏ స్కీమ్లో మనకి ఇంకా 75% రాలేదు, 50% వచ్చింది, 25% వచ్చింది, 0% వచ్చింది అనేది కూడా అనలైజ్ చేశాం. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాం, మీకు ఇంకా 2nd quarterలో అలొకేషన్లోనే ఉన్నాము, వేరే 3rd quarter కూడా మనకు వచ్చింది, కొన్ని స్టేట్స్ తీసుకున్నారు, మనం 4th quarter అయిపోయి ఎక్స్ట్రా తీసుకుందామని కూడా మనం అనుకుంటున్నాం సార్. సో ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే మనకు ఎక్స్ట్రా వస్తుంది సార్. సో ప్రవీణ్, ఇంతవరకు ఎంత పర్సెంటేజ్ మనం తీసుకున్నాం లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ బిఫోర్ ఇయర్స్ కానీ? ఒకప్పుడు 2-3కి వచ్చేసాం, నాన్ స్టాపుల్ అయినా, ఇప్పుడు అన్ని మనం ఇది చేసాం. యాజ్ ఆన్ టుడే వాట్ ఈస్ ది పర్సెంటేజ్ యూ కెన్ డ్రా? ఫస్ట్ slide number 3 రండి. సార్ ఇప్పుడు స్పర్శ అండ్ ఎస్ఎన్ఏ 2 స్కీమ్ కలిపితే సార్ మనకు అలొకేషన్ 1500 కోట్లు వస్తాయి సార్ మనకు. స్పర్శ విడిగా, ఎస్ఎన్ఏ విడిగా మనం చూపించాం సార్. స్పర్శలో మనకు మదర్ శాంక్షన్ మనకు 46% వచ్చినాయి సార్. సో మనం 5286 కోట్లు ఖర్చు పెట్టొచ్చు. దాంట్లో మనం ఇప్పటిదాకా 2667 కోట్లే ఖర్చు పెట్టాం సార్. అది ఖర్చు పెడితే వస్తుంది సార్, ఆ డబ్బు ఉన్నట్టే లెక్క. సో అప్పుడు ఎంత మీకు మొత్తం అది ఎంతవరకు వెళ్ళొచ్చు దాంట్లో? సార్ మనం 100% మినిమం వెళ్ళాలి సార్. దాని తర్వాత కూడా కొన్ని డిపార్ట్మెంట్స్, మేజర్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, WCD వాళ్ళు త్వరగా ఖర్చు పెడితే ఫిబ్రవరి మంత్లో దే క్యాన్ గెట్ సమ్ మోర్ ఫండ్స్ సార్. 5th installment కూడా వాళ్ళు తీసుకోవచ్చు. నాకు ఇక్కడ మీరు ఆల్ డిపార్ట్మెంట్స్ కెన్ నోట్ డౌన్ ఎయిదర్ స్పర్శ్ ఆర్ SNA, ఈ 2 కూడా చేసి వినయ్ విల్ బి ఇయర్ అవైలబుల్ ఫర్ యూ. ఏదైనా డబ్బులు రిలీజ్ చేయాలంటే యూ విల్ రిలీజ్ దట్ ఫండ్స్ ఎవ్రీథింగ్, హౌ టు మేనేజ్, యూ స్పెండ్, యూ విల్ రిలీజ్. కానీ ఎక్కడ కూడా ఒకవేళ కానీ మళ్ళీ ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు ఇప్పటి నుంచే కలెక్టర్స్ వచ్చే లోపల మీరు క్లారిటీ తీసుకోవాలి, కలెక్టర్స్ కాల్సి చెప్పాలి, ఈ సంవత్సరం ఎక్స్ట్రా మనీ వీఆర్ డ్రాయింగ్. ఒకవేళ ఎవరన్నా కానీ మీరు కానీ చేయకపోతే యూ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. విల్ కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్, విల్ కీప్ with your performance appraisal also. Then I'm very clear. We don't have any right. రిసోర్సెస్ లేక అవస్థ పడతా ఉంటే ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు కాలయాపన చేయడం కరెక్ట్ కాదు, ల్యాబ్స్ కావడం కరెక్ట్ కాదు. దిస్ ఇస్ వన్ సోర్స్ వీ కెన్ గెట్ మోర్ ఫండ్స్.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిట్టి ఈజ్ అ బిగ్గర్ కిట్టి. మన దగ్గర రిసోర్స్ క్రంచ్ ఉంది. అలాంటప్పుడు వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోకుండా మీరుంటే అది కరెక్ట్ కాదు, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. కాబట్టి మీరు అవన్నీ కూడా నాకు ఇమ్మీడియట్గా మీరు ఇచ్చేసి, మీరు ఫైనాన్స్ అండ్ ఢిల్లీ ఏపీ భవన్ మీరు కూడా ఇద్దరు ఆల్ డిపార్ట్మెంట్ చెప్పి, మినిస్టర్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్ సెక్రటరీస్ ఐఎమ్ టెలింగ్ యూ, వన్ డే మీరు ఢిల్లీ పోతే ఏం కాదు, మీరు కూర్చోండి, యూ డూ యువర్ హోంవర్క్. ఇట్లా అసిస్ట్ చేస్తారు ప్రవీణ్ గారు, వీళ్ళందరూ ఫైనాన్స్ కూడా హెల్ప్ చేస్తారు. కానీ మీరు మాత్రం దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇది నాది కాదు, మీరు డబ్బులు ఇస్తే నేను ఖర్చు పెడతా. దట్ ఈజ్ ఓన్లీ ఎ రియాక్టివ్. యూ మస్ట్ బి ప్రోయాక్టివ్. ప్రోయాక్టివ్ ఇస్ డిఫరెంట్, రియాక్టివ్ ఇస్ డిఫరెంట్. మినిస్టర్స్ కూడా చాలామందికి అవగాహన లేక 1.5 year అయినా ఇంకా మీరు ముందుకు పోయే పరిస్థితులు లేరు. మీరు ఉండాలి, మీరు లీడర్షిప్ ఇవ్వాలి, మీ కింద నుండి సెక్రటరీస్ కూడా గైడ్ చేయాలి, వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోవాలి. సార్ జస్ట్ వన్ సబ్మిషన్ సార్ రిగార్డింగ్ ఎస్ఎన్ఎస్ పర్ష్. సార్ ఉదాహరణకి సివిల్ సప్లైస్లో డీలర్స్కి కమిషన్ ఇవ్వడం అనేది ఇంతకుముందు ₹1 పర్ అది కేజీకి కమిషన్ ఇస్తున్నాం సార్. అయితే సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇస్తూ ఉంది ఓన్లీ 50%కి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 70 పైసలు ఇస్తున్నారు సార్, దాంట్లో కూడా 50% 60%కి ఇస్తున్నారు సార్. అంటే 40% ఆర్ ఆర్ కార్డ్స్, 60% ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్డ్స్. సో 42 పైసలే వాళ్ళు ఇస్తారు సార్. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే సార్, వీఆర్ గివింగ్ మనీ టు సివిల్ సప్లైస్ కార్పొరేషన్, పార్కింగ్ ఫండ్స్ దేర్ అండ్ గివింగ్ ఫ్రమ్ అవర్, ఎప్పుడైతే మనకి డబ్బులు వచ్చేది అట్లా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అది ఇవ్వాలంటే ఆల్ 29,796 అంటే దాదాపు 30,000 మంది ఇది అకౌంట్ నెంబర్లు అన్నీ ఎస్ఎన్ఎస్ ఫస్ట్లో అప్డేట్ చేయాలా. తర్వాత వాళ్ళకి 42 పైసలు వరకే మాత్రమే వస్తాయి సార్. దాంట్లో కూడా సగం స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలా, సగం మన దగ్గర నుంచి రావాలా, మిగతా 58 పైసలు మళ్ళీ సెపరేట్గా ఇవ్వాలని. సో కొద్దిగా ఇనిషియల్ ట్రబుల్స్ ఉంటున్నాయి సార్. వీఆర్ హియర్ టు హ్యాండిల్ దట్ ప్రాబ్లమ్స్. లేదంటే మనం అక్కర్లే కదా, టెక్నాలజీ సరిపోతుంది, సిస్టమ్స్ సరిపోతాయి. ఆ సిస్టమ్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు మీరు చెప్పినట్టు ఇనిషియల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే నేను అక్కడ కూడా డివైడ్ చేశాను. నాకు కావాల్సిన ఫైనాన్స్ తెచ్చే బాధ్యత రుణాలు పెట్టాను, ఢిల్లీ నుంచి బయట నుంచి రీస్ట్రక్చర్లు అన్నీ. అదే సమయంలో వినయ్ని మీకు ఇవ్వాల్సిన డబ్బులు బ్యాలెన్స్ చేయడం కోసం ఆయన ఇక్కడ ఉంటాడు. పీయూష్ ఓవరాల్గా పాలసీస్ అవన్నీ సూపర్వైజ్ చేసి ఢిల్లీలో ఎట్లా స్ట్రక్చర్ చేయాలో ఆయన చూస్తాడు. కాబట్టి క్లారిటీ ఇస్తున్నా, దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, గెట్ ఇట్ డన్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సిఎస్ ఉంటాడు. ఓకే, నాకు ఇంకా సెకండ్ థాట్ లేదు మీకు. ఎవ్రీబడి హ్యాస్ టు గేర్ అప్. మీరు ఇంతవరకు ఏమనుకుంటున్నారంటే పర్లేదు ఏం చేయకపోయినా జరిగిపోతుంది అనుకుంటున్నారు, అది జరగదు. ఇంకా నేను ఆ విషయం మీకు స్పష్టంగా చెప్పడం కోసమే ఈరోజు రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా మీరు ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ చేయాలి. ఇది అవుతానే మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో మీరు కాన్ఫరెన్స్ పెట్టుకొని జిల్లా లెవెల్లో కింది వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు ప్రిపేర్ చేయాలి. కలెక్టివ్గా జిల్లా కలెక్టరేట్కి వచ్చే లోపల ఆయన ప్రిపేర్ అయ్యి రావాలి, వేర్ దే హ్యావ్ ఫెయిల్డ్ or otherwise what is the performance, where they have to improve. Okay, then sir, there are 11 departments, sir, 37 schemes where fund is available in SNA account, sir, 955 crores to be spent, sir. When we go to Ministry Government of India, they always share this data with us. Ronald, you can. Sir, ఇది ఎస్ఎన్ఏ అకౌంట్లో ఉన్నవి సార్, వాళ్ళ రెగ్యులర్ ఆన్గోయింగ్ స్కీమ్సే. బట్ November 1st నుంచి ఆల్ స్కీమ్స్ స్పర్శ్కి మూవ్ చేస్తున్నారు సార్. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలంటే స్పర్శ్లోనే ఇస్తామని డిఓ నుంచి లెటర్ ఇచ్చారు. వీ హ్యావ్ ఆల్సో కమ్యూనికేటెడ్ టు ద డిపార్ట్మెంట్ సార్. దీనికి మనకు కొంచెం టైం ఉంది సార్, బిఫోర్ దే మూవ్ టు స్పర్శ్ దే కెన్ స్పెండ్. బట్ ఇది కొంచెం త్వరగా ఖర్చు పెట్టగలిగితే మనకు చేయవచ్చు సార్. ఎప్పటికి ఇది మీకు సార్ ఇది వాళ్ళు December end లోపల ఖర్చు పెట్టాలి సార్. నో ఎనీ మీకు అందరికి మళ్ళీ ఒకసారి ఇది 955 crores బ్యాలెన్స్ ఉంది, యూ హ్యావ్ టు స్పెండ్. 260 crores స్పర్శ్లో ఉంది, అది కూడా బ్యాలెన్స్. రెండు మళ్ళా ఎస్ఎన్ఏ సార్, అది 265 మనం ఆల్రెడీ స్పర్శ్కి వెళ్ళిపోయాము, అది తప్పనిసరిగా మనం ఖర్చు పెట్టాల్సిందే, లేదంటే తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా ఐఎమ్ వెరీ క్లియర్, ఈ హెడ్స్ కింద కంపల్సరీగా మీరు కంప్లీట్ చేయాలి. నాకు ఎట్టి పరిస్థితిలో December end లోపల ఈ 955 కోట్లు 216 కోట్లు మీ డిపార్ట్మెంట్స్ని స్ట్రీమ్లైన్ చేసుకోండి. ఇమ్మీడియట్గా రెగ్యులర్గా ఎవ్రీడే మానిటర్ చేస్తారా, 2 రోజులకు ఒకసారి చేస్తారా, ఈ మంత్ ఎండ్ లోపల కంప్లీట్ కావాలి.
నాకు ఈ సంవత్సరం ఈ క్వార్టర్లో ఈ ఇయర్ వీ వాంట్ టు డ్రా ఎక్స్ట్రా మనీ. ఇఫ్ నెసరీ హెడ్ గో టు ఏ డిపార్ట్మెంట్ ఎట్ చేశారు నేను ఇయర్ అయిన తర్వాత అనలైజ్ చేస్తాం, అది కూడా మేము ముందర పెడతాం. ఏ హెడ్ ఏ డిపార్ట్మెంట్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపించారు, సిఎస్ఎస్ అండ్ ఆల్సో సెంట్రల్ నుంచి డబ్బులు తేవడం, ఇది కూడా మీరు అనలైజ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ కూడా అనలైజ్ చేసుకోవాలి, ఇది కూడా లింక్ చేసుకోవాలి. ఓకే, క్యారియన్. Sir, whatever we have presented, sir, it's available in PFMS, sir. ఆల్రెడీ బెటర్ పర్ఫార్మింగ్ డిపార్ట్మెంట్స్ ఏవి అనేది కూడా మన దగ్గర అనాలిసిస్ ఉంది సార్, తవ్వు చూస్తారు. చూసేయండి ఒకసారి, చూపించేయండి. వాళ్ళు కూడా కాంపిటీషన్ ఉంటుంది కదా, ఇంకా కాంపిటీషన్ పెట్టమంటున్నాం, మరి దాచిపెట్టుకోవాల్సిన పని లేదు, అన్నీ పెట్టేసి వాళ్ళు కూడా కాంపిటీషన్. ఇంకా Sir, what we have done, sir, Praveen, sir. So we have gone to, sir, each ministry, sir, whatever data we have been sharing with the finance, sir. And these remarks we are taking from Under Secretary and Director, sir, which I am presenting, sir. We'll keep updating, sir. There must be some changes in this data, sir. But the ministry are saying that there are certain programs where UC is pending, progress report is pending. So there we are now going back to again our state and taking it forward to the ministry and trying to get the more. ఓన్లీ ప్రాబ్లం ప్రవీణ్, ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ సిఎస్ఎస్ మీన్స్ ప్రవీణ్ డ్యూటీ, దట్ ఈస్ మీన్స్ ఢిల్లీ, Yes. మన ఇదే ఆంధ్ర భవన్ డ్యూటీ, అది మానాలి. దట్ ఈస్ దర్ డ్యూటీ. యు ఆర్ హియర్ టు ఫెసిలిటేట్, Yes, sir. టు కోఆర్డినేట్, అది రావాలి. రివర్స్ వే ఎవ్రీబడి హ్యాస్ టు థింక్. నేను అందుకే అకౌంటబిలిటీ వీఆర్ ఫిక్సింగ్ ఆన్ యూ. ఓవరాల్ ఎంత పర్ఫార్మెన్స్ చేశారో అది మీ బాధ్యత, కానీ డిపార్ట్మెంట్ మాత్రం వాళ్ళే చేయాలి. ఇప్పుడు ఒకసారి చూపిస్తారు, అవి కూడా చెప్పేసి మీరు చెప్పండి, ఆయన చూపిస్తారు. ఆ ప్రెసెంటేషన్ కొంచెం లోడ్ చేశారు హరికృష్ణ గారు. చెప్పింది లోడ్ అండ్ చేయండి, లోడ్ చేసి పెట్టుకోండి, చెప్పేసి మీరు కంప్లీట్ చేయండి, వాళ్ళు చేస్తారు. ఇదేనా? 2 minutes, I'll complete, sir. మీరు కంప్లీట్ చేయండి, Yeah, అప్పుడు yes, పెడతారు వాళ్ళు. 2-3 minutes. Full screen change. There. నాట్ డెట్ కాదండి, ఇంకొకటి ఇప్పుడు పెట్టండి చూడండి హరికృష్ణ గారు, సిఎస్ఎస్ది. Sir, to make whole exercise seamless, sir, what we have done, sir, now, taking the direction, sir, last time when sir was in Delhi, sir, we have one AP1 web portal, sir. Now we are integrating with data lake, sir, and in turn we are getting KPIs through RTGS lens, sir. So this will be, I think, next 2 weeks, sir, I will be ready with that, sir, and our presentation also will be from data lake only, sir. We give that assurance, sir. So for this, sir, we have started creating module for this also, sir. So that now today what we are doing, sir, whatever tickets we are raising, sir, based on search letter. Suppose Honorable CM sir writes to different secretary ministers, or our secretary writing to secretaries, we are creating tickets and we monitor this, sir. This was traditionally we have been doing, sir, last 3 to 4 years. We forgot how to pursue CSS, sir. Now we have revived and we are trying to bring this online, sir. So along with this, sir, we'll bring this CSS scheme also, sir, on this dashboard. And the respective departments will be given, sir, whether UC is pending or some report is pending. So accordingly, different departments shall act on that, sir. So only a few supports which we require, sir. We have created login credentials, sir, which will be shared with the respective secretaries, sir. Request them to nominate nodal officers, sir. Email ID I have given, sir, so that our team will directly coordinate with the nodal officer instead of bothering secretaries, sir, all the time, sir. And then module will be functional next 2 weeks time, sir. One more thing, sir. Now we have started engaging with all the honorable ministers and secretaries, sir, who are visiting Delhi, sir. There was a gap in between, sir. Either liaison officer or one senior officer from Andhra will accompany, sir, with honorable ministers and secretaries, sir. And then we note it down, sir, whatever discussion is, and then we follow it up, sir. So all these are changes, sir. Last 1.5 months we have started, sir, and we'll get better results in coming months, sir. Thank you, sir. ఓకే, మీది కొంచెం కెన్ యూ ప్లీజ్
This is SNA scheme. No, डालना है. So just quick, sir, I'll just show, sir. Next slide, please. So the same thing what Praveen has presented, sir. Next, please. Next. Sir, ఇదే సార్ మనకు మదర్ శాంక్షన్ బేస్డ్ ఆన్ దట్ మనకు ర్యాంకింగ్ సార్ ఇది. సో సిఎస్ఎస్ వారిగా వీ హ్యావ్ ర్యాంక్డ్ సార్. సో దీస్ ఆర్ ద స్కీమ్స్ వేర్ దే హ్యావ్ గాట్ మోర్ దెన్ 100% మదర్ శాంక్షన్ కూడా తీసుకున్నారు కొన్ని స్కీమ్స్లో. స్కాలర్షిప్స్ WCD డిపార్ట్మెంట్, స్వచ్ఛ భారత్ అర్బన్, PM మత్స్య సంపద యోజన, MOPF, RKBY, కృషి ఉన్నతి యోజన, RKBY అని 100% ఆల్రెడీ మదర్ శాంక్షన్స్ వచ్చేసినాయి సార్. నెక్స్ట్ వన్ ప్లీజ్. నెక్స్ట్ వన్ ప్లీజ్. సో దిస్ ఇస్ ఎక్స్పెండిచర్ బేస్డ్ ర్యాంకింగ్ సార్. ఇది వచ్చిన మదర్ శాంక్షన్ని ఎంత ఖర్చు పెట్టారు అనే దాంట్లో సార్. సో RKBY జ్యుడిషియరీది, దెన్ అగైన్ WCD, కోఆపరేటివ్ సొసైటీస్, అనిమల్ హస్బెండరీస్, ఇవన్నీ కూడా వాట్ ఎవర్ మదర్ శాంక్షన్ దే హ్యావ్ రిసీవ్డ్ వాళ్ళు ఖర్చు పెట్టగలిగారు సార్. దిస్ ఇస్ ద టాప్ 10 ర్యాంకర్స్ సార్ వీళ్ళు. నెక్స్ట్ వన్ ప్లీజ్. ఇది స్పర్శ్, ఇది సార్, ఇది స్పర్శ్ ఎక్స్పెండిచర్ సార్. దీంట్లో మనం చూస్తే సార్ ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ బిలో 75% ఎక్స్పెండిచర్ సార్, మనకు 3% అయిపోయినాయి. ఇప్పుడు PMAY అర్బన్ మనకు ఇంకా ఖర్చు కాలేదు. ఐ థింక్ దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద మొడాలిటీస్ టు బి ఫైనలైజ్డ్. హెల్త్ది 57% అయింది సార్. PMGSY 0% సార్, ఇంకా ఖర్చు పెట్టలేదు. అలాగే ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ హెల్త్ 36% అయింది. NRLM 6%. సో బేస్డ్ ఆన్ దట్ we have calculated this, sir. Top 10 departments. Next one, please. కొన్ని డిపార్ట్మెంట్ ఇంకా జీరోలో ఉన్నారు. అదే సార్, బాటమ్ 10 స్కీమ్స్ పెట్టాము, పైన ఉన్నది టాప్ స్కీమ్స్. సో టోటల్ 20 స్కీమ్స్ విచ్ గవర్నమెంట్ అలొకేషన్ 75% ఉన్నాయి. సో ఇది కొన్ని కన్జర్వేషన్ ఆఫ్ అక్వాటిక్ ఎకో సిస్టమ్స్, ఇది అతుల్ వాయు అభ్యోదయ యోజన, సక్షమ అంగన్వాడీ. సో దీంట్లో అలొకేషన్ ఉంది సార్, బట్ ఇంకా గవర్నమెంట్ ఆఫ్ రిలీజెస్ రాలేదు. సో వీ హ్యావ్ టు పర్సీవ్ ఆల్ దీస్ ఆర్ ద డిపార్ట్మెంట్స్ రాకుండా ఉన్నది సార్. నెక్స్ట్ వన్ ప్లీజ్. నెక్స్ట్ వన్. సో ఇది డిపార్ట్మెంట్ స్కీమ్ వైజ్ చూపించాం సార్, ఇది డిపార్ట్మెంటల్ వారీగా సార్. ఇది మదర్ శాంక్షన్ అలొకేషన్లో 105% మనకు వచ్చినవి. అనిమల్ హస్బెండరీ దే హ్యావ్ టేకెన్ 100%, విమెన్ అండ్ చైల్డ్ దే హ్యావ్ టేకెన్ 108%, MAOD they have taken 100%, sir. Like that they have taken, but the expenditure చూసి చాలా తక్కువ ఉంది సార్. సో స్లోలీ అనిమల్ హస్బెండరీ ఇస్ ఓకే సార్, 53% బేస్డ్ ఆన్ ద కరెంట్ ఇదే. బట్ అదర్ డిపార్ట్మెంట్స్ కొద్దిగా చేసుకోవాలి సార్. సో ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చింది సార్ మనకు 185%, బట్ ఇంకా ఖర్చు పెట్టాలి. So I'll send all these details to the ministers as well as the secretaries today, sir, evening. No, you send it today. All departments has to work it out now. రేపు 17-18 collectors conference. Before that, you talk to your subordinates, district officers, everybody, give action plan. Consolidated approach we will prepare with collectors conference. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అనుకున్న ప్రకారం జరగాలి. అది ఏ విధంగా చేస్తారు అవన్నీ. మళ్ళీ నన్ను ఊరికి అనవసరంగా మీకు ఎక్స్ప్లెనేషన్ రిటర్న్గా అడిగే పరిస్థితి అవద్దండి. ఈవెన్ ఇంక్లూడింగ్ మినిస్టర్స్, we will ask your explanation by written, we will keep it on record. ఆ పరిస్థితికి వస్తాం. ఆ పరిస్థితి అవద్దండి. ముందు ఎక్కడికక్కడ మీరు వచ్చిన డబ్బులు ఖర్చు పెడితే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. దెన్ హౌ టు గో అబౌట్ నెక్స్ట్ లెవెల్ విల్ థింక్ ఓవర్. ఓకే, that's good. Thank you, sir. Then Sir, brief thank you very much, sir. Sir, ఇవాళ మనము we have covered all the points except presentation success stories by the secretary, sir. ఇప్పుడు తమరు గైడెన్స్ ఇచ్చారు కాబట్టి ఈ సక్సెస్ స్టోరీస్ కానీ తర్వాత డెట్ రీస్ట్రక్చరింగ్ బై డిపార్ట్మెంట్స్, CAG పేరాస్ కూడా మీరు డైరెక్షన్ ఇచ్చారు తొందరగా కంప్లీట్ చేయాలని. I think all these things the secretaries will take note of it and they will complete. ఒకసారి మీరు సెన్సిటైజ్ చేస్తామంటే CAG ఆడిటింగ్ ఒక్కసారి సెన్సిటైజ్ చేసినది కూడా, సో దట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ బై మార్చ్ every department should be updated. No question of pendency in auditing everything. So that the credibility will enhance.
Yes, sir. Sir, last actually in the previous government time, sir, the PAC did not work, so they did not bring it to the assembly, sir. So Minister Garto sir discuss chesamu. So I think we will committee lo koncham answer chesi will have to close many of the audit paras, sir. Adi kuda I think will. అవి కూడా ఫాలో అప్ చేయండి, నో ప్రాబ్లం అట్ ఆల్. బట్ ఆడిట్ చేయకపోతే ముందు ఆడిటింగ్ కంప్లీట్ చేయండి. ఆడిట్ చేసిన రిపోర్ట్స్ అసెంబ్లీలో పెట్టి రాటిఫికేషన్ ఏం చేయాలి అవి కూడా చేయండి. ఓకే, బోత్. మీరు అది రిపోర్ట్ ఉంటే చూపించండి, సెన్సిటైజ్ చేయండి అందరినీ. సార్ జస్ట్ క్విక్గా చూపిస్తాను సార్. హరికృష్ణ గారు ఇప్పుడు ఒక పీపీటీ పెట్టాను, జస్ట్ 3 slides చేశారు. జస్ట్ ఇన్ఫర్మేషన్ సార్, దాంట్లో ఏం లేదు. ఈ డిపార్ట్మెంట్లో ఎన్ని ఎక్స్ప్లెనేటరీ నోట్స్ మనం ఇవ్వాల్సిందనేది. సార్ మనకు ఎవ్రీ 6 months వన్స్ పిఏజీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు సార్ డిపార్ట్మెంట్స్కు ఎన్ని ఎక్స్ప్లెనేషన్ నోట్స్ రావాలి అన్నది. సో దాని ప్రకారం వీ హ్యావ్ టు సబ్మిట్ రిప్లైస్ సార్. ఎస్పెషల్లీ పెండెన్సీ ఎక్కువ ఉంది సార్. లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు మీకు తమరికి దృష్టిలో ఉంది సార్, వాళ్ళు దే డిడ్ంట్ కోఆపరేట్ ఈఏసీలో. సో చాలా పెండెన్సీ ఉండిపోయినాయి. ఇప్పుడు కొంచెం స్పీడప్ చేసుకుంటే మనకి అది ఫాస్ట్గా అప్డేట్ అయిపోతుంది సార్. రెండవది కూడా మీరు చేసే ఎక్స్పెండిచర్ సిఏజీ వచ్చినప్పుడు మీరు కూడా వాళ్ళకి చెప్పి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రాపర్గా రిపోర్ట్ వస్తుంది. మీరు షీల్డ్ చేయడం, అవాయిడ్ చేయడం చేస్తే వాళ్ళు రాస్తారు. రాసిన తర్వాత దానిపైన మీకు అసెంబ్లీలో దానిపైన నెగిటివ్ వస్తుంది. ఎవ్రీ డిపార్ట్మెంట్ నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, బీ క్లియర్ వాట్ ఆల్ యూ హ్యావ్ స్పెంట్, యూ హ్యావ్ టు జస్టిఫై ఇట్ బిఫోర్ సిఏజీ. అది ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ కూడా అదే చేస్తారు, మీరు కూడా చేయాలి. అది చేయలేదంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ అస్. టేక్ ఇట్ సీరియస్లీ. ఆడిటింగ్ దాని ఆర్డర్ ఆఫ్ ది డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అదర్వైజ్ క్రెడిబిలిటీ గ్యాప్ వస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ విల్ డిపెండ్ అపాన్ బారోయింగ్. టుమారో ఐ వాంట్ టు రిడ్యూస్ మై ఇంట్రెస్ట్ రేట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్. దెన్ ఒక 0.5% 1% తగ్గితే హ్యూజ్ మనీ. ఇప్పుడు ఉదాహరణకు ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన పనికి 12% 13% రఫ్గా ఎస్టిమేట్ చేశారు రుణాలు. ఉందది చూపిస్తారా? ఒక ఐడియా వస్తుంది మన వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ ఎంత ఉందని. దానిపైన ఏం చేయబోతాం కూడా చూపిస్తాడు. సార్ మీరు చెప్పింది సార్, దట్ రియల్ టైం మనకు ఆడిట్ అయితే పూర్తి చేయాలంటే ఇది స్టాటిస్టిక్స్ ఇది క్లోజ్ చేస్తే అప్పుడు క్లియర్ అవుతుంది. సో దాట్ ఇది కూడా చేసి దాని తర్వాత నేను ఏమంటానంటే మీరు ఎంత డెట్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తగ్గించే అవకాశాలు సెన్సిటైజ్ చేయండి ప్లీజ్. సార్ ఇది సార్ మొత్తం 3 సెక్టార్ కింద వాళ్ళు పంపించారు సార్. ఇప్పుడు అగ్రికల్చర్ 1 ఉంది, ఎన్విరాన్మెంట్లో 4 ఉంది, ఇండస్ట్రీస్ 5, MAUD 1, PRNRD 1, రెవెన్యూ 1, R&B 6. సో టోటల్ 19 ENs ఎక్స్ప్లెనేటరీ నోట్స్ ఇంకా వీ హ్యావ్ టు సబ్మిట్ టు PAC సార్. అది ఏ సోషల్ సెక్టార్లో వచ్చేటప్పుడు మ్యాక్సిమం ఇస్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సార్ 9, హైయర్ ఎడ్యుకేషన్ 6, హెల్త్లో 4, ఫైనాన్స్ 1, అండ్ పంచాయత్ రాజ్ 3, స్కూల్ ఎడ్యుకేషన్ 2, ట్రైబల్ 1, WCD 2, అండ్ యూత్ అండ్ టూరిజం 1 సార్. మొత్తం 31 ఉన్నాయి. రెవెన్యూనే ఎక్కువ ఉన్నాయి సార్. 38 ల్యాండ్ రెవెన్యూలో ఉన్నాయి సార్, 37 రిజిస్ట్రేషన్, 19 ఎక్సైజ్, 18 ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ ట్యాక్స్ 8 సార్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 6, ఇరిగేషన్ 3, MAUD దీంట్లో 2, ఎండోమెంట్స్ 1 సార్. టోటల్ ఇది 132 సార్. మొత్తం కలిపితే అరౌండ్ 180 ఉంది సార్ మన ఎక్స్ప్లెనేటరీ నోట్స్ మనం ఇవ్వాల్సి ఉంది సార్. ఇది మళ్ళీ PACకి వెళ్తుంది సార్, PACలో డిస్కషన్ జరగాలి సార్. మీరు నోట్ చేసుకొని ఏ డిపార్ట్మెంట్ మీరు చూసారు, రెవెన్యూ సెక్టర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బి అలర్ట్. నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ క్వార్టర్లో ఎవ్రీథింగ్ షుడ్ బి అప్డేటెడ్ అండ్ రాటిఫైడ్ బై అసెంబ్లీ. డెట్ ఒకసారి పెడతారండి హరికృష్ణ గారు. డెట్ క్విక్గా సార్. డెట్ది సార్ మనం బిఫోర్ స్టార్టింగ్ సార్ మనకు వీ హ్యావ్ టేకన్ డిఫరెంట్ లోన్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ సార్. ఇది సమ్మరీ, ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న లోన్ సంబంధించిన సమ్మరీ సార్. దీంట్లో ఎనర్జీ డిపార్ట్మెంట్ REC అండ్ PFC కానీ NBFCలో తీసుకున్న హట్కో లోన్స్ కానీ దీంట్లో కవర్ చేయలేదు. ఓన్లీ బ్యాంక్స్ వరకు ఉన్నదే కవర్ చేశాను సార్.
22 కార్పొరేషన్ నుంచి దాదాపు 90,000 కోట్లు మనం లోన్ తీసుకోవడం జరిగింది. ఇంకా 68,000 చిల్లర బ్యాలెన్స్ ఉన్నాయి సార్ తిరిగి కట్టాల్సింది. ఇప్పుడు మనం మాత్రం రెగ్యులర్ రేట్స్కి తీసుకురాగలిగితే ఇయర్కే మనకు 542 crores దీంట్లోనే సేవింగ్స్ వస్తాయి సార్. ఇది కాకుండా మన ఆర్ఈసీ పిఎఫ్సి కానీ ప్లస్ హట్కో వాళ్ళతో కూడా మాట్లాడుకుంటే ఇది 1000కి పై వెళ్తాయి సార్ మనకు. ఇది డిపార్ట్మెంట్ వారిగా స్నాప్ షాట్ సార్. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఒకటి. ఓకే సెకండ్ ఇప్పుడు డిపార్ట్మెంట్ వారికి ఎంత వస్తూ ఉంది? ఓన్లీ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ వాళ్ళతో మనం 9% డెట్కి మనం తీసుకురాగలిగాం ఇంట్రెస్ట్ రేట్. ఓన్లీ దిస్ 10 departments. ఎస్ 542 crores సేవింగ్స్ ఈ సంవత్సరానికి. ఈ సంవత్సరం ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్. అదర్ ఆర్ఈసీ పిఎఫ్సి మేజర్ మనకి ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఉంది సార్. హట్కో కొన్ని లోన్స్ ఇచ్చారు సార్. ఈ రెండు నేను తీసుకురాలేదు దీంట్లో, ఓన్లీ బ్యాంక్స్ వరకే తీసుకొచ్చాను. more than 1,000 దాటుతాయి సార్, బికాస్ అదే చాలా ఎక్కువ. This year action plan sir, till March we'll be saving 1,000 crores sir, and going forward sir, next 2-3 years low exercise because the rates are low sir, the action plan పెడితే 7,000 crore వరకు 7,000 వరకు ఇంకా ఫైనల్ నంబర్స్ రాగానే చెప్తాను సార్. అది మిగతావన్నీ కూడా తీసుకొని ఇప్పుడు దీంట్లో జస్ట్ ఒక్క డిపార్ట్మెంట్ వరకు చూద్దాం సార్. అగ్రికల్చర్ మార్కెటింగ్ ఉంది. ఇప్పుడు ఏపీ రైతు సాధికార సంస్థ దగ్గర నుంచి మనం లోన్ తీసుకున్నప్పుడు 7.9% అని పెట్టి లోన్ తీసుకున్నాం సార్. ఇప్పుడు కరెంటు మనం చూస్తే 11.9% ఛార్జ్ చేస్తున్నారు సార్. 4% ఎక్స్ట్రా సార్. అది మనకు తెలియదు, మనం రెగ్యులర్గా రీపేమెంట్ చేస్తే ఉన్నాము. సడన్గా ఒకరోజు బ్యాంక్ వాళ్ళు వచ్చి మనం అడిగారు సార్ సరిగా మీ వాళ్ళు కట్టట్లేదంటే ఎందుకు పెరిగింది అని వీ వెంట ఇన్ టు ద డీటెయిల్స్. అంటే మన ఎండ్యూస్ మీరు చూపించలేదు, మీరు డాక్యుమెంట్స్ సరిగా ఇవ్వలేదు, దానివల్ల మేము ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ మేము పెంచేస్తామని చెప్తున్నారు సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఐడియా లేదు, దానివల్ల మనం అనవసరంగా కొన్ని డబ్బులు కడుతున్నాం సార్. సో మనం అన్ని డిపార్ట్మెంట్స్కి రాసాము. వీఆర్ ఆల్సో ఫాలోయింగ్ విత్ బ్యాంక్ సార్. ఇది కొంచెం సెక్రటరీస్ కూడా చూసుకొని ఇప్పుడు 8.1% సెకండ్ లోన్ ఉన్నాయి సీట్ కార్పొరేషన్ తీసుకున్నప్పుడు, బట్ 10.4 వాళ్ళు ఛార్జ్ చేసేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మనం నెగోషియేట్ చేసి 9.4కి వచ్చారు. వీ కెన్ బ్రింగ్ ఇట్ డౌన్ ఫర్దర్ ఆల్సో సార్. సో కొంచెం వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు బ్యాంక్స్ని పిలిపించుకొని మేము ఆల్రెడీ మొన్న కూడా ఒక రౌండ్ చేశాము, రేపు కూడా చేయబోతున్నాం. బట్ అన్లెస్ ద డాక్యుమెంటేషన్ వాళ్ళు అడుగుతున్న కొన్ని డాక్యుమెంట్స్ మనం ఇవ్వాలి సార్, ఇస్తే మనకు తగ్గుతాయి సార్. మన వాళ్ళకు మీరు అందరూ ఆల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసే దీనివల్ల పబ్లిక్ ఎక్స్చెక్కర్ ట్యాక్స్ పేయర్స్ మనీ డెంట్ పడతా ఉంది. మీరు ఒకవేళ ఫైనాన్షియల్ మీరు ఎక్స్పర్ట్స్ కాకపోవచ్చు, కానీ ప్రొసీజర్ కూడా మీరు ఫాలో కాకుండా ఇఫ్ నెసరీ కన్సల్టేషన్ చేసి మీరు ప్రాపర్గా చేస్తే చాలా బెనిఫిట్ వస్తుంది. 11.9%. యాక్చువల్గా 1 year సేవింగ్ 14.50. ఏంటది 15 కోట్లు అక్కడే మిగులుతుంది ఒక స్కీమ్లో ఒక సంవత్సరం. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రఫ్గా 7,500 కోట్ల రూపాయలు సేవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. 7,000 కోట్లు. అంత ఇన్ఎఫిషియన్సీ, అంటే ఇన్ఎఫిషియన్సీ ఒక యాంగిల్. రెండోది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బ్రాండ్ ఆఫ్ ఏపీ సఫర్ అయిన దానివల్ల, ఫోకస్ లేని దానివల్ల ఎవరి పాటికి వాళ్ళు ఇంట్రెస్ట్ పెంచేసుకున్నారు. మనం తెలివైన వాళ్ళం కాకపోతే అవతల వాడు తెలివైన వాడైతే ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, ఎయిదర్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ గవర్నమెంట్. అదే మనం రెస్పెక్టబిలిటీ మెయింటైన్ చేస్తే వాళ్ళు కూడా వీలైనంత మనకు కోఆపరేట్ చేస్తారు. మనం కూడా రీపేమెంట్ పర్ఫెక్ట్గా చేస్తాం. ఈవెన్ అకౌంట్స్ సరిగా మేనేజ్ చేయకుండా పోవడం, రీపేమెంట్ చేయకుండా పోవడంలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటి చెప్పండి సార్. ఇప్పుడు మా దగ్గర కొంత డిపాజిట్స్ ఉన్నాయి, బట్ వీ గెట్ ఓన్లీ సమ్ 6.5% ఆర్ 7%. మరి గవర్నమెంట్ ఏమో చాలా ఎక్కువ పర్సెంట్ కడుతున్నారు. ఈ డిపాజిట్స్ని అప్రోప్రియేట్గా ఎగ్జామిన్ చేసి ఆ బర్డెన్ మనం తగ్గించుకునే అవకాశం ఉంటుందేమో సార్, వితౌట్ కాజింగ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ టు ది ఆర్గనైజేషన్. సార్ జస్ట్ లాస్ట్ వీక్ సార్ పిఎఫ్ఎస్ గారు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు సార్ టు ఆల్ డిపార్ట్మెంట్స్, దట్ మీ దగ్గర ఏమైనా ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ కరెంట్ అకౌంట్లో కానీ పెట్టి ఉంచితే అట్లా కాకుండా హూ ఈస్ గివింగ్ ద మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ ఇంక్లూడింగ్ స్టేట్ గవర్నమెంట్ ఎన్బిఎఫ్సిస్తో పాటు మీరు దాంట్లో డిపాజిట్ చేయవచ్చు, దానికి కాంపిటేటివ్ రేట్ మనం పెట్టుకోవచ్చు సర్క్యులర్ ఇచ్చారు సార్. డిపార్ట్మెంట్స్ మీరు ఇచ్చి మీరు తీసుకుని ఫాలోఅప్ చేసుకొని కొటేషన్ ఇచ్చే తీసుకుంటున్నాం సార్, కానీ వాళ్ళు చాలా తక్కువ రేట్ ఇస్తున్నారు, మనమేమో ఎక్కువ రేట్ పే చేస్తున్నాము. అందుకని చెప్పి ఏదన్నా అడ్జస్ట్ చేసుకొని గవర్నమెంట్ ద్వారానే గవర్నమెంట్ ద్వారా కాకుండా ఎవ్రీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. స్వాపింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విల్ హెల్ప్ యూ. స్వాపింగ్ ఎట్లా చేయాలని మీరు చేసుకుంటే ఇంట్రెస్ట్ మీకు వస్తుంది.
ఓకే, దాన్ని మూడు ఒకసారి పెద్ద homework. డిపాజిట్లు ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ సర్క్యులర్ ఇష్యూ చేసాం సార్. Yeah. నియర్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 700 అంటే ఎగ్జిక్యూషన్ కూడా మీరు చేయండి, నెక్స్ట్ మీటింగ్ అది కూడా తీసుకురండి. రైట్ సార్. ఇక్కడ ఓకే, సార్ మిగతావి నేను డిపార్ట్మెంట్ వారీగా పెట్టాను సార్. Yeah. జస్ట్ ఇది ఎనర్జీది సార్, వితౌట్ అదర్ దాన్ పిఎఫ్సి ఆర్ఈసి ఎనర్జీ బారోయింగ్ సార్. యా యా అండ్ దెన్ ఇది ఫైనాన్స్లో మనం ఏపీ యాప్ ఈవెన్ అవర్ ఓన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ ఛార్జింగ్ మోర్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఎస్ సార్. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడవచ్చు సార్. ఇది అయ్యండి, ఇది ఎంఏయుడి ఇది సార్. ఇది కాకుండా పంచాయతీరాజ్ ఇది డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ ఆర్ఎన్బి సార్, ఆర్టీసీ నుంచి తీసుకున్నవి. అండ్ దెన్ ఇది సార్, దట్స్ ఇట్ సార్. డిపార్ట్మెంట్ వారీగా పెట్టాం సార్. అందుకని మీరు ఆ డిపార్ట్మెంట్ వారుగా తీసుకొని ఎక్కడికక్కడ మనం ఎక్సర్సైజ్ చేసి ఎవ్రీ డిపార్ట్మెంట్ విల్ హ్యావ్ ఏ యాక్షన్ ప్లాన్, దే హ్యావ్ టు కోఆపరేట్ అండ్ ఆల్సో యూ గెట్ ఇట్ డన్. ఒకవేళ మీరు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బారో చేస్తున్నారంటే దట్ ఈజ్ యువర్ అసమర్థత ఆర్ ఇగ్నోరెన్స్. ఏదైనా నష్టం వచ్చేది ట్యాక్స్ పేయర్స్ మనీ, పబ్లిక్ నష్టం వస్తుంది. యూ హ్యావ్ టు కరెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. నేను అవి కూడా రేపు రాబోయే రోజుల్లో డెప్త్కి వెళ్ళి మీకు ఇవన్నీ కూడా మానిటర్ చేస్తాం. అల్టిమేట్గా ఇంకేమన్నా ఉన్నాయా? అంతే కదా మీ దగ్గర నుంచి. ఎనీబడి వాంటెడ్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ నౌ, ఎనీ డౌట్స్? 5 minutes, దెన్ విల్ వైండ్ అప్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి. అందరికి ఒక క్లారిటీ వచ్చిందనుకుంటాను. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు లాస్ అండ్ రూల్స్, మీ పర్ఫార్మెన్స్ ఎక్కడైనా సరే ఇబ్బంది వస్తే నేను ముందే చెప్పాను, అవసరమైతే కంటిన్యూగా సింప్లిఫికేషన్ ఆఫ్ ప్రొసీజర్స్, రిఫార్మ్లో భాగంగా లేబర్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం, అట్లే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొస్తాం, బిజినెస్ రూల్స్ కూడా సింప్లిఫికేషన్ చేసుకుంటాం. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ బెస్ట్ ఎక్స్పర్ట్స్ని పెట్టి అది కూడా వర్కౌట్ చేద్దాం. దాన్ని కూడా మీరు వర్కౌట్ చేయండి. రెండోది అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ ఎక్కడన్నా పబ్లిసైజ్ అయితే మీరు అనలైజ్ చేసి, మినిస్టర్కి డిపార్ట్మెంట్కి ఇప్పటికే మనుషులు ఇచ్చాం కానీ అంత ఎఫెక్టివ్గా పనిచేయడం లేదు. నెక్స్ట్ టైం నుంచి అది కూడా మనం ఆర్టీజీఎస్లో ఇది చేస్తే అది కూడా రేటింగ్ పెట్టి కొంచెం గైడ్ చేస్తే సరిపోతుంది, కూడా వర్కౌట్ చేయండి. రెండోది, ఒకవేళ కానీ కంటిన్యూగా నెగిటివ్ ఐటమ్స్ వస్తూ ఉంటే డీపర్గా అనలైజ్ చేసి సిస్టమ్స్లో ఏమైనా లోపాలు ఉంటే కరెక్ట్ చేద్దాం. అలాంటి కరెక్ట్ చేసి ఎట్లా చేయగలుగుతా అవి కూడా చేస్తే బెటరు. రెండోది, బెనిఫిషరీస్ ఇచ్చే డిపార్ట్మెంట్లన్నీ ఎక్కడైతే మనం బెనిఫిట్స్ ఇస్తున్నామో, ఏదర్ మెటీరియల్ ఆర్ క్యాష్, ఎవ్రీథింగ్ ఆర్ సర్వీస్, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నో ఎలిజిబుల్ పర్సన్ కాని వాడికి రాకూడదు, ఎలిజిబుల్ పర్సన్ అయిన వాడిని ఇగ్నోర్ చేయకూడదు. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. సమగ్ర ప్రాజెక్ట్ కూడా తీసుకున్నాం, అది కూడా అనలైజ్ చేస్తాం. ఇప్పటికి ప్రీవియస్గా కొన్ని అవకతవకలు జరిగాయి, అవి కూడా మనం స్లోగా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ కాంప్లికేటెడ్, బట్ నో వే, వదిలిపెట్టలేము. నేను అది కూడా చూస్తున్నా. కొంతమంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాకపోయినా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు ఇచ్చారు. కొంతమంది మనం 15,000 రూపీస్ ఇస్తే అవి కూడా కొంతమంది ఎలిజిబుల్ కాని పర్సన్స్ కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ వచ్చాయి. ఇంకొక పక్కన ఒక్క సబ్జెక్ట్ ఇక్కడ మన వాళ్ళు డీల్ చేయలేకపోయారు, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం డిపార్ట్మెంట్ అన్నీ చూస్తే గ్రీవెన్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ గ్రీవెన్సెస్ మీ దగ్గర ఉన్నాయి అంటే ఆ డిపార్ట్మెంట్ సమ్ లోపాలు ఉన్నాయి. There are two aspects. One is financial, one is non-financial. Non-financial grievances redress చేయాలి, ఫైనాన్షియల్గా వచ్చి ప్రియారిటైజ్ చేయాలి. దాన్ని కూడా మన దగ్గర డబ్బులను బట్టి, అవసరాన్ని బట్టి, అక్కడ సాటిస్ఫాక్షన్ బట్టి మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. టాప్ 10 చూస్తే రెవెన్యూ, సర్వీస్, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, పోలీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. దిస్ ఆర్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ హైయెస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ టైం ఇవి కూడా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కూడా తీసుకోండి. నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా 100% అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది.
రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి మీ అందరికీ పంపిస్తాం, మీ దగ్గర ఉంటాయి. ప్రాపర్ యాక్షన్ ప్లాన్తో రండి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్టని మీరు నోట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా 1, 2, 3, 4 అవన్నీ మళ్ళీ ఒకసారి నేను కూడా చూసి మా ఆఫీసు సిఎస్తో కూర్చొని మేము పంపిస్తాం. ఏమి రివ్యూ చేయబోతున్నాం రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా మీకు ఇస్తాం. దాన్ని బట్టి మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యూ హ్యావ్ టు ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ మినిస్టర్ టు లాస్ట్ మైల్, ఫంక్షనరీ అండ్ యూనిట్. ఏ విధంగా ఇవన్నీ డ్రిల్ డౌన్ చేయగలుగుతామో చేసి ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేనైతే వారంలో 3 hours ఐఎమ్ సిట్టింగ్ విత్ ఆర్టీజీఎస్, 3 hours ఐఎమ్ గోయింగ్ విత్ డేటా అనలిటిక్స్. ఆల్ అనలిటిక్స్ తయారు చూసిన తర్వాత, పబ్లిక్ పర్సెప్షన్ చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ ఏ మీటింగ్లు పెట్టుకుంటున్నాం. రిపీటెడ్గా మీ మీటింగ్లు వస్తున్నాయంటే యు ఆర్ నాట్ వర్కింగ్ అప్ టు ది ఎక్స్టెంట్. లేదు ఒక్కొక్కసారి మీ డిపార్ట్మెంట్లు నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనుకుంటే కూడా కొన్ని మీటింగ్స్ ఎక్కువ పెట్టుకుంటాం. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పక్క ఆర్టీజీఎస్ కూడా ప్లానింగ్ 2, సెన్సస్ రియల్ టైం చేయాలి మనం. ఇప్పుడు సెన్సస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్స్ ఇన్ 10 years, 15 years చేసే పరిస్థితికి వచ్చారు. అట్లా కాకుండా మనం సెన్సస్ అన్నీ ఇమ్మీడియట్గా మనం చేయగలిగితే దానిపైన రియల్ టైం అప్డేట్ చేసేస్తాం. వాళ్ళు చేసిన సెన్సస్కి మన రియల్ టైం అప్గ్రేడేషన్కి ఎంత డిఫరెన్స్ ఉందో అనలైజ్ చేసి ఫ్యూచర్లో రియల్ టైం సెన్ససే ఉండాలి. ఇది ఓల్డ్ ప్యాషన్. వన్స్ ఇన్ 10 years చేయడం, ఒక 2-3 ఏళ్ళు అది అవుట్డేట్ కావడం. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ టైం. కాబట్టి సెన్సస్ కూడా ఐ వాంట్ డూ ఇట్. దానికి ఒకసారి మీరు ప్లానింగ్ అండ్ వీళ్ళు కలిసి ఎట్లా చేస్తారు వర్కౌట్ చేయండి. సార్ ఆర్జీఐతో నివాస్తో డిస్కస్ చేసాం సార్, అది సిస్టంలో పెట్టి చేసి మనం కెన్ యూ మేక్ ఇట్ బై March సెన్సస్ అప్గ్రేడేషన్. దెన్ దట్ విల్ చెక్ అప్ విత్ దెమ్ ఆఫ్టర్వర్డ్స్. దే విల్ యాడ్ సంథింగ్, విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ టు గో అబౌట్. మూడోది ఇంకొక పక్కన బెస్ట్ ప్రాక్టీస్, నేను చిన్న బెస్ట్ ప్రాక్టీస్ చూసా. అంటే చాలా వస్తున్నాయి. మాన్యం కలెక్టర్ ముస్తాబు అని ఒక సింపుల్ ప్రోగ్రామ్ తీసు, నాన్ ఫైనాన్షియల్. ఇది హైజెనిక్. పిల్లల్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక మిర్రర్, ఒక దువ్వెన. రెండోది ఇందులో ప్రోగ్రాంలో మీరు చూస్తే ప్రతి తరగతిలో ఇద్దరు లీడర్స్ని పెట్టడం, తరగతి గది ప్రవేశం ద్వారా అక్కడ వాళ్ళల్లో వెరీ క్లియర్గా తలదూకున్నారా, ముఖం కడుక్కున్నారా, యూనిఫామ్ శుభ్రంగా ఉందా, గోల్డ్ కత్తించుకున్నారా, అదే మరి షూలు శుభ్రంగా ఉన్నాయా, ఇవన్నీ మనం ఇచ్చినట్టువే. దాన్ని చెకప్ చేయడం, అవి గుర్తించిన తర్వాతనే ఆ లీడర్ లోపలికి అలో చేస్తాడు. వాళ్ళ పని వాళ్ళే చేస్తారు. వారిని ఫెయిల్ అయిన విద్యార్థులుగా ఒకవేళగానే ఆ అంశాల్లో అన్నీ లేకపోతే వాళ్ళని డిఫాల్టర్స్గా పెట్టుకుంటారు. వారిని ముస్తాబు కార్నర్ దగ్గర తీసుకుపోయి మళ్ళీ సిద్ధం చేసి పంపిస్తారు క్లాస్ రూమ్కి. అది ఈరోజు మీరు చూసినప్పుడు క్లాస్ రూమ్లో కూడా నేను చూశాను, భోజనం చేయకముందు చేయగడుక్కోవడం, కడుక్కున్న తర్వాత మళ్ళీ స్మెల్ చూడడం. కొంతమంది తల్లులు చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా కడుక్కోకపోతే వాసన చూసి మళ్ళీ కడుక్కోనమంటారు. అలాంటివన్నీ చేశారు. ఇది కామన్గా స్టూడెంట్స్లోకి వెళ్ళింది. స్టూడెంట్స్ ఆర్ టాకింగ్, కలెక్టర్ గారు పెట్టిన ముస్తాబు చాలా బాగుంది అనే పరిస్థితికి వచ్చారు. డీప్గా వెళ్ళగలిగింది. షార్ట్ టైం, ఓన్లీ 2 months. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఒకసారి ప్రధానమంత్రి గారు నాతో అన్నారు. ఆయన ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత ట్రైబల్ అన్ని స్కూల్స్లో ఒక మిర్రర్ పెట్టి బిఫోర్ గోయింగ్ టు క్లాస్ రూమ్ మిర్రర్ చూసుకొని లోపలికి ఉన్నాడు. దాంతో పిల్లలందరూ తలదూకొని రావడం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, కానీ ప్రాక్టీస్ చేయడం కొంతమంది చేస్తాం. దిస్ ఈజ్ ది బెస్ట్ ప్రాక్టీస్ వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ మన జిల్లాలో. కాబట్టి మీరు కూడా ఇలాంటి చాలా ఉంటాయి, అవి కూడా వర్కౌట్ చేసుకొని రావాల్సిన అవసరం ఉంది. దెన్ కలెక్టర్స్ దానికంటే ముందు
ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దీని కింద మీరు చూస్తే 17 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కోర్ A+, 2 ఉన్నాయి A+. అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ 3 ఉన్నాయి A+. కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 3 ఉన్నాయి A+, 97% స్కోర్. ఫస్ట్ వచ్చి 100% ఎనర్జీ, అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేషన్ 19%, కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 97%, ఉమెన్, చైల్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ 96 A+, 2 ఉన్నాయి ఇండికేటర్స్. హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16 ఉన్నాయి 89 A. రెవెన్యూ 2 ఉన్నాయి 89 A. సెకండరీ ఎడ్యుకేషన్ 11 ఉన్నాయి 86 A. ప్లానింగ్ 8 ఉన్నాయి 85 A. ఫైనాన్స్ 4 ఉన్నాయి 82 A. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ 11 ఉన్నాయి 81 A. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 7 ఉన్నాయి 75 A. హైయర్ ఎడ్యుకేషన్ 2 ఉన్నాయి 74 B. పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 6 ఉన్నాయి 73 B. హోమ్ 6 ఉన్నాయి 61 B. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 2 ఉన్నాయి 34 C. విలేజ్ సెక్రటరీ అండ్ వార్డ్ సెక్రటరియట్స్ 3 ఉన్నాయి 0 C. ఇవి ఆల్ డిపార్ట్మెంట్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అగ్రి అయ్యాం 100% చేస్తామని. లాంగ్ బ్యాక్ ఐ వాంట్ డూ ఇట్ దిస్ 2020 ప్రీపోన్ చేసుకున్నాం అప్పట్లో, కానీ అది కాలేదు. ఇప్పుడు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంత ఫాస్ట్గా ఇవన్నీ కంప్లీట్ చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం అచీవ్ చేసామని ఎప్పుడు డిక్లేర్ చేస్తాం. దీనికి ఒక యాక్షన్ ప్లానింగ్ తయారు చేయండి, ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఇవ్వండి. ఎవ్రీ క్వార్టర్ విల్ హ్యావ్ ఎ రివ్యూ. Yes, sir. So we'll. దెన్ ఇది అయిన తర్వాత నాకు మీ దగ్గర నుంచి నేను చూశాను, స్టాచ్యురేషన్కి వస్తున్నాం కొన్ని సమస్యల్ని. పర్సెప్షన్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. గుడ్ గవర్నెన్స్ పైన హైయెస్ట్ ర్యాంకింగ్ వస్తుంది, సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ ఎ గుడ్, మనం ఏదైతే చెప్పామో డెవలప్మెంట్, వెల్ఫేర్, గుడ్ గవర్నెన్స్, దానికి బాగా రెస్పాన్స్ వస్తూ ఉంది. బెటర్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా నెక్స్ట్ వస్తూ ఉంది 27%. 3 డిమాండ్స్ అడిగితే చెప్పిన దానిపైన హైయెస్ట్ ధరకు వస్తుంది. బెటర్ డెవలప్మెంట్ పైన కూడా పబ్లిక్ కన్విన్స్ అయ్యారు, అది 3rd వస్తుంది. కంట్రోల్ ఓవర్ ప్రైస్ రైస్ ఇన్ఫ్లేషన్ 4th వస్తుంది. బెటర్ ఎకనామిక్ గ్రోత్ 5th వస్తుంది. గుడ్ కంట్రోల్ ఓవర్ కరప్షన్ కూడా బెటర్గా ఉంది. అదే మరిగా బెటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ బెటర్గా ఉంది. బెటర్ హెల్త్ సర్వీసెస్ నెక్స్ట్. ఇన్వెస్ట్మెంట్ టు ది స్టేట్ నెక్స్ట్. స్టేట్ క్యాపిటల్ ఇష్యూ నెక్స్ట్. బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ టెంపుల్స్ నెక్స్ట్ వచ్చింది. ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నెక్స్ట్ వచ్చింది. పోలవరం నెక్స్ట్. జాబ్ క్రియేషన్ నెక్స్ట్. ఇష్యూస్ రిలేటెడ్ టు తర్వాత రిడక్షన్ క్యాస్ట్ టెన్షన్స్ తర్వాత వచ్చింది. పావర్టీ ఎడ్యుకేషన్. ఇక్కడంతా కూడా మీరు చూస్తే ఇవన్నీ వర్క్ డన్ బై ది గవర్నమెంట్ విచ్ పీపుల్ లైక్. ఇవన్నీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వస్తున్నాయి, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్. దీనికి 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీ మోటివేషన్ కూడా. అదేవిధంగా ఇంకో పక్కన చూస్తే గవర్నమెంట్ డన్ బై ది వర్క్ డన్ బై ది గవర్నమెంట్ విచ్ పీపుల్ డు నాట్ లైక్ అనే దాంట్లో ఇంక్రీజ్ ప్రైస్ రైస్ ఇన్ఫ్లేషన్, ఇట్ ఈస్ నాట్ ట్రూ, బట్ దెర్ ఈజ్ ఎ పర్సెప్షన్. అక్కడ హైయెస్ట్ ఉంది, కొంతమందిలో కన్సర్న్ ఉంది. దాన్ని కమ్యూనికేషన్ ద్వారానే డెమాలిష్ చేయగలుగుతారు. మీరు ఏదైతే 2% పెరగలేదు, ఈక్వల్గా వచ్చింది, ఎవ్రీ క్యాబినెట్లో మీరు చూపిస్తున్నారు. డిపార్ట్మెంట్ హ్యాస్ టు క్యాంపెయిన్ కన్జ్యూమర్ అఫైర్స్, దెన్ ఓన్లీ ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్. ఫార్మర్స్ డిస్ట్రెస్, కొంత ప్రాబ్లం ఉంది, కాంప్లికేటెడ్ ఇష్యూ, వీఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ దట్ ఈస్ ది సెకండ్ ఇష్యూ. 3rd ఇష్యూ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అని కొంతమందికి అంటున్నారు. దిస్ ఇస్ వేర్ పొలిటికల్ క్యాంపెయిన్ కంటిన్యూగా జరగాలి. 4th వచ్చి పూర్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, నెంబర్ 2 వచ్చింది, ఇక్కడ నెంబర్ 4 వచ్చింది. ఇది కంటిన్యూగా కమ్యూనికేషన్ చేయాల్సిన అవసరం ఉంది, డెమాన్స్ట్రేట్ చేయాలి.
అన్ఎంప్లాయ్మెంట్ 4th వన్ మళ్ళా. కాబట్టి జాబ్ మేళాస్ అది కూడా క్వాలిటీ ఆఫ్ జాబ్ మేళాస్ దొరకలేదని వస్తూ ఉంది, దాన్ని కూడా ఫోకస్ చేయాలి. అదే మరి పోర్ సప్లై ఆఫ్ డ్రింకింగ్ వాటర్, అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు, ఇక్కడ అది కూడా వస్తుంది. ఇంకొక పక్క ల్యాక్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, అక్కడ నెంబర్ 1 వచ్చింది, ఇక్కడ నెంబర్ 6 వచ్చింది. ఇంక్రీజ్ ఇన్ కరప్షన్ అండ్ స్కామ్స్, అక్కడ హైయెస్ట్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది మళ్ళీ. అంటే అక్కడ కంట్రోల్ అయింది, కొన్ని దిక్కల్లో కొన్ని క్వార్టర్స్లో కరప్షన్ ఉంది. ఆ కరప్షన్ పోవాలంటే ఎక్కడికక్కడ ఐసోలేట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్ ఎకనామిక్ గ్రోత్ కూడా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్క మీరు చూస్తే పీపుల్ ఇష్యూస్ దట్ బాదర్ ది పీపుల్ అనే దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ఫీలింగ్, జాబ్. ఇంకొక పక్కన ప్రాబ్లమ్ ఆఫ్ ప్రైస్ రైస్, అంటే ఒక ఫ్యామిలీ కన్సర్న్ ధరలు, ఉద్యోగం పర్సనల్గా వచ్చే కొందికి, ఇది రెండో ఇది వస్తుంది. మూడోది కరప్షన్, దే ఆర్ పించింగ్ ది ఫీలింగ్. ఎక్కడ ఆఫీసుల దగ్గరికి పోతే డబ్బులు అడుగుతున్నారు. అంటే ఒక మనిషి యొక్క బడ్జెట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ కావాలి. రెండోది ప్రైస్ రైజ్ వచ్చింది, ప్రైస్ రైజ్ కాకపోయినా పెంచ్ అంటే ఖర్చు పెట్టాలి, ఎవ్రీడే కొంటాడు. అది క్యాంపెయిన్ చేయడంలో కానీ మనం ఎవరు మాట్లాడడం లేదు. వాళ్ళ ఫీలింగ్ని మనం రిఫ్లెక్ట్ చేసే విధంగా గవర్నెన్స్ ఉండాలి. మూడోది కరప్షన్, అక్కడక్కడ డబ్బులు తీసుకుంటారు కాబట్టి అది కూడా పెంచుంది. అంటే అక్కడ కంట్రోల్ చేసామని ఉంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓవరాల్గా డ్రింకింగ్ వాటర్ కొద్దిగా ఉంది, అది ఈసారి వర్షాలు బాగుపడ్డాయి. ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా రూరల్ అండ్ అర్బన్ మీరు కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమ్మర్కి ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. ఇవి ఓవరాల్గా అయితే నేను ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా తెప్పించి అనలైజ్ చేస్తున్నాను. అనలైజ్ చేసి ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వడం కోసం మనం ముందుకు పోతున్నాం. మూడోది, ఇప్పటి నుంచి నాకు రాబోయే రోజుల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటే 10 టాప్ ప్రిన్సిపల్స్ అనుకున్నాం. ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. జీరో పావర్టీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు రివ్యూ, దట్ ఈస్ ఆల్సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ పీయూష్ మీరు రెస్పాన్సిబుల్ దానికి. ఎంప్లాయ్మెంట్ ఎవరు ఏ డిపార్ట్మెంట్ అనేది నాకు ఇంకా ఒక క్లారిటీ ఒకరిని పెట్టాలి, ఒకరు అది మానిటర్ చేస్తూనే ఉండాలి ఎంప్లాయ్మెంట్. మూడోది అగ్రికల్చర్ టెక్నాలజీ, ఇవన్నీ రాజశేఖర్ అగ్రికల్చర్ సెక్రటరీ హ్యాస్ టు డీల్ దిస్, థర్డ్ ప్రిన్సిపల్. ఫోర్త్ ప్రిన్సిపల్ వాటర్ సెక్యూరిటీ, సాయి ప్రసాద్ హ్యాస్ టు బి అకౌంటబుల్ and take to the logical conclusion. Fifth principle, SR, human resource and skill development and also health, everything. This has to be dealt by మీరు కానీ హెచ్ఆర్ కానీ, ఇది హెల్త్ ఎడ్యుకేషన్ కానీ మీరు మానిటర్ చేయాలి. ప్రోడక్ట్ పర్ఫెక్షన్, యువరాజ్ హ్యాస్ టు మానిటర్ కంటిన్యూస్లీ. లాజిస్టిక్స్, కృష్ణబాబు హ్యాస్ టు మానిటర్ కంటిన్యూస్లీ. ఎనర్జీ కాస్ట్, విజయానంద్ గారు మానిటర్. అండ్ నెట్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నెట్ జీరో కాన్సెప్ట్ సిఇఓ స్వచ్ఛ భారత్ హ్యాస్ టు లీడ్ ఆర్ మీ ఇద్దరు డిపార్ట్మెంట్ కలిపి సురేష్ హ్యాస్ టు డూ దాట్. డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఐటీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఆ యాంగిల్లో అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసి ఎంతవరకు పెనిట్రేట్ చేయగలిగారో చేస్తే ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు చెప్పిన ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీరు రెడీ కావాల్సిన అవసరం ఉంది. ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా మీనింగ్ఫుల్ డెలిబరేషన్స్ ఉండాలి. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అనండి. Sir, thank you very much, sir. The meeting is closed. Thank you. My vote of thanks.